చేయవలసిన యజ్ఞాలు మానేయడం, చేయకూడని పనులన్నీ చేయడం, చేయవలసిన సంధ్యావందనం మానేయడం, ఆ సమయానికి సిగరెట్లు కాలుస్తూ కూర్చోవడం, లేకపోతే రాజకీయాలు చర్చిస్తూ కూర్చోవడం, చెయ్యకూడని వాళ్ళ చేత యజ్ఞాలు చేయించడం, చెయ్యకూడని విధంగా చేయించడం, పట్టకూడని దానాలన్నీ పట్టడం. ఇవి చేయించిన వాళ్ళు రాక్షసులై పుడతారు, వాళ్ళని బ్రహ్మరాక్షసులు అంటారు. అయితే వీళ్ళలో ప్రత్యేకత ఏమిటి అంటే వీళ్ళ విజ్ఞానం ఎక్కడికి పోదు, విద్వత్తు అది డొక్కలకి పట్టేస్తున్నాడు. చదువు అంత గొప్పదమ్మా, మనం గ్రహించాలి. చదువు అంత గొప్పది, జన్మాంతరానికి కూడా వస్తుంది చదువు అనేది. ఆస్తులు, అంతస్తులు, గౌరవాలు ఏవీ రావు. కానీ విద్య, నువ్వు చదువుకున్న విద్య నిజంగా హృదయపూర్వకంగా చదువుకుంటే, ఒట్టి మార్కుల కోసం కాకుండా హృదయపూర్వకంగా చదువుకుంటే డొక్కలకి పట్టేస్తుంది. అది ఎక్కడికి పోదు. అందుకే రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ ఆ బ్రహ్మరాక్షసి జాతికి చెందినవాళ్ళు. వాళ్ళు అమితమైన విద్వాంసులు, సామాన్యమైన విద్య కాదు వాళ్ళది. కొన్ని సందేహాలు అసలు రాముడు రావణాసురుడి పరిపాలన నుంచి తెలుసుకున్నాడని కూడా చెబుతారు. అంత గొప్ప విద్వాంసుడు రావణాసురుడు. కుంభకర్ణుడు అంతే. కానీ ఒక పెడబుద్ధి ఉంటుంది వీళ్ళకి, రాక్షస లక్షణం కారణంగా పెడబుద్ధి. ఎంత పెద్దవాళ్ళకైనా వేపకాయంత వెర్రి ఉంటుందంటారు. అది వేపకాయంత ఉంటే మంచి, తాటికాయంత ఉంటే ఇంకా ప్రమాదం. వేపకాయంత వెర్రి అంటే కొన్ని చాపల్యాలు, కొన్ని బలహీనతలు ఏవో ఉంటాయి. అదిగో రావణాసురుడుకున్న ఆ బలహీనతే స్త్రీ వ్యామోహం. కుంభకర్ణుడికి ఉన్నటువంటి ఆ బలహీనత పరమధర్మస్వరూపుడు. రావణాసురుడికి నీతి బోధ చేస్తాడు, నిలబెట్టి నువ్వు చేసిన తప్పు అన్నయ్య సరి చేసుకో అంటాడు. అంత ధైర్యం ఉంది ముందు, అసలు తెలుసున్నా చెప్పొద్దు, ధైర్యం ఉంది, చెబుతాడు. మరి ఇంత ధర్మం తెలిసిన వాడు ఆ యుద్ధం చేయడం ఏమిటి, ఆ బండ యుద్ధం ఏమిటి, ఎందుకు చేయడం అసలు మానేయచ్చుగా అంటే, భారతంలో భీష్ముడి పరిస్థితి, ద్రోణుడి పరిస్థితి ఆలోచిస్తే కుంభకర్ణుడి పరిస్థితి కూడా అర్థమవుతుంది. భీష్ముడికి తెలియదా పాండవుల ధర్మం అని, కౌరవులది అధర్మం అని? అక్కడ ఉండడం ఏమిటి? ఎంత పెద్దవాడికైనా వేపకాయంత వేరున్నట్టుగా ఆయన ఓ ధర్మానికి కట్టుబడ్డాడు. సింహాసనం నాకు ముఖ్యం, నేను మా నాన్నగారికి మాట ఇచ్చాను, దాశరాజుకు మాట ఇచ్చాను, సింహాసనాన్ని కాపాడుతానని చెప్పాను. సింహాసనం మీద ఎవరు ఉన్నారో వారిని, వారి రాజ్యాన్ని నేను కాపాడాలి తప్ప సింహాసనం ఎవరిది అనే విషయంలో నేను జోక్యం చేసుకోకూడదు. అది భీష్ముని ధర్మం. సింహాసనం మీద ఉన్నవాడు ధృతరాష్ట్రుడు. ఆయన తర్వాత ఆయన రాజ్యం ఎవరికి ఇస్తే వాళ్ళకి ఎడుతుంది. ఆయన దుర్యోధనుడికి ఇస్తే దుర్యోధనుడి కింద భీష్ముడు పని చేయవలసిందే, ఇంకో మార్గం లేదు. ధర్మం అంటే అంతే. మనకి పైకి ఇది అధర్మంగా కనిపిస్తుంది, కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే అది ధర్మమే. దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు. స్థూలంగా చూస్తే అధర్మంగా కనపడి, కాస్త లోతుగా పరిశీలించిన తర్వాత ఓహో ఈ పరిస్థితుల్లో ఇది ధర్మం అన్నమాట అని అనిపించింది ఏదైతే ఉందో దాన్ని ధర్మ సూక్ష్మం అంటారు. రామాయణంలో ధర్మ సూక్ష్మాలు, భారతంలో ధర్మ సూక్ష్మాలు, ఇవన్నీ వేరే అంశాలు. అసలు పైకి కనిపించదు. పైకి ఏమిటి ఇలా చేసేటేమిటి భీష్ముడు, లేదా కర్ణుడిని ఇలా చంపారేమిటి, ఆ గురువుని ద్రోణాచార్యుని అబద్ధం వాడి చంపడం ఏమిటి, అధర్మం కాదా? ఏమీ అధర్మం కాదు, ధర్మమే. కొంతమంది తెలియక అంటారు ధర్మరాజు గురువుని అబద్ధమాడు చంపాడు అందుకే చివరిలో నరకం చూపించారు. అది లేదు, భారతంలో ఎక్కడ లేదు అలాగే. అందుకోసం నరకం చూపించాల. రాజ్యాంతే నరకం ధ్రువం. రాజ్యం చేసిన ప్రతివాడు నరకం చూడాల్సింది. రాజకీయాల్లో ఉన్నవాడు కూడా అంతే, మొహమాటం లేదు. ఎందుకంటే తెలుసో తెలియకో ఏవోడు జరుగుతాయి. ఇవి తెలిసి జరుగుతున్నాయి. ఎప్పుడు అప్పుడు పూర్వం తెలియక జరిగి, ఇప్పుడు ఖచ్చితంగా నరకమే. మళ్ళీ స్వర్గం చూసే పనే లేదు, ఇంకా శాశ్వతంగా నరకమే. అప్పుడు అలా కాదు పాపం, శాశ్వతంగా స్వర్గం ఉండేది. కొంచెం కించిత్ లోపాలు ఉండవు. ఎంత శ్రీరామచంద్రుడి పరిపాలనలోనైనా ఏదో తెలుసో తెలియకో కొన్ని దోషాలు జరుగుతాయి. ఒక నిర్దోషికి శిక్ష పడవచ్చు. ఎందుకంటే ఏవో ఆధారాలు దొరికే దాని ప్రకారం శిక్ష వేసేసారు. రాజుగారు అన్నారు. మరి దొరికిన ఆధారాలు అటువంటివి, అవి నిజం కాకపోవచ్చు, ఒకసారి కల్పిత ఆధారాలు కావచ్చు. ఎవరికి తెలియకపోయినా ఇతరుడు ఇరుక్కున్న ఈశ్వరుడు ఇరుగొడా అన్నాడు వేమన్న. ఆ ఈశ్వరుడికి తెలుసు కాబట్టి రాజుకు శిక్ష ఖాయం. అదే రాజ్యాంతే నరకం ధ్రువం. ధర్మరాజును ఒక అరగంట సేపు నరకంలో తిప్పి, ఆయనకి తెలియకుండా ఊరికే వాళ్ళ తమ్ముళ్ళని చూపిస్తామని తిప్పారు. తిప్పి వచ్చాకేమో నన్ను కూడా తిప్పేశారేమో, మీ ఇల్లు బంగారం కంటే ఎవరైనా తప్పదు నాయన, ఈసారి స్వర్గానికి పద అన్నారు. అందుకని వెళ్ళాడు. కానీ గురువును చంపినందుకు కాదు. గురువును చంపడం అధర్మం ఏం కాదు. ఆ పరిస్థితుల్లో అది ధర్మమే. భీష్ముడిని చంపిన విధానం, ద్రోణుడిని చంపిన విధానం, ఇవన్నీ ధర్మాలే, ధర్మ సూక్ష్మాలు కాకపోతే. అలాగే ఇక్కడ కుంభకర్ణుడు ఇష్టం లేని యుద్ధం చేయడం ఉంది, ధర్మ సూక్ష్మం అది. కానీ వాడు పరమ ధర్మవేత్త. అందుకే నిద్ర లేవగానే రావణాసురుడి దగ్గరికి వెళ్ళగానే హితబోధ చేశాడు. అన్నా ఏం జరిగింది అన్నాడు. చెప్పాడు విషయాన్ని. రావణాసురుడు ఎలా చెబుతున్నాడో చూడండి. మూర్ఖుడు ఇలా మాట్లాడతాడు. వాల్మీకి మనకి ఒక మూర్ఖుడైనటువంటి రాజుని, మొండి అయినటువంటి రాజుని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ.
కుంభకర్ణ, నిన్నెందుకు నిద్రలేపానో తెలుసా? అదే యాచ్చ యథా సీత, అదే యాచ్చ యథా సీత వధ్యౌ దశరథాత్మజౌ, అదే యాచ్చ యథా సీత వధ్యౌ దశరథాత్మజౌ, భవద్భిర్మంత్రియతాం మంత్రక, భవద్భిర్మంత్రియతాం మంత్రక, సునీతం చాభిధీయతాం. ఇది రావణాసురుడు తమ్ముడు కాబట్టి లోకువ గట్టి కుంభకర్ణుడికి చేసిన ఆజ్ఞ. ఆనాటి మానవ సంబంధాలు ఎలా ఉండేవంటేనమ్మా, తప్పు ఒప్పు ధర్మం అధర్మం అని పెద్దవాళ్ళు ఆలోచిస్తారండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు చేయడమే, మరో మాటలేదు. వ్యవస్థ నడవాలంటే ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మనం ఏదో పెద్ద స్వేచ్ఛ స్వతంత్రం, మాకు ఆలోచించే హక్కు లేదా, పిల్లల్ని అర్థం చేసుకోండి, నెత్తిమీ ఎక్కించుకోండి అని చెబుతున్నారు. కానీ నెత్తిమీ ఎక్కించుకోబట్టి ఎన్ని కష్టాలు వస్తున్నాయో చూస్తున్నాం. ఇక్కడ 3 ఏళ్ల కుర్రాడు డాడీ నీకేం తెలియదు అంటాడు. వాడికి తెలుసు, మనకు తెలియదు. ఇక్కడ వాడికి ఏం తెలిసింది 3 ఏళ్లకి? 30 ఏళ్ళు వచ్చినా మాకేం తెలియలే. 30 ఏళ్ళప్పుడు ఒళ్ళు పొగరెక్కి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలన్నీ 50 ఏళ్ళు వచ్చాక అర్థమవుతున్నాయి, పొరపాటు చేశామని. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకి మేము చెబుతున్నాం, మేము ఏదో దెబ్బతిన్నా మీరు దెబ్బతినగలరు అంటే వాళ్ళు కూడా ఏమంటారు, మేము కూడా దెబ్బతింటామని తర్వాత మా పిల్లలకి చెప్తానండి ఉంటారు. అలాగే సాగుతుంది వ్యవహారం. ఇది ఎప్పుడు ఉన్న ఇబ్బంది. అందుకే ప్రాచీన వ్యవస్థ ఎలా ఉండేది అంటే, ధర్మాధర్మాల చర్చ వచ్చినప్పుడు నువ్వు పెద్దవాళ్ళు చెప్పినట్టు చేసేయి. తండ్రి చెప్పిన ప్రకారం చెయ్యి, తల్లి చెప్పిన ప్రకారం చెయ్యి. వాళ్ళిద్దరి తర్వాత మీ పెద్దన్నగారు ఎలా చెబితే అలా చేసి, ఆ దోషాలు ఏమైనా ఉంటే వాళ్ళవన్నారు, మీకు చెందవు. నిజమేనండి, వాడు చెప్పింది తప్పు అవచ్చు, నిజమే. తప్పైతే ఆ దోషం వాడిది, నీకు సంబంధం లేదు. నువ్వు తండ్రికి సేవ చేసిన పుణ్యం నీకు దక్కుతుంది, వాడు పొరపాటు పని చెప్పినా సరే. ఎందుకంటే ఏది మంచో ఏది చెడ్డో 10 ఏళ్లవాడు 15 ఏళ్లవాడు ఆలోచించడం మొదలు పెడితే ఇక 50 ఏళ్ల అనుభవం ఉన్న ఆలోచనకి విలువ ఉండదు. అందుకనే అది లేకుండా చేశారు. స్వేచ్ఛ హరిద్దామని కాదు, వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఓ మేనేజర్ అని ఉంటారు ఓ సంస్థకి. మేనేజర్ అంటే చీఫ్ మేనేజర్, ఇంకా అంత గొప్పవాడు మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. పెట్టుబడి పెట్టినవాడిని డైరెక్టర్ అంటారు, ఆయన కింద పనిచేసేవాడిని చీఫ్ మేనేజర్ అంటారు. డైరెక్టర్ కొన్ని కోట్లు పెట్టాడు అక్కడ, ఆయన నిర్ణయం అమలు సాకపోతే ఎలాగండి? లేదా ఆయన మునగడు రేపొద్దున. అందుకని ఏదైనా వ్యవహారం తేడా వస్తే మేనేజర్ గారు ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. మేనేజింగ్ డైరెక్టర్, అయ్యా సొమ్ము మీది, ఏం చేయమంటారో చెప్పండి అంటే ఆయన చెబుతారు ఏదో నిర్ణయం, చేసేయడమే. ఇంకా మీకు తెలియదండి అని అనకూడదు అక్కడ, ఇంకా ఆయనకు అప్పగించాం పెత్తనం, అంతే. ఇది ప్రాచీన వ్యవస్థ అలా ఉంది. రాముడింట్లో వ్యవస్థ అంతే, రావణుడింట్లో వ్యవస్థ అంతే. ఇక్కడ మళ్ళీ ఆర్యులు ద్రావిడులు అంటూ వెరి మాటలు మాట్లాడద్దు. ఇవన్నీ చరిత్రలో ఉన్న విషయాలకు. వాళ్ళంతా ఒకటే జాతి, అంతా భారతదేశంలోనే ఉన్నారు. మనం ప్రధానంగా గమనించవలసింది యుగ లక్షణాలను బట్టి మనుషుల ప్రవర్తనలు ఉంటాయి. కుంభకర్ణుడి ప్రవర్తన కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. రావణుడి ప్రవర్తన అంతే, మనము అంతే. కృతయుగంలో దేవతలు వేరే లోకాల్లో ఉంటారు, మానవులు రాక్షసులు వేరే లోకాల్లో ఉంటారు. వీళ్ళు అక్కడికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళడం చాలా తక్కువ, వెడతారు కానీ చాలా తక్కువ, దూరంగా ఉంటారు. అందుకే మధ్యలో ఉన్న మానవులు ఎక్కువగా మంచి పనులే చేస్తారు, చెడ్డ పనులు చాలా తక్కువ. న రాజ్యం నైవ రాజాసీత్ న దాండ్యో నచ దాండిక ధర్మేణైవ ప్రజా సర్వే రక్షంతి స్వ పరస్పరం. కృతయుగం లక్షణం ఏమిటి అంటే, కృత అంటే అర్థం ఏమిటి తెలుసిన? చేయబడినది. ఏమిటి చేయబడింది? ఇట్స్ ఆల్రెడీ మేడ్, రెడీమేడ్ అంటాను చూడడం. ఇప్పుడు కృత అంటే అది రెడీమేడ్, అది కృతం అంటే సార్థకం అని అర్థం. కృతయుగం సార్థకమైన యుగం. కృత విద్య అంటారు, సార్థకమైన విద్య కలిగిన వాడు, మార్కులు వచ్చినవాడు కాదు. ఆ విద్యను లోకక్షేమం కోసం వినియోగించిన వాడిది కృత విద్య. కృత పరాక్రమ అంటారు, ఆ పరాక్రమం లోకానికి ఉపయోగపడాలి, సార్థకమైన పరాక్రమం. అలాగే కృతయుగం అంటే సార్థకమైన యుగం. అంటే రాజు ఉండడు, నా రాజు నచ రాజ్యం నా రాజ్యం నైవ రాజాస్యత్. రాజ్యము ఉండదు, రాజ్యం లేనప్పుడు రాజు దేనికి? నా దాండ్యో నచ దాండిక, దండించేవాడు ఉండడు, దండింపబడేవాడు ఉండడు. ఎందుకంటే అసలు దండించదగిన నేరాలు ఏమైనా జరిగితేగా, అవసరం లేదు. మరి ప్రజలందరూ ఎలా ఉంటారు? ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్వ పరస్పరం. ధర్మము చేతనే ప్రజలందరూ వారిని వారు రక్షించుకుంటారు, ధర్మాన్ని రక్షిస్తారు, ధర్మం వారిని రక్షిస్తుంది. అంత పరిపక్వత చెందిన మనస్తత్వాలు మెచ్యూర్డ్ మైండ్ అంటారు ఇవాళ. ఆ మనస్తత్వాల్లో ఉంటారు కృతయుగంలో. కాబట్టి అక్కడ తప్పులు చాలా తక్కువ. భగవంతుడు చాలా స్వల్పంగా అవతారాలు ఎత్తాడు, అది కూడా చేపగా, వరాహంగా, తాబేలుగా అవతారం ఎత్తాడు. అంతకుమించి పని ఆయనకి రాల. పెద్ద గొడ్డళ్ళు పట్టుకోవడం, బాణాలు పట్టుకోవడం, బాంబులు వేయాల్సినంత పని రాల. ఆ కృతయుగం లక్షణాలు సరిగ్గా ఆ వామనావతారంతో అయిపోయినాయి. అక్కడి నుంచి పరశురాముడు, రాముడు త్రేతాయుగం.
శ్రీకృష్ణుడు ద్వాపర యుగం, రాబోది కలియుగం. కలియుగానికి అవతారం. ఆయుధాల్లో కూడా మీరు గమనించండి, మత్స్యావతారంలో ఆయుధం లేదు, ముట్టెతో చంపాడు సోమకాసురుణ్ణి. కూర్మావతారంలో ఆయుధమే లేదు, శరీరం మీదే భరించాడు మందర పర్వతాన్ని, ఆయుధం ఏమీ లేదు అసలు. మూడవది వరాహావతారంలో కూడా అసహజంగా ఉండే కోరలతోనే కాస్త పొడిచాడు, అందుకే ఇంకే ఆయుధాలు ఏం లేవు. నరసింహావతారంలో కూడా ఆయుధాలు ఏం లేవు, దేహంలో ఉన్న గోళనే వాడారు. వామనావతారంలో ఆయుధం ప్రశ్న లేదు, తన పాదమే ఆయుధం, వాడి అహంకారాన్ని అణిచేశాడు, కింద పెట్టాడు. బలిచక్రవర్తిది అహంకారం, ఏదైనా ఇవ్వగలను, ఏమైనా చేయగలను, ఇదంతా నాది. అహంకారం ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. మెదడు ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. అందుకని శ్రీ మహావిష్ణువు తలలో పెట్టాడు. మనకు అహంకారం ఉంటే మోకాల మీద ఎడతాడు, ఎందుకంటే మన మెదడు మోకాల్లో ఉంటుంది. బలిచక్రవర్తి కథ తెలియకుండా మాట్లాడడం, వారు ఆర్యులండి, వీరు ద్రావిడులండి, వారు వీరిని అణిచేసారండి, ప్రతిదానికి ఇదో గొడవ. మహిషాసురుడేమో మాలమహారాజుట, నరకాసురుడేమో దళితుట్ట. ఇవన్నీ చర్చలేని టీవీలో కాలక్షేపాన్ని ఏదో ఒకటి పెట్టడం, ఒకటి పెట్టడం. మొన్న 9 న్యూస్లో ఒకటికి శుభ్రంగా రేవెట్టేశాను, ఓ పావు గంట, మళ్ళీ నోరెత్తకుండా. అందరు రాక్షసుల్ని మానభంగాలు చేసిన వాళ్ళని, 16,000 మందిని చెరసాల్లో పెట్టిన వాళ్ళని మీ వాళ్ళు అనుకుంటే మాకు ఆనందం అయ్యా, నువ్వు కూడా అదే బాపత కదా అన్నాను నేను. ఎందుకంటే వాళ్ళ పాపాలకు వాళ్ళకి ఇంకా శిక్ష పడాలి, అవేవో నువ్వు అనుభవించి వారసుడు కదా అని చెప్పి నోరు మూసాడు. ఇంకా నన్ను ఫోన్లో మాట్లాడమన్నారు, ఓ రేవెట్టేశాను. మన రేవు అలాగే ఉంటుంది, మనకి సాత్వికం వ్యవహారం నడవదు. కలియుగం లక్షణం ఇది. సాత్వికంగా చెబితే ఎవడో వినండి. ఇప్పుడు మళ్ళీ రాబోయే భగవంతుడు ఏ అవతారం, ఏ ఆయుధం పట్టుకుంటే తెలుసు, బాంబులు పట్టుకుంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు బాణాలు మనకి రావు మరి. అందుకని పరశురామావతారంలో గొడ్డలు పెట్టాడు, చేత్తో పట్టుకుని యుద్ధం చేసి ఆయుధం. రామావతారం దగ్గరికి వచ్చేసరికి బాణం వేశాడు, దూరంగా ఉన్నాడు శత్రువు. కృష్ణావతారం దగ్గరికి వచ్చేసరికి ఇంకా దూరం అవుతున్నాడు, వాడిని చంపాలంటే చక్రం ఉండాలి, ఇంకో మార్గం లేదు. అంచేత మళ్ళీ భగవంతుడు అవతరిస్తే ఓ పెద్ద బాంబోడు పట్టుకొస్తాడు, శుభ్రంగా వేసేస్తాడు, ఒకటే గొడవ, తిరుగులేదు. ఇవి యుగ లక్షణాలు. ఎందుకంటే కృతయుగంలో దేవతలు వేరే, రాక్షసులు వేరే, మధ్యలో ఉన్న మానవుల మీద వీళ్ళ ప్రభావం వాళ్ళ ప్రభావం రెండు తక్కువే. కృతయుగం ఏవో స్వల్పంగా ఉంటాయి తప్పితే అస్సలు ఉండవు. త్రేతాయుగంలో అలా కాదు, దేవతలు రాక్షసులు ఒకే లోకంలో నివసిస్తారు. ఇప్పుడు రామాయణ కథ అంతా అది. రాముడు ఎక్కడ ఉన్నాడో రావణుడు అక్కడే ఉన్నాడు. లంక అన్నారు, ఎక్కడుంది లంక? దేవుడి ముందు కొబ్బరికాయ పెట్టినట్టుగా భారతదేశం కాళ్ళ దగ్గర ఉంటుంది లంక, ఓ కొబ్బరికాయలాగే ఉంటుంది. అందులో మళ్ళీ ఓ చెప్ప కావాలన్నారు, ఎవరో ఏలం వాళ్ళు వేసేసారు, గొడవ వదిలిపోయి. ఇప్పుడు చెప్పాలేదు, ఏం లేదు. ఇంకా అది ఉన్నదే ఎంత కొబ్బరికాయ, వాడు ఒక చెప్ప కావాలంట. మళ్ళీ శ్రీలంక చూడండి, సరిగ్గా ఇలాగ ఒక కొబ్బరికాయ, అమ్మవారి ముందు కొబ్బరికాయ. భారతదేశం భారత మాత ఒక అమ్మవారు అనుకున్న పక్కన కొబ్బరికాయ పెట్టేట్టు ఉంటుంది. అక్కడే రావణాసురుడు గొడవ అంతా. ఎక్కడ ఇదంతా ఒకటే ప్రదేశం కదా, ఆసియా ఖండమే. ఒకప్పుడు శ్రీలంక మనదే, నేపాల్ మనదే, భూటాన్ మనదే, అన్నీ మనవే. ఇవాళ ఏది మంది కాదు. మందు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మందో కాదు, December 31 తేలుతుంది. అది కూడా శ్రీకృష్ణ కమిటీ, మళ్ళీ శ్రీరామ కమిటీ కాదు. ఆయన ఏం పోయింది, 8 మంది ఎలాగైనా చెప్తాడు ఆయన తీర్పు. అందరినీ ఆనందింపజేయడమే శ్రీకృష్ణుడు లక్ష్యం. ఎవరిని బాధ పెట్టాడు. రాముడు అయితే కొందరిని బాధ పెడతాడు, కొందరు ఖచ్చితంగా ఉంటాడు. రామావతారం ధర్మం కోసం, కృష్ణావతారం లేదా, అసలు ఎవరిని ఆనందింపజేసాడో బాధ పెట్టాడో కూడా మనకు తెలియదు. మళ్ళీ ఆయన చెప్పే వరకు, ఆయన చేసిన పని ఏమిటో ఆయన చెప్పే వరకు ఎవరికీ తెలియదు. రామావతారం అలా ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. దేవతలు రాక్షసులు ఒకే కాలంలో ఉండడం, ఒకే లోకంలో ఉండడం త్రేతాయుగం లక్ష్యం. కాస్త దగ్గరే అన్నమాట. అది కాస్త దుర్మార్గం పెరుగుతుంది. ద్వాపరయుగం వచ్చేసరికి గమనించండి, పాండవులు కౌరవులు, పాండవులు దేవతల అంశ, కౌరవులు రాక్షసుల అంశ. వీళ్ళు ఒకే లోకంలో ఉండడం కాదు, ఒకే ఇంట్లో ఉన్నారు. దూలం ఒకటే అడ్డం, అన్నదమ్ముల పిల్లలేగా. కలియుగం మనమంతా పుట్టాం మహానుభావులు. ఇప్పుడు దేవతలు రాక్షసులు ఒకే ఒంట్లో ఉంటారు, ఒకే ఇంట్లో కాదు. ఒక్క మనిషి పగలు దేవత, రాత్రి రాక్షసుడు. రాత్రి వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలిస్తేగా. ఇవాళ దేవత, రేపు రాక్షసుడు, మళ్ళీ ఎల్లుండి రాక్షసుడు. వీడు ఎలాంటి పని చేసాడు అని వాడే చేస్తాడు, ఇంకెవడో చేయడు. వేరే అవతారాలు ఏం లేవు, వాడే చేశాడు. వాడు బుద్ధి అలా అయింది. కలియుగం కారణం దానికి. అందుకని త్రేతాయుగ లక్షణాల ప్రకారమే రావణ కుంభకర్ణులు ఉంటారు, ఆశ్చర్యమేలా. అందుకని రావణాసురుడు మాట చూడండి, నిజంగా రాజు అయిన వాడు సలహా అడిగితే ఎప్పుడు అడగాలి. శుభ్రంగా సీతను ఎత్తుకొచ్చేసి వాళ్ళు ఇమ్మన్నా ఇవ్వకుండా, హనుమంతుడు కూడా వచ్చి లంకాదహనం కూడా అయిపోయాక యుద్ధం జరుగుతూ ఉంటే, అప్పటి కొన్ని రోజులు యుద్ధం నడిచాక, 3-4 రోజుల యుద్ధం నడిచాక, కొంతమంది రాక్షసులు పోయాక, కొంతమంది వానరులకు ఇబ్బంది కలిగాక, ఇంద్రజిత్తు నాగాస్త్రం వేశాక, దాని ద్వారా రామలక్ష్మణులు బంధితులు అయ్యాక, ఇప్పుడు గత్యంతరం లేక కుంభకర్ణుడు లేపుతున్నాడు. లేపి ఏం చెబుతున్నాడు? అదే యాచ్చ యథాసీత వధ్యం దశరథాత్మజం. కుంభకర్ణ,
నువ్వు ఒక్క సలహా ఇవ్వాలన్నాడు. పాపం కుంభకర్ణుడు చాలా శ్రద్ధగా, అన్నయ్య లేవగానే సలహా అడుగుతున్నాడు. చాలా ఎంత ప్రేమో నేనంటే. ఏమిటి అన్నయ్య చెప్పు, తప్పకుండా ఇస్తా అనగానే వీడు అడిగేది ఏమిటా, అదే యాచ్చ యథా సీత, సీతనివ్వను. వధ్యవు దశరథాత్మజవు, రామలక్ష్మణులు ఇద్దరూ చచ్చిపోవాలి, అందుకు ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు. ఇంకెందుకు ఉపాయం? ఈ సలహా ఎప్పుడు అడగాలి? సీతను ఎత్తుకు రాకముందు అడగాలి. అప్పుడు అడిగితే చెప్పేవాడు కుంభకర్ణుడు, నీకు బతకాలను ఉందా లేదా అని. అందుకని అప్పుడు ఎత్తుకొచ్చేవాడు ఎత్తుకొచ్చేసి, పైగా రామలక్ష్మణులు లేనప్పుడు వెళ్ళి ఎత్తుకొచ్చి, అంటే దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు చేసే పని ఇది. రామలక్ష్మణులు ఉండగా వెళ్ళచ్చు కదా ధైర్యం ఉంటే. పైగా కుంభకర్ణుని పిలిచి ఏమంటున్నాడంటే, నేనే వెళ్ళగలను కుంభకర్ణ, అప్పుడే మొదటే రాజు అడితే నా స్థాయికి రామలక్ష్మణులు సరిపోరు, అందుకే నిన్ను పంపిస్తున్నాడు. మండిపోయింది వాడి కుంభకర్ణుడికి. ఓహో, నీ స్థాయికి రామలక్ష్మణులు సరిపోరా, అందుకని నన్ను పంపిస్తున్నాను. అన్నయ్య నాకు సందేహం, చిన్న కూర అని అడుగుతున్నాను. మరి వాడికంటే చిన్న కూరాడే కదా, ఏడాది చిన్నైనా తమ్ముడు తమ్ముడే, నాన్నగారు అన్నగారు. చిన్న కూర అని అడుగుతున్నాను ఏమనుకోకు. రాముడు నీ స్థాయికి సరిపోకపోతే ఆయన లేనప్పుడు ఎందుకు వెళ్ళి సీతాదేవిని ఎత్తుకొచ్చావయ్యా, ఉన్నప్పుడే ఎత్తుకురావచ్చు కదా అన్నాడు. ఇలా అడుగుతావని అనుకోలేదు, పెద్దవాళ్ళని అనవసరంగా ప్రశ్నించకూడదు, అలా ఊరుకోవాలి. పాపం ఊరుకున్నాడు ఆ ధర్మం ప్రకారం. ఎంత తెలివైన వాడు కుంభకర్ణుడు, నిద్రపోయేవాడికి ఎంత తెలివి ఉంటుందని వాడు అనుకోవాలి. అసలు నిద్రపోయేవాడికి ఎక్కువ తెలివి ఉంటుంది. అందుకే మా ఇంట్లో ఎవరైనా నిద్రపోతే నేను లేపను. దీన్ని వీళ్ళు లేస్తే లోకానికి ప్రమాదం. పడుకున్నంతసేపు వాడు సుఖంగా ఉంటాడు, లోకాన్ని సుఖంగా ఉంచుతాడు. కుంభకర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఎప్పుడైనా నిద్ర వస్తే ఆ 8 గంటలు మనం లోకానికి ఏ ప్రమాదం లేకుండా ఉంచామన్నమాట. అందుకని నిద్ర చాలా గొప్పది. మెలకు వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తాం, ఎవడు చుట్టూ పీకుతాం, ఏదో కూడా పెడతాం. నిద్రలో ఉన్నప్పుడు నీ చుట్టూ నువ్వే పీక్కోవాలి. నాకైతే అవకాశం కూడా లేదు. అంచేత నిద్రపోవడం అంత సుఖమైంది ఇంకోటి లేదు అసలు. మనం బాగుంటాం, లోకం కూడా బాగుంటుంది. తెల్లారు లేస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. హాయిగా నిద్ర పట్టిందండి బ్రహ్మాండంగా అంటాం. లోకం కూడా బాగుంది. నువ్వు మెలుగుగా ఉంటే వంకర పనులు చేస్తావు, అందుకని నిద్రపో. కలియుగంలో ఎంత నిద్రపోతే అంత మంచిది, లోకానికి మంచిది. మన మాట ఎలా ఉంది. అందుకని నిద్రపోయేవాడికి తెలివితేటలు లేవనుకున్న వాడు చెబుతున్నాడు. తెలివితేటలు అంటే ఏమిటో, అన్నయ్య నీకు నీ స్థాయికి సరిపోరు, నన్ను పంపిస్తున్నాడు, పర్వాలేదు, నేను నాకు సరిపోతారు, నాకు తెలుసు, వాళ్ళ స్థాయి ఏమిటో వీరికి తెలుసు, దాని గురించి కాదు. అంత స్థాయికి సరిపోయిన వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళ గోపగల కొట్టి తీసుకురాకుండా వాళ్ళు లేనప్పుడు ఎందుకు వెళ్ళావయ్యా? పైగా మారువేషంలో వెళ్ళావని ఏమిటో పత్రికల్లో వచ్చిందన్నాడు. పాపం తెలియదు కదా, మారువేషంలో వెళ్ళావుటే అంటే అర్థమైపోతుంది నీకు ధైర్యం లేదని. ఆ మాట నేరుగా అనలేదు కుంభకర్ణుడు, కానీ ఉద్దేశం అదే కదా. అందుకే నీ రావణాసురుడు చెప్పి అడిగే సలహా చూడు, అంతా అయిపోయాక ఎందుకు సలహా ఇంకా. అదే యచ్చ యథాసీత వధ్యం దశరథాత్మజం, సీతనివ్వడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. రామలక్ష్మణుడు సరిపోయి తీరాలి, వాళ్ళని చంపి తీరాలి. భవద్భిర్మంత్రియతాం మంత్రక, అలా ఏదైనా ఒక ఆలోచన చెయ్యి. ఇంక చేసేందుకే ఉంది, యుద్ధానికి వెళ్ళమని చెప్పడం అనమాట. భవద్భిర్మంత్రియతాం మంత్రక సునీతం చ అభిధీయతాం. ఆ మంత్రం మళ్ళీ ఎలా ఉండాలట, సునీతం చ, మంచి బాగా తరచి 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 లాగిన మంత్రంలో ఆలోచన ఉండాలట. అంటే తరచి తరచి ఆలోచన చేసేంత సమయం ఇచ్చావా మహానుభావ నువ్వు. పైగా ఇంకో రహస్యం అండి, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు కల్పవృక్షంలో. అది వీడిని ఎప్పుడు లేపారో తెలుసా? 171వ రోజు లేపారు వీడిని. 171. దారుణమైన అశుభమైన దినం అది. తద్దినం పెడతారు 171వ రోజున. పోయిన వాడికి 171, 171వ రోజున సరిగ్గా 6 నెలలు అవుతాయి సుమారుగా. అప్పటికి సరిగ్గా పెద్ద తద్దినమని ఒకటి పెడతారు. సంవత్సరకాలకి సగం భాగం అది. ఆ పెట్టినా లేపాడంటే అదే వీడికి జరిగేది, అంతకంటే సరిగ్గా 171. 9 రోజుల ముందు, 6 నెలలు నిద్ర కదా, 180 రోజులు. 9 రోజుల ముందు లేపడి ముందు రామాయణంలో. 9 రోజుల ముందు అంటే 171. 171 అశుభ కర్మల్లో వాడేటువంటి రోజు. చనిపోయిన తర్వాత మాసికాలు పెడతారు నెల నెల. ఆ 6 నెలల మాసికం 6వ నెలలో మాసికం పెట్టేటప్పుడు 171 ప్రత్యేకంగా పెడతారు. నిజానికి అదంటే అది అర్ధ సంవత్సరికం అనమాట. 171 ఎందుకు, 180 పెట్టక మన తెలుగు క్యాలెండర్ వేరుగా ఉంటుంది, మనకి తిథుల ప్రకారం ఉంటుంది. దాని లెక్కలో ఆ 9 రోజులు సరిపోతాయి. వీడి కర్మగానే 171వ రోజు లేపారంటే వీడికి సాయంత్రానికి ఖాయం, అర్ధదద్దినం అయిపోయినట్టే. ఆ ముహూర్తం దొరికింది రావణాసుడికి. బుద్ధి కర్మ అనుసారిని. రావణాసుడు బ్రాహ్మణుడైన రాక్షసుడు, వాడికి ముహూర్తాలు తెలియవా, జాతకాలు తెలియవా? మంచి ముహూర్తం చూసి విఘ్నేశ్వర పూజ చేసి లేపుకోకూడదా? వాడి బుద్ధి అలా ఎందుకు పనిచేసిందా? వీడు పోవాలి కాబట్టి వాడు అలా పనిచేసింది. అనివార్యమైన నిర్ణయాలు కొన్ని మన జీవితంలో జరుగుతాయి, మనతో సంబంధం లేకుండా. మనం ఎంత ఆలోచించినా అది అమలు కాదు, ఇంకోటే అవుతుంది. అంటే అది జరిగే యోగం ఉందన్నమాట. మాట్లాడక ఇంకా ఇలా జరిగింది అలా జరిగింది అనక, అలా జరిగే యోగం ఉంది అంతే. నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగటది. పురుష ప్రయత్నం దైవానుగ్రహం, ఈ సంఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. కర్మసిద్ధాంతం అంటారు. మనం ప్రయత్నం చేయాలా వద్దా? చెయ్యాలి.
4 సార్లు చేసినా అది అవ్వట్లేదంటే ఇంకా మానేయాలి. అది అర్థం కర్మ సిద్ధాంతం. ఇంక ఊరికి అదే పట్టుకు పాకులు అడక, అది అయ్యే యోగం లేదంతే, ఇంక వదిలి. అంతేగాని అనవసర పట్టుదలకు పోతే ఇంకా ఉన్న ఆస్తి కూడా పోతుంది అక్కడ. అందుకనే కుంభకర్ణుడి నుంచి మనం నేర్చుకోవలసిన వాడు హితోపదేశం చేస్తున్నాడు. అన్నయ్య చాలా గొప్ప సలహా అడిగేవయ్యా, సీతను ఇవ్వవా, రామలక్ష్మణుని చంపి తీరాలా, మేము ఇప్పుడు సలహా చెప్పాలా, ఏమిటిది, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉంది వ్యవహారం. ఇప్పుడు మేము ఏమి సలహా చెబుతాం, ఇంకా యుద్ధానికి వెళ్ళమేగా. నీ పద్ధతి చూస్తూ ఉంటే నాకు ఒక్క మాట గుర్తొస్తుంది, ధర్మశాస్త్రానికి సంబంధించింది. యః పశ్చాత్ పూర్వకార్యాణి కర్మాణ్యభిచికీర్షతి. అన్నయ్య మరోలా అనుకోక కానీ నువ్వు రాజు ఎలా అయ్యావు, పరిపాలన ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదే. ఇది సామాన్య నీతికి కాదు, రాజనీతికి కూడా వ్యతిరేకం నువ్వు చెప్పింది. మంత్రుల సలహా ఎప్పుడు అడగాలి? పనిలో దిగక ముందు అడగాలి. పనిలో దిగావా, మాయ చేసావా, మారువేషాలు వేసావా, సీతాదేవిని ఎత్తుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టావా, 6 నెలలైందా తీసుకొచ్చి, హనుమంతుడు వచ్చాడా, నానా హడావుడయిందా, అక్షయ కుమారుడు పోయాడా, యుద్ధం వచ్చిందా, యుద్ధం జరుగుతోందా, 3-4 రోజులు అయిందా, మధ్యలో నన్ను లేపుతావు, ఇప్పుడు నన్ను సలహా అడుగుతావు, ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తే మాత్రం సరుగుతుంది వ్యవహారం. ఇది ఎలా ఉందంటే యః పశ్చాత్ పూర్వకార్యాణి కర్మణ్యభిచికీర్షతి. యః పశ్చాత్ పూర్వకార్యాణి కర్మణ్యభిచికీర్షతి పూర్వం చ అపరకార్యాణి న సవేద నయానయో. వాల్మీకి రామాయణం అనేటువంటి మహాకావ్యం ద్వారా ధర్మం చెబుతున్నాడమ్మా మనకి. విద్యార్థి దశలో కాదు, రాజకీయ నాయకులకు సైతం, పరిపాలనకు సైతం, పెద్ద పెద్ద సంస్థలు కంపెనీలు నడుపుతున్న వాడికి సైతం ఉపయోగించేటువంటి వ్యవహారం. పశ్చాత్ పూర్వకార్యాణి కర్మాణి అభిచికీర్షతి. నలుగురు సలహా తీసుకోవాలి అంటే ఒక వ్యాపారం మొదలుపెట్టే ముందు ఆలోచించాలి. నాన్నగారు నాకు ఈ వ్యాపారం చేయాలని చేయమంటావా అని యువతరం తండ్రిని అడగాలి. ఎందుకంటే ఆయన అప్పటికే అతను అనేక యుద్ధంలో ఆరోగ్య తీరిన వృద్ధమూర్తి, అనేక వ్యాపారాలు చేసి ముసుగేసుకుని ఉన్నాడు. ఆయన తెలుసు ఏది బాగుందో ఏది బాగులేదు. లేకపోతే తెలియకుండా వ్యాపారం పడితే ఏం చేస్తాం మనం? చలికాలంలో ఐస్ క్రీమ్ అమ్ముతాం. ఎవడు కొంటాడు ఐస్ క్రీము? ఎవడికి కావాలి? ఇప్పుడు ఈ కాలంలో ఏదమ్మాలో, ఏ ఋతువులో ఏదమ్మాలో లెక్క ఉంటుంది కదా. ఏనుగును పట్టుకోవాలంటే వేసవకాలం పట్టుకోవాలంట శాస్త్రంలో చెబుతాను. ఏనుగును పట్టుకోవాలంటే ఏనుగును పట్టుకోవడం కష్టం, అదే నేను పట్టుకుంటుంది. పోనీ ఒకవేళ నువ్వు పట్టుకోదలిసి వేసవకాలం పట్టుకోవాలి. ఎందుకంటే ఏనుగుకి దాహం ఎక్కువ. వేసవకాలంలో అడవిలో ఉండేటువంటి మడుగులన్నీ ఎండిపోతాయి. అది దట్టమైన అరణ్యం నుంచి ఇంచుమించు గ్రామాల దగ్గరికి వచ్చేస్తుంది, నీళ్ల కోసం ఒంటరిగా వస్తుంది, అప్పుడు పట్టుకోవాలి. అంతేగాని అది దట్టమైన అడవిలో ఉండగా, మడుగులో ఉండగా పట్టుకుంటే గజేంద్రుడు మొసలి వ్యవహారం అవుతుంది. దీని కోసం విష్ణుమూర్తి రాడు ఇక్కడ. అంచేది ఏనుగును పట్టుకోవాలంటే దానికి న్యాయం ఉంది కదా. ఏదైనా అంతే, ఏ వ్యవహారమైనా అంతే. కాలము, దేశము ఏమి ఆలోచించకుండా వ్యాపారాలు మాట్లాడతావా, ఉద్యోగాలు చేస్తావా? మట్టి కొట్టుకుపోతాం. మా వంశాచారం అండి, అవన్నీ అనవసరం. కాలం గురించి ఆలోచించాం. వంశాచారం అన్నీ గొప్పవే, పూర్వం నుంచి చేస్తున్నామండి. అది ఇప్పుడు పనికొస్తుందా పనికిరాదా? దానికి ఆ వస్తువుకి ఎవరో అడగనప్పుడు, దానికి తగినంత డిమాండ్ లేనప్పుడు మానేయడం మంచిది. అవే చేస్తూ కూర్చుని నాకు లాభం రాలేదంటే ఏం చెబుతారు దానికి? పశ్చాత్ పూర్వకార్యాణి కర్మాణి అభిచికీర్షతి. పని చేసేదంతా ముందు చేసేసి తర్వాత ఆలోచించడం అనేది ఏం తెలివితే ఎట్లన్నాయా? నువ్వు రాజువేనా? అసలు ఎలా పరిపాలన చేసావయ్యా? పెద్ద మనిషి అడిగితే బాగుండదు తమ్ముడిని. నేను నిద్రపోయాను కానీ లేకపోతే నన్నేనా పరిపాలన చేయమంటే చేసేవాడిని కాస్త కాలక్షేపం. ఇదే చేసే పని. సీతాదేవిని ఎత్తుకొచ్చావు, ఇక్కడ పెట్టావు, అంతా అయిపోయింది. యుద్ధం జరుగుతుంటే ఇప్పుడు నాకు సలహా అడుగు. ఇంకా సలహా ఎందుకు? యుద్ధానికి వెళ్ళు అని చెబితే ఒక మాట అయిపోయింది కదా, పాటిస్తాంగా పెడతాంగా. ఎప్పుడైనా ఏదో రకంగా మరణించాల్సిందే. పోనీ అన్నగారి కోసం చనిపోయాం అనుకుంటాం, అదో పుణ్యం. కానీ ఇక మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఏదో పెద్ద గౌరవించేవాళ్ళేగా. మా నాన్నగారు మమ్మల్ని పిలిచి, మేము 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ప్రతిదీ మమ్మల్ని సలహా అడిగారు. మా ఇంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ, 5గురు కుమారులు మేము. అందరినీ పిలిచి వరే ఇలా కూర్చోరా, మరి ఇది అనుకుంటున్నాను చెప్పరా అనేవారు. ఆయన మనసులో ఒకటి ఉండేది, అది వరకు గొప్ప ప్రజాస్వామ్యం ఇది. ఆయన మనసులో ఒకటి ఉంటుంది, అదే మేము చెప్పాలి. అందుకనే అడిగేవారు. అడిగితే పొరపాటు ఆయన మనసులో మాట మేము చెబితే 20 ఏళ్ళ కుర్రాడు వేనా 60 ఏళ్ళ మాట మాట్లాడేవారు. వెళ్ళు అనేవాడే, మెచ్చుకో. ఒకవేళ ఆయనకి నచ్చేలా మేము చెప్పలేదు అనుకో, ఆ కొరతనం ఇలాగే ఉంటుంది, నీకేం తెలుసు, వెళ్ళ బయటపో అనేవాడే. ఇంకెందుకు పిలవడం? మాకు 4-5 అయ్యాక అర్థమైంది, అనవసరం, ఇది ఊరికే పేరు గొప్ప, ఊరు దెబ్బ ప్రజాస్వామ్యం రా ఇది. ఈ అడగడం ఎందుకంటే నేను నిన్ను అడిగానుగా అని చెప్పడానికి అనమాట.
ఆయన మనస్సులోనే మనం చేసిన తర్వాత అడగడం దీనికి ఆయనకి నచ్చారో చెబితే 20 ఏళ్ళ మాట కానీ 60 ఏళ్ళ మాట అండి. ఒకటి నచ్చని సలహా అనుకోండి, నీకేం తెలుసురా కొరతనం ఆలోచనలు అలాగే ఉంటాయి, బయటికి వెళ్ళు అంట. ఒక నవ్వొచ్చి తర్వాత రామాయణం చదివాక అర్థమైంది, ఓహో ఇదేనమాట వ్యవహారం అని. ఇది అయిపోయాక అడుగుతావు ఏమిటన్నయ్యా? పశ్చాత్ పూర్వకార్యాన్ని కర్మాన్ని అభిచికీర్షతి. కర్మని అయిపోయిన తర్వాత, పనులన్నీ అయిపోయాక, నువ్వు అనుకున్నది ఏదో చేసేసాక, అమలు చేసేసాక, నిండా అందులో మునిగాక ఇప్పుడు అడుగుతున్నావా? ఇక రాముడిని చంపడం, యుద్ధం చేయడం తప్పితే వేరే. రాముడిని చంపడం అని అనక ఆయన మనం చంపుతాడేమో, ఎవరో చెప్పగలరేమిటి ఈ విషయాలు? యుద్ధానికి ఎడుతున్నామంటే మృత్యువుకి సిద్ధమై వెళ్ళాలి, మనమే గెలుస్తాం అనుకుని వెళ్ళకూడదు. పైకి ఏం మాటలు చెప్పినా ఎన్నికల్లో పాల్గొనేవాడు చూడండి, 2 ఓట్లు తప్పితే పడనివాడు కూడా, ఆయన ఓటు వాళ్ళ ఆవిడ ఓటు, అది కూడా అనుమానమే. రెండోది, ఆ వాడు కూడా మన ఇంటికి వచ్చి ఊరంతానండి మందానండి మొత్తం అంతా ఉంది, మీ కుటుంబం ఒకటే అంటాడు. ఏమిటో చివరికి చూస్తే డిపాజిట్ పోతుంది వాడికి, ఊరంతా అయిందేట. ఇక ఈ మాట అనకపోతే మరి ఈ ఇంటి వాడు కూడా వేయడు, నాకు ఎవరు వేయట్లేదండి మీరైనా వేస్తే బాగుంటుందంటే, ఎవరో వేయింది దానికి నేను ఎందుకు వెళ్ళమంటాడు. మన సినిమాల గురించి చూడండి, ఇప్పుడు తుక్కు కింద అయిపోయి సినిమా పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అంతమంది మనుషులు కూడా లేరు. మొన్న సినిమాకి వెళ్ళాం సరదాగా కాసేపు కాలక్షేపం చేద్దామని, చేద్దామని సినిమాకి వెళ్ళాం. ఆ హాలు మొత్తం మీద 6 ఉన్నారు. సరదాగా కాసేపు 7 ఉన్నారు. అందులో ఇద్దరం, మేము భార్యాభర్త. మొత్తం హింసే, ఇంత హింస ఎక్కడా భరించలేదు. వేరే సినిమాకి వెళ్ళాం, ఆ రోబో అన్నాడు, అదేదో అయిపోయిందంటే ఏదో ఫోన్లో ఏదో ఒకటి బాగానే, మళ్ళీ మనకు ఖాళీ దొరకదు కానీ లోపలికి వెళ్ళి అయిపోయింది. ఇంక సరదా అనే జీవితంలో లేకుండా అయిపోయింది. బురద చల్లడమే, సరదా లేదు. ఇంక సరిగ్గా నేను లెక్క పెట్టాను, లేచి 6 ఉన్నారండి మాతో కలిపి. కానీ ఇటువంటి సినిమాల గురించి టీవీలో చర్చలు జరుగుతాయి చూడండి మీరు. ఈ సినిమా విజయోత్సవంగా నడుస్తోంది కదండి, కారణాలు ఏమిటి? నడుస్తుందా? నువ్వు చూసావా? మాకు తెలవట్లే ఎలా నడుస్తుందా? ఈ సినిమా విజయం సాధించిన మీ మూతి దగ్గర మైకెట్టి నీ అభిప్రాయం ఏమిటన్నావు? అది ఓడిపోయిందని వాడు ఏడుస్తున్నాడు ఓ పక్క. ఇది ఎందుకంటే ఇది విజయం సాధించిందని మీకు అనిపిస్తే మీరు వెళ్ళి చూస్తారు. ఇదో పెద్ద రాజకీయం. ఇది అర్థమైతే రామాయణం అర్థమవుతుంది. రావణాసురుడు రాజకీయం అర్థం కావాలంటే ఇదే, ఎన్నికల రాజకీయాలు అర్థం కావాలన్నా ఇదే. అందరూ నాకు వేస్తున్నారంటే మనం కూడా వేస్తాం. ఎవరు వేయట్లేదండి దయచేసి మీరు ఒక్కరైనా వేయండి, ఎందుకులే అనవసరంగా అంటాం. గెలిచేవాడికి వేయడం మన లక్షణం కదా. మరి మన అభిప్రాయం చెప్పం, మనం ఓటంటే గెలిచేవాడికి వేస్తాం మనం. ఇంకా అభిప్రాయం ఏముంది అంటే, మనకి భారతదేశం ఇచ్చిన హక్కును మనమే దుర్వినియోగం చేస్తున్నాం. గెలిచేవాడికి వేయకూడదు. వాడు గెలిచినా ఓడినా ఏమైనా నువ్వు ఎవడికి ఏదలుచుకున్నావు వాడికి వెయ్యాలి. నీ అభిప్రాయం నువ్వు చెప్పాలి కానీ వాడిని గెలిపించమని నీకు చెప్పాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. రావణాసురుడు ప్రజాస్వామ్యంలాగే ఉంటుంది. లేకపోతే అందుకని కుంభకర్ణుడు అంటున్నాడు, అయిపోయిన తర్వాత నిర్ణయాలు అడుగుతాయి ఉంటాయా పెద్ద మనిషి. పైగా ఇంకొకడు ఉన్నాడు, పూర్వంచ పరకర్మాణి, నువ్వు ముందు చేసేసి మమ్మల్ని అభిప్రాయాలు అడుగుతున్నావు. కొంతమంది ఉంటారు ఎప్పుడో చేయాల్సిన పనులు ఇప్పుడు చేస్తారు, ఓ 10 ఏళ్ల ముందే. అది చేదస్తామంటారు దాన్ని, అది కూడా పనికిరాదు. అంత అతి నటన అక్కర్లేదు జీవితం. అప్పుడు చేయొచ్చు, కొంపలే వంటుకుపో. దాని గురించి ఎప్పటి నుంచి ఆలోచించక్కర్లా. ఏదో ఇంట్లో ఓ పెళ్లి తలపెట్టాం, బాగానే ఉంది, ఓ ఏడాది ముందే తాంబూలాలు పుచ్చుకోవచ్చు. కానీ పెళ్లి ఏర్పాట్ల గురించి 1 నెల ముందు ఆలోచిస్తే చాలా అవుతాయి. ఎందులో ఇవాళ ఏమిటంటే డబ్బులు ఉంటే అన్నీ అవుతాయి. ఒకవేళ సమయానికి పెళ్ళికొడుకు కనపడకపోతే ఇంకో పెళ్ళికొడుకుని తీసుకురమ్మంటే వాళ్ళు తీసుకొచ్చేస్తారు, క్యాటరింగ్ వాళ్ళు. మా దగ్గర ఒకటి సిద్ధంగా ఉన్నాడండి, ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వట్లే కానిచ్చేయనట్టు అన్నీ సిద్ధంగానే ఉంటాయి. డబ్బులు ఇస్తే దొరకంది ఏముంది అసలు? మళ్ళీ భోజనాలు పూర్వం అయితే ఊరగాయలు పెట్టుకోవాలమ్మా, అప్పడాలు ఒత్తుకోవాలమ్మా, 10 మంది ముత్తైదువుల్ని పిలవాలమ్మా అని ఏమిటో చేసేవారు ఏర్పాటు పాపం 5-6 నెలలు బట్టి. ఇప్పుడేముంది, అన్ని డబ్బులే మొత్తం అని. అందుకే పాపం ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయికి పెళ్ళి అయిందిట. పెళ్లి బాగానే జరిగింది, శోభనం వచ్చింది. పాల గ్లాసు పుచ్చుకుని లోపలికి వెళ్ళమని చెప్పింది తల్లి. మరి సంప్రదాయం కదా. ఆ అమ్మాయి అడిగింది వెంటనే, వై షుడ్ ఐ గో? ఫ్రమ్ ది మార్నింగ్ ఇట్ సెల్ఫ్ క్యాటరింగ్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ సప్లయింగ్ మిల్క్ అండ్ కాఫీ, లెట్ దెమ్ గో అంది. పొద్దు నుంచి క్యాటరింగ్ వాడు ఇస్తున్నాడు అందరికీ పాలు కాఫీ, నేను ఎందుకు ఇవ్వాలి? మొగుడికి వాడిని ఇచ్చుకోమన్నాను, వాడు ఎడతాడు లోపలికి. మరి ఇలాగే ఉంటాయి ఇంగ్లీష్ మీడియం ఇంజనీరింగ్ అన్నాక. అమ్మాయికి అర్థం కాలా. కానీ సినిమాలో కూడా పాల గ్లాసు ఇచ్చుకుని లోపలికి వెళ్ళడం ఏమిటో చూడలే. ఇప్పుడు వై షుడ్ ఐ గో అని ఇంగ్లీష్లో పెరిగాను. పొద్దు నుంచి క్యాటరింగ్ వాడు అందరికీ మిల్క్ కాఫీ అన్ని సప్లై చేస్తున్నాను. వీడికి నేను ఇచ్చేది వాళ్ళు ఎడమను, తర్వాత నేను ఎడతారు పనుంటే. అది కాదే తల్లి, మేమందరం వెళ్ళామమ్మా, అలా వెళ్ళబట్టే నువ్వు పుట్టావమ్మా, నువ్వు కూడా వెళ్ళండి. నాకు తెలియదు, ఐ డోంట్ నో ఆల్ దీస్ నాన్ సెన్స్ అని అంతే. వెంటనే చక్కగా ఇంగ్లీష్లో చెప్పి తల్లి అనుకుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయించిన పొరపాటు అయిపోయింది ఆయన. అంటే అన్ని క్యాటరింగ్ వాళ్ళు చేస్తున్నారు, అంటే ఇది అంతే.
ఇప్పుడు అన్ని ఏర్పాట్లు వచ్చేసి ఒక నిజమే మంచో చెడ్డ జరుగుతుంది కదా, అందుకే మనం అనవసరంగా ఒత్తిడి మానేయాలి. డబ్బులు చూసుకో ముందంతే, నువ్వు పెళ్ళి బాగుంది ఒక నెల ముందు చాలు, దాని గురించి ఇంకా 6 నెలల ముందు నుంచి ఎవరిని పిలవాలి ఏమనుకుంటారో నీకు బుర్ర ఒత్తిడి ఆందోళన తప్పితే అది జరుగుతుంది ఎలా, అంత అనవసరం. అదే పూర్వం చాపర కార్యాన్ని, ఎప్పుడో జరగాల్సిన వాటి గురించి బాగా ముందు నుంచి ఆలోచన చేయడం కూడా తప్పే. అనవసరపు ఒత్తిడి పెరుగుతుంది మనస్సు మీద. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాపారంలో నష్టం రాకుండా, ఉద్యోగంలో మన భద్రతకు లోటు లేకుండా. కానీ నిరంతరం ఆ నష్టాల గురించి ఆలోచించుకోవాలి. ఆలోచిస్తుంటే ఈ ఆలోచన వల్లే నష్టం వస్తుంది. అసలు ఈ ఒత్తిడి ఆందోళనలో కూడా ఏదో తప్పుడు పని చేస్తావు, తప్పుడు అంకె వేస్తావు, మారిపోతుంది. చూద్దాం, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. కుంభకర్ణుడు అంత తెగించి ఉన్నాడు, అంత తత్వవేత్త. ఇంకెంత తత్వవేత్తో, ఇంకెంత మహనీయుడో మనకి తెలుస్తుంది రామాయణంలో, వాల్మీకి మాటల్లో, విశ్వనాథ గారి మాట. అందుకని నాన్నగారికి చెప్పాడు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అయిపోయిన పని గురించి ఇప్పుడేమో సలహా అడుగుతున్నావు, ఎప్పుడో జరగాల్సిన దాని గురించి ఆలోచించినట్టుగా ఉంది, ఇది అనవసరం నాయన. 2 పనులు నసవేద నయానయవు, నీలాంటి పరిపాలకుడికి నయ అనయ, చేయవలసిన పని చేయకూడని పని, యుక్తము అయుక్తము 2 జరిగేటువంటి అవకాశం లేదు. యుక్తాయుక్త వివేచన ఉంది మా అన్నగారికి నేను అనుకోవడం లేదు. అందుకని నన్ను క్షమించు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. రావణ అగ్రజ, నీకేమన్నా మొహమాటంగా ఉంటే ఆ సీతాదేవిని పల్లకీలో కూర్చోబెట్టి నేను తీసుకెళ్లి రాముడు కాళ్ళ దగ్గర కూర్చోబెడతా, నేను ఎడతా. మా అన్నగారు పొరపాటు చేశారండి, మీ దగ్గరికి రావడానికి మొహమాట పడుతున్నారు, అందుకని వారి బదులు నన్ను క్షమించండి అంట. నేను లేచి నేరుగానే నీ దగ్గరికి వచ్చాను అనుకుంటున్నావేమో, అందరి నుంచి సమాచారం సేకరించుకునే వచ్చాను నేను. రాముడు కరుణామయుడు అని కుంభకర్ణుడు అన్నాడండి ఆ మాట. రాముడు కరుణామయుడు, ఆయన అనుగ్రహిస్తాడు నాకు తెలుసు, కాదనడు. ఇప్పటికైనా యుద్ధం విరమిద్దాం, నా మాట విని. ఎక్కదో అలా ఎక్కితే గొడవ ఎందుకు, అమ్మ పెట్టే 4 పెడితేనే కానీ. ఎందుకు ఎక్కదో కూడా ఆలోచించండి. బుద్ధి కర్మ అనుసారిని. రావణాసురుడు దేవలోకంలో విష్ణులోకంలో ఒక దూత, జయ విజయుల్లో ఒకడు. వాడు శాపవశాత్తు అవతారం ఎత్తాడు రావణుడికి. అంతకుముందు కశిప హిరణ్యాక్షులుగా పుట్టింది వీళ్ళే, ఇప్పుడు రావణ కుంభకర్ణులుగా పుట్టింది వీళ్ళే, తర్వాత కృష్ణావతార కాలంలో శిశుపాల దంతభక్తులుగా పుట్టింది వీళ్ళే. 3 జన్మలలో మేము నీ చేతిలో చనిపోయి నీ దగ్గరికి రావాలని కోరుకున్నది వాళ్లే. కాబట్టి ఆ రావణాసురుడు యొక్క జీవుల్లో నేను చనిపోవాలి, రాముడు ఇక్కడికి రావాలి, నన్ను చంపాలనే లక్షణం అంతర్గతంగా బలీయంగా ఉంది. కాబట్టి వాడు అలా మాట్లాడుతున్నాడు. మనకు అర్థం కాక మాట్లాడకూడదు, ఇంత మూర్ఖుడు ఏమిటని. అలాగే ఉంటాడు. ఎందుకంటే ఆయన జీవితం ఆ లోపల నిర్ణయం అయిపోయింది. కర్మ సంబంధమైన వాసనలు, పూర్వజన్మ వాసనలు ఉన్నాయి కదా, ఆ వాసనల ప్రకారం వాడు భగవంతుడికి వ్యతిరేకంగానే ఉంటాడు, ఆ వ్యతిరేకంగానే మాట్లాడతాడు. అలా అయితే కానీ రాముడు రాడే. చేతనిచ్చేస్తే రావణాసురుడు చావడం ఎలాగా? చావకపోతే ఈయన ఎందుకు పుట్టాడు ఇక్కడ? ఆయన చేతిలో చావడానికే. ఈ రహస్యం తెలియక మనం ఏమిటింత మూర్ఖత. అధ్యాత్మ రామాయణం చదివితే ఆ రహస్యం తెలుస్తుంది. వాల్మీకి పేరు మీదే ఉంది అధ్యాత్మ రామాయణం కూడా, అది సంస్కృతంలోనే ఉంది. దాన్ని మళ్ళీ తెలుగులో కీర్తనలు రాశారు. ఆడవాళ్ళు వెనక మా అమ్మగారు, మీ అమ్మగారు, పెద్దవాళ్ళు అందరూ అవే కీర్తనలు పాడేవారు. అధ్యాత్మ రామాయణం ఎందుకు రాయవలసి వచ్చింది ప్రత్యేకంగా అంటే, రామాయణం ధ్వని కావ్యం. పైకి ఇలా చదువుతుంటే రావణాసుడు పరమ మూర్ఖుడు, కుంభకర్ణుడు అంతకంటే మూర్ఖుడు అని అనిపిస్తుంది. అధ్యాత్మ రామాయణం ద్వారా దీన్ని అర్థం చేసుకుంటే వీళ్ళ లోపల ఉండే తత్వాలు తెలుస్తాయి. అప్పుడు ఆ పాత్రలను మన జీవితానికి అన్వయించుకుంటే మనం అంత మూర్ఖంగా ఉండకుండా ఉంటాం. ఒకవేళ మూర్ఖంగా ఉండే ఆపదకు లోనైనా ఓహో ఇది జరగాల్సి ఉండి జరిగింది అన్నమాట, ఇక దీని గురించి ఆలోచించడం అనవసరం, జరిగిందంతే. అప్పుడు జీవితం తేలిగ్గా ఉంటుంది. చాలా ఎక్కడ ఒత్తిడి ఆందోళన అనేవి ఉండవు, నిరంతరం ఆనందమయంగా ఉంటుంది. ఆ నిరంతరం నిత్యానందమయంగా ఆనందమయంగా ఉండాలి అంటే ఆ రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ దీన్ని కానీ మన జీవితానికి అన్వయం చేసుకోవాలి, తత్వాన్ని తెలుసుకుని జీవితంలో దిగాలి. అందుకే వేదాంతం వినేది ఎప్పుడునమ్మా పెళ్లి కాకముందే వినాలి. అందరూ పెళ్ళయ్యాక వెనక్కలేదు, తెలుస్తూనే ఉంటుంది, రోజు వేదాంతమే. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం ఏడాది కాపురం చేస్తే అందరికీ అర్థమైంది, మా అందరికీ అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది. ఎవరు ఏ పుస్తకాలు చెప్పక్కల్లా, రోజు కొట్టుకు చూస్తుంటే అర్థం కావట్లా, బోల్డ్ వేదాంతం అర్థమైంది. మంచిది పెళ్ళయ్యాక ఇంకా చదివేది ఏమిటి, ఇంకా చదవక్కల్లా, తెలుస్తూనే ఉంటుంది. సరైన వేదాంతాన్ని చదివి వివేకానందుడి గ్రంథాలు చదివి తత్వాన్ని తెలుసుకుని అప్పుడు మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ సంసారంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోరు. నిత్యం ఆనందంగానే జరుగుతుంది, నిర్మలానందంగా జరుగుతుంది. అన్నిటికీ తట్టుకోవడం ఎలాగా, ఎదురు మనిషితో సర్దుకోవడం ఎలాగా, ఎలా ఉంటే జీవితం సక్రమంగా ఉంటుంది. ఈ వ్యాపారం పోతే ఏం చేయాలి, ఈ ఉద్యోగం పోతే ఏం చేయాలి, భర్త కోపం వస్తే ఏం చేయాలి, భార్య కోపం వస్తే ఏం చేయాలి, అనుకోని ఖర్చులన్నీ పైన పడితే ఏం చేయాలి,
ఇవన్నీ తత్వశాస్త్రంలో ఉంటాయి. ముందు ఒక మొండి నిర్ణయానికి మనం రావాల్సింది ఏమిటి అంటే, జరగవలసింది జరిగి తీరుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ రిటర్న్ విచ్ నీడ్ నాట్ బి రీరిటర్న్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతిదీ అలా రాసి పెట్టినప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని ఏమి తీసుకుని చూసి రాత కింద రాయక్కర్లేదు, నువ్వు ఊరుకోలాగా అది తెలుసుకో చాలు. ఈ కథ అలాగే నడుస్తాం. అందుకని కుంభకర్ణుడు ఎంత నీతి బోధ చేసినా రావణుడికి ఎక్కలేదు. చివరిగా ఒక్క మాట, అన్నయ్య ఇంకొక మాట చెబుతాను, విన్నావా సరే, లేదా నువ్వు చెప్పినట్టే యుద్ధానికి వెళ్తాం. ఒక్కొక్కడి గ్రహస్థితి ఎలా ఉంటుందంటే విశ్వనాథ వారు కల్పవృక్షంలో చెబుతారు పద్య రూపంలో కుంభకర్ణుడు మాట. తన యుత్తాల గుణంబు సత్ఫలముదాల్పన్బోవకుండంగా, తన ఉత్తాల గుణంబు సత్ఫలమునందన్బోవకుండంగా, పెల్చన కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. నిన్ను చూస్తే జాలేస్తుంది అన్నయ్య, 10 తలకాయలు ఉన్నాయి, 10 ముఖాలు ఉన్నాయి, ఎందుకయ్యా పేస్టు దండగా బ్రష్ దండగా. తలనొప్పి వస్తే 10 బిళ్ళలు వేసుకోవాలి, మాకైతే 1 బిళ్ళ చాలు. 10 తలకాయలు అంటే 10 తలనొప్పులు వస్తాయి, 10 బిళ్ళలు వేసుకోవాలి. కిరీటాలు 10 పెట్టుకోవాలి, అదో ఖర్చు. పడుకుంటే ఒక మంచం సరిపోదు, 7 into 6 కాదు, 70 into 60 ఉండాలి వీడికి మంచం. ఈ 10 తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలి మరి? అందుకని 10 తలకాయలు ఉండడం కాదు, అందులో మెదడు అనే పదార్థం ఒకటి ఉండాలి. అది కాస్త ఆలోచన చేయాలి. నీ గ్రహస్థితి చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, తన ఉత్తాల గుణంబు సత్ఫలమునందన్బోవగుండంగా, పెంచను కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. పెంచను కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. జీవుండు 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 పోవును వ్యామోహము వెంబడిన్, జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్, తనకు కాబోనున్న మేల్త్రోవ ఎంచను రాకుండగనైన అకట. జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్, తనకు కాబోనున్న మేల్త్రోవ ఎంచను రాకుండగనైన అక్కట. అధస్తాదధ్వమున్ త్రొక్కుచున్, అధస్తాదధ్వమున్ త్రొక్కుచున్. ఇది కల్పవృక్ష కవిత్వం. రామాయణం చెప్పుకుంటున్నామంటే విశ్వనాథని మర్చిపోకూడదు. తెలుగులో అద్భుతమైన రామాయణం రామాయణ కల్పవృక్షం. వాల్మీకిని యథాతథంగా కథ ఎక్కడా వదిలిపెట్టకుండా తీసుకోవడంతో పాటుగా అద్భుతమైన తత్వాన్ని జోడించాడు. ముఖ్యంగా కల్పవృక్షంలో రాముడు అంటే తెలుగు రాముడు. రాముడు ఆడిన ఆటలు, పాడిన పాటలు, ఆయన ఆలోచనలన్నీ తెలుగు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో అలా ఉంటాయి. చివరికి రాముడు తిన్న భోజనంలో కూడా శుభ్రంగా గోంగూర పచ్చడి, కందా పచ్చడి కూర ఉంటాయి. మనం ఏమి తింటే అవే లడ్డూలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తినిపిస్తాడు విశ్వనాథ్. ఎందుకంటే మా ఇష్టం మేము పెడతాం, మా దేవుడు మేము పెట్టిన తినాలంటే. యదన్నం పురుషోభంతే తదన్నాస్ తస్య దేవతాహ. మనిషి ఏ ఆహారం తింటాడో ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు, తప్పేం లేదు, కొత్తది పెట్టక్కల. అంచేత మనం భోజనానికి కూర్చున్నప్పుడు ఓసారి కాస్త నీళ్లు జల్లు దేవుడికి దండం పెట్టడం, అయ్యా నీ వల్ల ఈ భోజనం వచ్చింది నాయన సంతోషం అని దండం పెడితే అయిపోయి, అదే నైవేద్యం. దీనికి 100 శంకలు పొద్దున్న పెట్టాలా, సాయంత్రం పెట్టాలా, రాత్రి పెట్టాలా. మొన్న ఒకళ్ళు ఫోన్ నాకు, ఏమండి దేవుడికి నైవేద్యం పెట్టామండి, అన్నం మీద కూర ముక్క వేసామండి, ఆ ముక్క అత్తగారు తినాలా కోళ్ళ తినాలా, నాకు పంపించండి పోస్టులో అని చెప్పాను నేను. ఎంతెంత అజ్ఞానం వ్యాపిస్తోందోనండి. ఈ ముక్క అత్తగారు తినాలా కోళ్ళ తినాలి, ఆ ముక్కలో ఏదో ఉందన్నమాట. అసలు కూర ముక్క ఎందుకు నైవేద్యం వేస్తామండి, మొత్తం కూర అంతా వేస్తే అన్నం పాడైపోతుంది. అక్కడ ఇటు పెద్ద కుండలో అన్నం ఉండేవా, దాంట్లో కూర అంతా వేస్తే అన్నం పాడైపోదు. అందుకని ఓ ముక్క వేస్తాం, ఓ బొట్టు నెయ్యి వేస్తాం, ఓ చుక్క పులుసు వేస్తాం. ఇప్పుడు ఆ చుక్క పులుసు ఎవరు తాగాలి, ఇది పెద్ద చర్చ. అంటే ఆ చుక్కలో ఏదో ఉందా, ఈ మిగిలిన కూర పారేస్తావా, అది మళ్ళీ తింటాం. దీంట్లో మళ్ళీ వాట అత్తగారు కోళ్ళు పెత్తనం. మన ఇంట్లో ఉండే ఆధిపత్యపు తగాదాలే రాజకీయాల్లో ఉన్నాయమ్మా. రాజకీయ నాయకులు కొత్తగా పుట్టలేదు, వాళ్ళు దేశాన్ని పాడు చేశారు అనక్కల్లా, మనమే ఇక్కడి నుంచి పంపించాం వాళ్ళని. ఇంట్లో అన్నదమ్ముల మధ్య ఆధిపత్యపు తగాదాలు, తోడేళ్ళ మధ్య ఆధిక్యపు భేదాలు, అత్తాకోడళ్ల మధ్య ఉనికి కోసం పోరాటం, ఇవే రాజకీయాల్లో ప్రతిఫలిస్తున్నాయి, ప్రతిపక్షం ప్రభుత్వం పేరు మీద. ఇంట్లోనే అక్కడికి వెళ్ళాయి, వాళ్ళకేం కొత్తగా రాలేదు ఈ బుద్ధులు, వాళ్ళంతా మనం శిక్షణ ఇచ్చి పంపిన వాళ్ళే. ఇంట్లో రాజకీయాలు బయటికి వెళ్ళాయి, బయట వల్ల ఏదో చెడిపోతుంది అనుకోవద్దు. అంతే, బాగుపడవలసింది ముందు మన సంసారమే, అందున ముందు మనమే. నీకు ఈ భావాలు లేకుండా ఉంటే నీ కుటుంబం బాగుంటుంది, లోకం అంతా వదిలేయి, ఏమక్కల. మనం లోకానికి అందరికీ చెబుతాం, మన కుటుంబం మనం బట్ట, మా ఇంట్లో మేము ఏదో ఉంటామండి, ఎందుకు ఉండేదానికి లోకానికి చెప్పక్కల. ముందు నువ్వే బాగుపడాలి. నీలో ఈ ఆధిపత్యం కోసం, ఆధిక్యం కోసం, ఉనికి కోసం దెబ్బలాట ఉంది అంటే నువ్వు ఆధ్యాత్మికతకి పనికిరావు. నేను దైవభక్తుడని చెప్పక ఇంకా అనవసరం. దైవభక్తి ఉన్నవాడికి అహంకారం ఉండదు, ఉందంటే నీకు లేదనమాట, అహంకారం పోలేదనమాట.
అది ముందు మన ఒంట్లోంచి పోవాలి, తర్వాత మన ఇంట్లోంచి పోవాలి. ఇండియాలోంచి పోవడం అనేది మన్మోహన్ సింగ్ చూసుకుంటాడు, మనకు అనవసరం. అది మనకి రామాయణం చెబుతుంది ఖచ్చితంగా. రాముడు ఎప్పటికప్పుడు తన ఒళ్ళు, తన శరీరాన్ని పరిశీలించుకున్నాడు, తన మనస్సును పరిశీలించుకున్నాడు, తన కుటుంబాన్ని పరిశీలించుకున్నాడు. నా కుటుంబంలో నేను త్యాగం చేయకపోతే నేను ఎవరికి చెప్తాను నేను త్యాగం గురించి? రాజునే ఉండి. అందుకని పొద్దున్నే పిలిచి 10 గంటలకు పట్టాభిషేకం అని చెప్పారు. రాత్రి 10 గంటలకు పిలిచింది 3వ తల్లో 36వ తల్లో ఎవడో చూడొచ్చాడు. నీకు కాదురా అబ్బాయి, నా కొడుకు పట్టాభిషేకం ఉంది, సంతోషం అమ్మా అన్నాడు. నువ్వు 14 ఏళ్ళు వనవాసం వెళ్ళాలి, అంతకంటేనమ్మా ఎప్పటి నుంచో అనుకుంటున్నావు అని వెళ్ళిపోయాడు ఆయన. అంతేగాని వెంటనే ఎవరు అక్కడ అదో ప్రెస్ మీట్ పెట్టడం, పత్రికల వాళ్ళని పిలవడం, నాకు అన్యాయం జరిగింది, వెంటనే రామా ఫ్యాన్స్ అసోసియేషన్ 10 మంది రండి, ఓ యాత్ర చేద్దాం, నానా గొడవ చేసేద్దాం, మాకు ఎందుకు ఎవరు అధికారం, కైక కుట్ర, వెంటనే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కింద స్క్రోలింగ్లు, ఇందులో ఎవరెవరి హస్తం. రాముడు అభిప్రాయాలు నిజమైతే 3-3-6 నొక్కండి, లక్ష్మణుడి అభిప్రాయం నిజమైతే 6-3-3 నొక్కండి, మా పేక నొక్కండి, ఎస్ నో. ఈ దుర్మార్గపు రాజకీయం అంతా ఉంటుంది ఆ రోజుల్లో కూడా, అప్పటి మీడియా అప్పుడు ఉంది. ఇదంతా ఇష్టం లేక రామచంద్రమూర్తి రాత్రికి రాత్రి సుమంత్రుని పిలిచి తెల్లారచరకు నువ్వు నేను ఇక్కడ ఉండదు, వెళ్ళిపోదాం పోదన్నాడు. ఉంటే జరిగే దుర్మార్గపు రాజకీయాలన్నీ రాముడి పేరు మీద జరుగుతాయి. వాటన్నిటికీ రాముడు బాధ్యత వహించాలి. భరతుడు మనస్సులో తన గురించి అపార్థం ఉండద్దు. అంత నిష్కల్మషంగా రామచంద్రమూర్తి అయిన రాముడు కాదు, రామచంద్రుడు. చంద్రుడు ఆహ్లాదానికి ఆనందానికి ప్రత్యేక, దుఃఖానికి కాదు. అందరికీ ఆనందం పంచుతాడు, తాను ఆనందంగా ఉంటాడు. రాముడు అంటేనే అది. అందుకని త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నువ్వు చేసే యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ, నువ్వు స్థాపించిన సంస్థల వల్ల కానీ, కార్యక్రమాల వల్ల కానీ, నీ వ్యాపారాల వల్ల కానీ, ఉద్యోగాల వల్ల కానీ, నా ప్రజయా నీ సంతానం వల్ల కానీ, నా ధనేనా నువ్వు సంపాదించిన కోట్ల రూపాయల వల్ల కానీ నీకు ఆనందం కలగదు, పైగా దుఃఖం కలుగుతుంది. దీనివల్ల ఆనందం కలుగుతుందా? త్యాగేనైకే అమృతత్వమానసు. విడిచిపెట్టడంలోనూ ఉంది ఆనందం, అంతా పట్టుకోవడంలో లేదు. నాకు కావాలని బాధపడక, ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయి, ఎంత కావాలంటే అంత ఇచ్చేయి. వదిలిందల్లా వదిలింది, గొడవ వదిలిపోయింది, దాన్ని మనం రక్షించుకోగల. ఈ ఇచ్చిన ప్రతిదీ పుణ్యం రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది, వినిమయం అంటారు. అమెరికా వెళ్ళాలంటే మన రూపాయలు పనికిరావు, విమానాశ్రయంలో డాలర్ల రూపంలో మార్చుకుంటాం. ఇతర జన్మల్లో పై లోకాల్లో సుఖం అనుభవించాలంటే మన డబ్బుని పుణ్యం రూపంలోకి మార్చుకోవాలి, అక్కడ ఎక్స్చేంజ్ అది. ఇవన్నీ నువ్వు బంగారపు ఎటకలు చేసుకుని పట్టుకెళ్ళినా వాళ్ళు ఒప్పుకోరు వాటిని. ఈ డబ్బు ఇక్కడ చెల్లదండి ఈ లోకంలో అని చెబుతారు. లేదండి నేను ఎవరికో కార్యక్రమానికో 1000 రూపాయలు ఇచ్చాను, అది రాసామండి, అది చెల్లుతుంది, పరండి, మీరు బాధన్నట్ట. అది అక్కడ ఆ పుణ్యం రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది, వినిమయం అవుతుంది. దేశాల మధ్యలో డబ్బు వినిమయంలో తేడాలు ఉన్నట్టే లోకాల మధ్యలో కూడా ఉంటాయి. ఆ వినిమయం పుణ్యం రూపంలో జరగాలి. అక్కడ అది లెక్క రాస్తారు. నువ్వు రాయకపోయినా వారు రాస్తారు, మనం రాసుకోక్కర్లేదు, ఇక్కడ డైరీలు పెట్టి వారు రాసేస్తారు. ఖచ్చితంగా ఆ పుణ్యఫలం మనకి దక్కి తీరుతుంది. అందుకని సరిగ్గా కుంభకర్ణుల చేత విశ్వనాథ వారు అనిపిస్తున్నారు రాముడి యొక్క త్యాగానికి ప్రత్యేకగానే రామాయణం ఉంది కాబట్టి. ఆ త్యాగ భావనతోనే అంటాడు, అన్నయ్య ఏదో గ్రహస్థితి మూడుందయ్యా నీకు, తన ఉత్తాల గుణంబు సత్ఫలమునందన్ బోవకుండంగా. ఒక్కో మనిషి ఉంటాడు, చాలా ప్రసిద్ధుడవుతాడు లోకంలో, కొన్ని కోట్లు సంపాదిస్తాడు, గొప్ప కీర్తి, డబ్బు, పదవి అన్నీ ఉంటాయి. అది సత్ఫలాన్ని అందించబోతూ ఉంటే వీడు దుంపదగా బ్రహ్మదేవుడు ఉన్నాడే, ఆయనకి 4 ముఖాలు, రావణాసురుడి కంటే 6 తక్కువ. ఆయన వెనకాల ఉన్న మొహంతో ఆలోచిస్తాట ఒకడు గురించి, వీడెవడో ఇలా పైకి వస్తున్నాడు, ఓ దెబ్బేద్దాం, అది చూద్దాం, వీడు నిజంగా మంచివాడో కదా చూడాలిగా. అందుకని బ్రహ్మదేవుడు ఏం చేస్తాడట, పెల్సన్న కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. వాడికి చివరి వయసులో 70 ఏళ్ల వయసులోనో 60 ఏళ్ల వయసులోనో ఏదో ఒక చాపల్యమో వ్యామోహమో పెడతాడో, దెబ్బ కొడతాడు. వీడు దీన్ని తట్టుకుంటాడా లేదా? మాత్రమైన కీర్తి వచ్చింది, పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వస్తాయి. చివరి వయసులో దెబ్బతిన్న వాళ్ళు లేదా మీరు ఆలోచించుకోండి, నేను పేరు చెప్పను. కేవలం వ్యామోహం కారణంగా, కేవలం చాపల్యం కారణంగా జీవితాలు పాడు చేసుకున్నవాడు, సుఖంగా సాగిపోతున్న దాన్ని. బ్రహ్మాండమైన కీర్తి, వైభవం, పదవులు, హోదాలు, డబ్బు దేనికి లోట్లేదు. ఓ చిన్న చాపల్యం, డబ్బు మీద కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పదవుల మీద కావచ్చు, దేని మీద ఒక్క చాపల్యం, ఒక మొండి పట్టుదల కావచ్చు, ఒక మొండి పట్టుదల కూడా కారణం కావచ్చు. రిరంసా బుద్ధి, రిరంసా చాలా చక్కని మాట, విద్యార్థులు తెలుసుకోవాల్సిన మాట. రంతుం ఇచ్ఛా రిరంసా, అనుభవించాలనే కోరిక. జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్ఛా, జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. పిపాస, పాతుం ఇచ్ఛా, పిపాస త్రాగాలి అనే కోరిక.
దిదృక్ష, ద్రష్టుం ఇచ్ఛ, దిదృక్ష చూడాలి అనే కోరిక. ఈ యాస, యాతుం ఇచ్ఛ, ఈ యాస వెళ్ళాలి, ప్రయాణం చెయ్యాలి అనే కోరిక. బుభుక్ష, భోక్తుం ఇచ్ఛ, బుభుక్ష అన్నం తినాలి అనే కోరిక. సంస్కృతంలో చాలా చక్కని మాటలు. బుభుక్ష, పిపాస, రిరంస, దిదృక్ష ఎంత బాగుంటాయో. వాల్మీకి ఇలాంటివన్నీ వాడతాడు. దాన్నే వాడారు ఇక్కడ విశ్వనాథ. ఒక రిరంసా బుద్ధి, ఏదో పిచ్చి వ్యామోహం వాటి కల్పించి వాడికి 70 ఏళ్ల వయస్సులో అనుభవించి తీరాలి, అనుభవించి తీరాలి, అనుభవించి తీరాలను వెర్రాలోచన పెడతాట. ఎందుకంటే వాడికి అప్పటికే బాగా పేరు వచ్చేసింది, బాగా డబ్బు వచ్చేసింది, లోటేం లేదు. సరిగ్గా జీవుండు పోవును వ్యామోహము వెంబడిన్. తెలుసుండి కూడా ఇన్ని మాటలు చెప్పేవాడు కూడా, ఇన్ని శాస్త్రాలు చదివినవాడు కూడా రావణాసురుడిలాగే వాడు ఆ వ్యామోహంలో పడిపోతాట. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. రావణాసురుడైనా ఇప్పుడు లేరా? కాబట్టి రామాయణం ఇప్పటి వరకు ఉంది. ఎంతవరకు రావణాసురుడు ఉంటాడో అంతవరకు రామాయణం ఉంటుంది. ఎంతవరకు రాముడు ఉంటాడో అని కాదు, కానీ రాముడు ఎప్పుడు వెళ్ళిపోయాడు, రాముడు ఇప్పుడు ఎవరు లేరు మనకి. రావణాసురుడు చాలామంది ఉన్నారు, అందుకే రామాయణం బతుకు. ధర్మరాజులు చాలా తక్కువ, కానీ దుర్యోధనులు, కర్ణులు, దుశ్శాసనులు ఇంకా ఉన్నారు, అందుకే భారతం బతుకుంది. మంచివాళ్ళ గురించి కాదు, చెడ్డవాళ్ళ గురించి. వీళ్ళు ఉన్నంతకాలం అది ఉండాలి. వీళ్ళని సంహరించాలంటే ఆ కథ తెలియాలి మనకి. అందుకని అన్నయ్య నేను చూస్తుంటే అలాగే ఉంది. ఇంత కీర్తి సంపాదించావు, కుబేరుణ్ణి యుద్ధంలో ఓడించావు, పుష్పక విమానాన్ని తెచ్చుకున్నావు. పోనీ ఇంకో మాట కూడా చెప్పుకుందాం. అసలు ఉన్న విషయం, సీతాదేవి మొదటి స్త్రీ కాదండి పరస్త్రీలో. 27 ఆవిడ నెంబరు, మీ సమాచారం కోసం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 27 ఆవిడ నెంబర్ అంటే 26 మందిని తీసుకొచ్చారు వీడు. కొంతమందిని బలవంతంగా, కొంతమంది వాళ్ళు ఇష్టపడడం వల్ల, కొంతమందిని రకరకాలుగా ప్రలోభ పెట్టి మొత్తం మీద తీసుకొచ్చాడు 26 మందిని. ఎదురు తిరిగిన వాళ్ళని వేసేసాడు, కొంతమందిని వాళ్ళ భర్తల్ని వేసేసాడు. సాగింది ఆట. ఎందుకంటే శివుడు కోసం చేసినటువంటి మహత్తరమైన తపఫలం వాడిని కాపాడింది. అలాగా అది అయిపోయింది. ఇక అప్పుడు చేసిన ప్రతి చిన్న చెడ్డ పని కూడా ఒక తుఫాన్ అవుతుంది, భయంకరమైనటువంటి విషసర్పం అవుతుంది. మన రోజులు బాగున్నప్పుడు ఏం చేసినా నడుస్తుందండి, ఏ మాటనా జరుగుతుంది, ఏం చేసినా జరుగుతుంది, ఎవరు పట్టించుకోరు. ఒక్కసారి ఆ గ్రహస్థితి పక్కకి వెళ్ళగానే నువ్వు చేసిన చిన్న తప్పు పని కూడా పెద్దదవుతుంది, కోతిపుండు బ్రహ్మరాక్షసి అవుతుంది. ఇప్పుడు సరిగ్గా రావణాసురుని యొక్క స్థితి అది. ఇదివరకు వాడు పుంజిక స్థలను ఎత్తుకొని వచ్చినా, రంభని బలవంతంగా అనుభవించిన, వేదవతిని మానభంగం చేసే ప్రయత్నం చేసిన నడిచింది. అప్పుడు వెనకాల పుణ్యం కాపాడింది, వాడికి ఛత్రంలా కాపాడింది. పాపాలు చేస్తే కాపాడుతుందని కాదు దానికి అర్థం. ఆ పుణ్యఫలం వస్తున్నప్పుడు మనం ఏం చేసినా దీని ఫలం దాన్ని ఏం చేయలేదు, కాసేపు అలా ఉంటుంది. కొన్నాళ్ళకి ఆ పుణ్యఫలం అయిపోతుంది, అప్పుడు సరిగ్గా దీని ప్రభావం కనిపిస్తుంది. సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా ఉన్నా కాస్త మబ్బులు కమ్ముకున్నప్పుడు ఆ సూర్యుడు మనకు కనపడ్డ 10 రోజులుగా అనుభవిస్తూనే ఉన్నాం. ఎంత ప్రకాశం సూర్యుడు! ఒక్క సెకనులో 900 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి నీకు ఇక్కడ చేరుతోంది కాంతికిరణం. ఎంత ప్రకాశం అది! అది అప్పుడు చేరింది, నిన్న చేరింది, మొన్న చేరింది, మనకు కనపడలా. ఎందుకంటే మబ్బులు కారణంగా. సూర్యుని మబ్బులు కమ్మలేదమ్మా, మన కళ్ళని మబ్బులు కమ్మాయి. సూర్యుని కమ్మడానికి మబ్బులు సరిపోవు, మన కళ్ళని కమ్మడానికి మబ్బులు ఎందుకు? ఒక వేలు చాలు. మీరు సూర్యుడు ఎదురుగా ఒక వేలు పెట్టుకుని వేలుకేసి చూడండి, సూర్యుడు కనపడ్డ మీకు. అంటే సూర్యుని కమ్మడానికి ఈ వేలు చాలు, మబ్బులు అక్కర్లేదు. నీ దృష్టిని కమ్మడానికి ఈ వేలు చాలు అన్నమాట, సూర్యుడిని కమ్మడానికి కాదు. మన దృష్టి అంత అల్పం. దీంతో మనం ఈ ప్రపంచాన్ని చూసిన దాన్నే మేము నమ్ముతామండి, చూడండి నమ్మవండి, దేవుడు మాకు కనపడలేదు కాబట్టి మేము నమ్మవండి. మరి నీ కోసం వచ్చి నేనే రా దేవుడిని అని చెప్పాలి వాడు. నీకున్న కళ్ళెంత, నీ చూపు ఎంత, నీ అవగాహన శక్తి ఎంత. నీకు కనపడింది నమ్ముతానంట. నీ వీపు నీకు కనపడిందే? 52 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నా వీపు అందుకుని తోముకుందామని వీలు కావట్లా. ఎవరినైనా రా తోమంటే బాగుండదు. ఇక్కడ ఇలా పెట్టి ఎంత ప్రయత్నం చేస్తానో పట్టుదల నాకు, అయినా సరే కొంతమేర మిగిలిపోతాం. వీపు కనపడలా ఎప్పటికీ. అద్దంలో కూడా చూడడానికి ఇలా తిప్పుతాం, సగం కనపడదండి. పోనీ అందుకుంటుంది కదా, అందుకొని చూద్దాం, అది పూర్తిగా దొరకదు. మరి వీపు లేదంటావా? సాపే పోతుంది. లేదంటే ఎవడో సాపు చేస్తే వీపు అప్పుడు అర్థమవుతుంది వీపు ఉందని. లేకపోతే సాపు ఎలా చేశాడు? వీపు అర్థమైతే విష్ణువు కూడా అర్థమవుతాడు. వేదాంతానికి దేవుడి గురించి అంతవరకు వెళ్ళక్కల. మన ఇంట్లో ఉన్నాయి ఉదాహరణలు. గ్రహించరంతే రావణాసురులాగే మూర్ఖులు. అందుకని ఉత్తాన గుణంపు సత్ఫలమునందన్ పోవకుండంగా పెల్చన కల్పించును బ్రహ్మ ఒక్కడు రిరంసా బుద్ధి. ఆ బ్రహ్మదేవుడు బుద్ధి ఏమిటో కానీ మహానుభావుడు ఎవడైనా ఒకడు పైకి ఎదుగుతూ ఉంటే అలాగా ఒక్క దెబ్బ కొడతాడా ఆ కర్మవశాత్తు, ఒక ఘటం కల్పిస్తాడు. వీడు తట్టుకుంటాడు లేదు చూద్దాం. పడిపోయేవాడు చాలామంది పడిపోతారు, 90% మంది పడిపోతారు. ఒక్కడు తట్టుకుంటాడు, వాడు నిలబడతాడు, భగవంతుడు వాడిని అనుగ్రహిస్తాడు.
జీవుండు పోవును వ్యామోహము వెంబడి తనకు కాబోనున్న మేల్త్రోవ ఎంచను రాకుండగనైన నక్కట. తనకు జరగబోయేటువంటి మేలైన మార్గాన్ని గురించి కనీసం ఆలోచించడంతో కుంభకర్ణుడు నిద్రలేచిన వాడు, విషయాలు పెద్దగా తెలియనివాడు, ఒక్కసారి వినగానే అన్నయ్య నువ్వు చేసిన తప్పు అని చెప్పేశాడే. పైగా రాముడు నాకంటే పరాక్రమహీనుడు రా, కాబట్టి రాముడు నేను ఎదిరించడం భావ్యం కాదు, నా స్థాయి మనిషి కాదు, అందుకని నిన్ను పంపిస్తున్నా అంటే నాకు అర్థమైందన్నయ్య, నీ స్థాయి మనిషి కానప్పుడు ఆయన ఉన్నప్పుడే వెళ్ళకపోయావా, లేనప్పుడు ఎందుకు వెళ్ళావని అడిగాడే. అప్పుడైనా తెలియద్దా అంటే లోపల రావణాసుడికి తెలుస్తూనే ఉంది వాడు రాముడు స్థాయికి సరిపోడని. పైకి మాటలు ఇవన్నీ. అందుకని బ్రహ్మదేవుని యొక్క పరీక్షలాగి ఇది ఒక నిరంసా బుద్ధి కలిగింది. అందుకని తనకు మేలైన త్రోవను తమ్ముడు చూపిస్తూ ఉన్నా. చివరికి రామచంద్ర ప్రభు ఎంత మంచివాడంటే లంకలో ప్రవేశించాక త్రికూట పర్వతం మీద ఉన్నాక, ఇంతకుముందు చెప్పిన వారు చెప్పుంటారు ఈ విషయానికి, త్రికూట పర్వతం మీద ఉన్నాక ముద్దానికి ముందు రోజు రాత్రి పంపించాడు అంగదుడిని. నీకు అవకాశం ఉంటే ఇప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడైనా మానేస్తాం. ఇది అక్కడికి వచ్చి సైన్యం అంతా వచ్చాక యుద్ధం రేపు తెల్లారితే యుద్ధం. అప్పుడు అంగదుడిని పంపించాడు. అబ్బే వాడు కొట్టి పంపించాడు ఈయన. ఇప్పటికైనా మించిపోయింది లేదు రావణ, అనవసరంగా జన నష్టం మాకు ఇష్టం లేదు, మేము మీ రాజ్యం కోసం మేము రాలా, భార్యను రక్షించుకోవడం భర్త ధర్మం, నా ధర్మపాలన కోసం నేను వస్తున్నాను, అందుకని నా మాట విను, సీతాదేవిని పంపించి హాయిగా నీ రాజ్యం నువ్వు వేలుకో, మేము చూసుకుంటాం, వెళ్ళిపోతాం, ప్రశాంతంగా వెళ్ళిపోతాం, ఒక్క వానరుడు కానీ ఒక్క రాక్షసుడు కానీ చావాల్సిన అవసరం లేదు, జన నష్టం వద్దు అని అంత ప్రయత్నం చేశాడు. కానీ వినందే, 5 ఏళ్ళు ఇచ్చినా చాలు అన్నాడు కృష్ణ పరమాత్మ. వాడు ఇంకా రెచ్చిపోయి ఇంకోటి వాడి సూది మొన మోపినంత నేల అయ్యేను ఇవ్వను అన్నాడు. చివరికి వాడికి పోయిన తర్వాత ఆ మాత్రం నేల కూడా దొరకల. ఈ రావణాసురుడు దుర్యోధనుడు ఎందుకుంటారంటే ఇవి ఇలా జరగాలంతే. ఆ మూర్ఖత్వం దగ్గర అది మనం అర్థం చేసుకోవాలి. మన ఇళ్లలో జరిగినా సరే ఒకడు కొడుకు కూతురు అల్లుడు ఎవరైనా సరే మహామూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మనం చెప్పినా వినకుండా అంటే వాడు మటాష్ అయిపోయి యోగం ఉంది, వాడితో పాటు నువ్వు అవ్వకుండా చూసుకో అంతే, ఎంత దగ్గర బంధువేనా అంతే. ఇక వాడిని మార్చాలని ప్రయత్నం చేయక వాడు మన కూడా వేసేస్తాడు బట్టికి. అనవసరం వారిని మార్చే ప్రయత్నం. మంచిది నాయన, నీకు పెద్దమ్మ ఎత్తి మీద కూర్చుంది, శనిదేవతను పెద్దమ్మ అంటారు, ఎందుకంటే సముద్రుడికి 2 కూతుళ్ళు, శనిదేవత పెద్ద ఆవిడ, లక్ష్మీదేవి చిన్న ఆవిడ, అందుకని పెద్ద ఆవిడ పెద్దమ్మ అంటే శనిదేవత అని అర్థం, పెద్దమ్మాయి. పెద్దమ్మ నెత్తి మీద కూర్చుంది నాయన, అందుకని నీ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. కోట్లు 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 తండ్రులు కష్టపడి సంపాదిస్తారని కొడుకు ఎలా ఉంటుంది, సినిమా తీద్దామా డాడీ, నీకు ఎలాంటి ఆలోచన ఎందుకు, దెబ్బే పోవాలి కదా, ఓ పనికిమాలిన హీరోని పెట్టి సినిమా తీస్తాడు, జీరో అయిపోతుంది. తండ్రి చెప్పేవారే మనకి సినిమా వ్యాపారం కలిసి రాదురా, మనకి ఆ కులంలో లేదమ్మా, మతంలో లేదు, మన ఊళ్ళో లేదు, ఎవరూ చేయలేదు, మీకు తెలియదండి మీరు ఊరుకోండి అని వీడు హైదరాబాద్ వెళ్ళిపోతాడు సూట్ కేసు వేసుకుని. పైగా తల్లి ముందు ఉపన్యాసం ఇస్తాడు, నాన్నగారికి ఏం తెలియదు, మరి నాన్నగారికి ఏం తెలియకుండా నేను సంపాదించి నీకు ఇచ్చాడు పాపం. నాన్నగారికి ఏమీ తెలియదు, ఏమి తెలియదు, నీకు మళ్ళీ నాశనం చేయడం తెలియదు, అది ఒకటే వారికి తెలియదు, వినడం అంటే వాడికి నాశనం అయ్యే అటువంటి కొడుకు అటువంటి కూతురు అటువంటి అల్లుడు ఉంటే మనం చేయాల్సింది ఏమిటి అంటే శాస్త్రం చెబుతున్నమాట, వాడికి వీలైనంత తక్కువ డబ్బులు వాడితో పాటు నువ్వు క్షవరం అయిపోకుండా చూసుకో. మరి జాగ్రత్త పడాలి కదా, మిగిలిన సంసారం కుటుంబం ఏమైపోతుంది ఇది. అందుకని ఇప్పుడు కుంభకర్ణుడైనా ఎవరైనా ఆలోచించవలసింది ఏమిటి అంటే ఇక ఏమైనా మనం మిగల్చగలమా అంతే, ఇక మిగిలే అవకాశం లేదు. అందుకే కుంభకర్ణుడు ఇక తెగించాడు, చెప్పిన వినలేదండి. మేల్త్రోవ కాబోవు మేల్త్రోవ ఎంచనునైనను చూడరా అనకట, అది దాని గురించి ఆలోచించరాడు. ఎందుకని అధస్తాదధ్వము ద్రొక్కుచును, అధస్తాత్ అంటే కింద పాతాళ మార్గానే తొక్కుతాడు, కింద పడిపోయే మార్గానే తొక్కుతాడు. మనం కిందకి వెళ్ళే పనులు చేస్తే కిందకి పోతామమ్మా, పైకి వెళ్ళే పనులు చేస్తే పైకెడతాం లెక్క. కూపస్య ఖనితాయద్వత్ ప్రకారస్యేవకారకః. మనం పైకి జీవితంలో పైకి వచ్చే పనులు చేస్తే పైకెడతాం, కిందికి వెళ్ళిపోయే పనులు చేస్తే కిందికి పెడతాం. ఉదాహరణ వెళ్ళండి, బావిద్రబువాడు పాతాళమునకేగు, కొండగట్టు కొండ గుడి గోడగట్టు వాడు కొండకెక్కు. గోడగట్టేవాడు చూడండి మీరు, ఇవాళ ఇలా కూర్చుని కడతాడు ఇటకను, 2వ రోజు కొంచెం నుంచుంటాడు, 3వ రోజు ఎలా అంటాడు, 4వ రోజు ఓ మంచి వేస్తారు, దాని మీద ఎక్కుతాడు. ఎందుకంటే ఆయన పైకి వెళ్ళే పని చేస్తున్నాడు, ఆయన పైకి ఉన్నతమైన పని. బావి తవ్వే వాళ్ళని చూడండి మీరు, మొదటి రోజు ఇలా పైనుండి ఇలా అంటాడు, ఇంకా 3వ రోజు వెళ్ళి కొంచెం కిందకి అంటాడు, 4వ రోజులు వాడు ఎక్కడున్నావని అడగాలి, ఉన్నావా లేదా అని. ఎందుకని వాడు కిందకి వెళ్ళే పని చేస్తున్నాడు. కూపస్య ఖనితా యద్వత్ ప్రకారస్యేవకారక. ఎంత గొప్పది సంస్కృత భాష, ఒక్క మాటలో చెప్పింది జీవితం అంతా. నువ్వు పైకి వెళ్ళాలని కోరుకుంటున్నావా, జీవితంలో కిందకి పోతావా? బావి తవ్వడం గోడ కట్టడం 2 మంచి పనులే. బావి తవ్వాలంటే కిందకే వెళ్ళాలి, కానీ వాటిని జీవితానికి అన్వయించి నువ్వు ఇలాగే గోతులు తవ్వుకుంటూ పోతే కిందకి పోతావు జీవితంలో.
ఈ బావి వల్ల ఉపయోగం ఉంది, కానీ ఆ జీవితంలో తవ్వే లోతుల వల్ల ఉపయోగం లేదు, పోతావు. నువ్వు గోడ కట్టుకుంటూ పెడితే పైకడతావు, ఏం చేయాలో నిర్ణయించుకో. అంచేత అలాగే ఉంది అన్నయ్య నిర్ణయం. మహానుభావుడైన వాడికి, ఎంత గొప్పవాడికైనా భగవంతుడు పరీక్ష పెడతాడు. ఓ దిక్కుమాలిన బుద్ధుడు చివరిలో పెడతాడు, చివరి వయస్సులో. అక్కడ సరిగ్గా పరీక్షాకాలం అని తెలుసుకుని తన జ్ఞానంతో తన మనస్సును నిగ్రహించుకోకుండా వెర్రి వేషాలు వేస్తాడు. నాకేం కాదులే అంటూను, నేను వేరు, ఇదో మాట అండి, నేను వేరు అంటూ సరిగ్గా అక్కడే తగులుతుంది. అబ్బాయి ఏమైపోతాడు, అధస్థాధ్వము ద్రొక్కుచున్. పాతాళానికి వెళ్ళిపోయేవాళ్ళలాగా మాట్లాడుతున్నావాడు. రావణాసురుడు కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావయ్యా, ఏదో తమ్ముడు కదా అని పిలిచి సలహా అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవేనా, తమ్ముడు ఎప్పుడు చదివేవరా ఇన్ని శాస్త్రాలు అన్నాడు రావణాసురుడు. ఎందుకంటే వాడు నిద్రపోతాడు కదా. 6 నెలల పాటు పడుకున్నావు కొంక, అప్పుడే ఏదో ఇంగ్లీష్ మీడియం బడిలో చేరినట్టుగా ఉంది, టెక్నో స్కూల్లో చేరావా నాయన, లేకపోతే ఇన్ని టెక్నిక్లు అలా తెలిసే నీకు సలహాలు చెబుతున్నావు. నీ ముందాగునే నిరజాసనుడు, తమ్ముడు అంటున్నాడు నాన్నగారు. ఓ పక్క పొగుడుతూనే దెప్పడం అంటే ఇదే మాట్లాడే నైపుణ్యం. నీ ముందాగునే నిరజాసనుడు, నీ నిద్రా జరా క్లేశముల్లేక ఆమై వేదములు ఆగమావళి నిరంతరాభ్యాసంబుగా వింప ఆమై వేదములు ఆగమాళి నిరతాభ్యాసంబుగా వింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసె నిన్ను నిరతాభ్యాసంబుగా వింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసె నిన్ను నీ ముందాగున నీరజాసనుడు నీ నిద్రారుజా క్లేశముల్లేక ఆమై వేదములు ఆగమాళి నిరతాభ్యాసంబుగా వింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసెను నిరతాభ్యాసంబు కావింపనంచేమో ఎప్పుడు నిట్లు చేసెను నీవి మెట్ట వేదాంతమున్నా ముందాడుదే నీవి మెట్ట వేదాంతమున్నా ముందాడుదే నీవి మెట్ట వేదాంతమున్నా ముందాడుదే ఎన్నడు చదివి తన్నా ఇన్ని శాస్త్రంబులున్ ఎన్నడు చదివి తన్నా ఇన్ని శాస్త్రంబులున్. ఏమి హితోపదేశం చేస్తున్నావరా కుంభకర్ణ, నిద్రమోహం అనుకున్నాను నేను, చాలా తెలుసు నీకు. ఒరే నీకు నిద్రలోనే స్టడీ పీరియడ్ ఎవరన్నా పెట్టారని ఆయన, లేకపోతే ఇన్నెక్కడ చదివేవరా శాస్త్రాలు. నీ ముందు ఆగున నిరజాసనుడు, ఒక వ్యంగ్యోక్తులు అనిపిస్తున్నాడు విశ్వనాథ రావణాసురుడు ద్వారా కుంభకర్ణుడిని మెచ్చుకుంటూ. ఒరే నీ మాటలు వింటుంటే బ్రహ్మదేవుడు కూడా నీ ముందు సరిపోడరా, చాలా నీతులు తెలుసు నీకు, చాలా శాస్త్రాలు తెలుసు, ఎప్పుడు చదివేవో కానీ ఇవన్నీ. అందుకే బ్రహ్మదేవుడు నీకు నిద్ర రాసిపెట్టాడు. ఎందుకంటే నువ్వు మెలుగుగా ఉంటే వేదంబులు ఆగమాళి నిరతాభ్యాసంబు కావించునంచేమో, నన్ను మించిన వేదాలు నన్ను మించిన శాస్త్రాలు చదివేస్తాడేమో కుంభకర్ణుడు అంత పండితులని, బ్రహ్మ వెనకబడిపోతాడేమో అని భయం వేసి బ్రహ్మదేవుడు వీడికి నిద్రెట్టేట. అంత గొప్ప విద్యార్థి అన్నవాడు కుంభకర్ణుడు. ఆక్షేపించడంలో ఇదో రకం అండి. నీకు నిద్ర ఎందుకు పెట్టాడో నాకు అర్థమైందిరా, చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా ధారణాశక్తి ఉందమ్మా, ఎన్ని శ్లోకాలు చెబుతున్నావు, ఎన్ని పద్యాలు చెబుతున్నావు, నీకంటే వయస్సులో పెద్దవాళ్ళనే జ్ఞానమేనా లేదు, నాకు ఉపదేశాలు చేస్తావు. మరే రా బ్రహ్మ నీకు నిద్ర ఎందుకు పెట్టాడు అంటే, నువ్వు ఉంటే నిద్రపోకుండా తెలివిగా ఉంటే పగలో రాత్రి శుభ్రంగా రెసిడెన్షియల్ స్కూల్లో చేరి 8 to 8 నైట్ టు నైట్ చదివేసి ఇక మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా నాకంటే వీడు గొప్ప విద్యార్థి అయిపోతాడేమో, స్టేట్ ఫస్ట్ వచ్చేస్తుందేమో అని భయం వచ్చేలా చేసావు నాయన. అందుకే నీ పాలన నిద్ర రాసేసాడు వాడు. నీ ముందు ఆగున నీరజాసురుడు, నీరజాసురుడు అంటే బ్రహ్మ, బ్రహ్మదేవుడు కూడా నీ ముందు ఆగలేడరా. అందుకే నీ నిద్ర రుజా క్లేశములు, ఈ నిర్భాగ్యపు నిద్రాదేవత నిన్ను బట్టే కదరా నిర్భాగ్య దామోదర అని నీకు నిద్ర ఎందుకు పెట్టాడు బ్రహ్మదేవుడు అంటే, ఇప్పుడు మామూలుగా ఉంటే కనుక నాకంటే ఎక్కువ చదివేస్తాడు వేదాలు, నాకంటే శాస్త్రాలు ఎక్కువ చదివేస్తాడు, ఎవరో వీనికి తర్వాత బ్రహ్మాన్ని వరమిస్తారు, నా పదవి పోతుందని ఆయనకి బెంగెట్టుకుని ఉంటాడు పాపం. అందుకని నీకు నిద్ర పెట్టేశాడు. ఎంత చమత్కారంగా విశ్వనాథు వారు రామాయణంలో పద్యాలు చెప్పిస్తారన్న పాత్రల చేత తెలుగువాడు యొక్క కవితా నైపుణ్యం, ఊహా నైపుణ్యం ఒకటి ఉంటుంది. అక్కడ వాల్మీకి, ఇక్కడ విశ్వనాథ్, ఆయనే ఈయనే. అందుకే మనం దేన్ని వదలకూడదు, రెండు ఆస్వాదించి తీరాలి. మహాకవిత్వం ఉంటుంది విశ్వనాథ్ దాంట్లో, వాల్మీకి రామాయణంలో ధ్వని ఉంటుంది, మహత్తరమైన ధర్మం ఉంటుంది, శాస్త్రాలు ఉంటాయి. అటు శాస్త్రాలను ఇటు కవిత్వాన్ని రెండు జోడించి ఆడించినప్పుడే ఆర్ట్సు సైన్సు కాలేజీలో చేరినట్టుగా ఉంటుంది. అప్పుడు కవిత్వం బాగా అర్థమవుతుంది, జీవితానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఆయనకంటే వేదాలు బాగా చదివేస్తావేమో, శాస్త్రాలన్నీ బాగా చదివేస్తావేమో అని బెంగెట్టుకుని బ్రహ్మదేవుడు నీకు నిద్ర పెట్టాడురా. నీ ఈ మెట్ట వేదాంతమున్నా ముందాడకు. మెట్ట వేదాంతం అండి ఇదో మాట. ఎందుకంటారండి,
మెట్ట వేదాంతం ఏమిటి? మెట్ట వంకాయ తెలిస్తే మెట్ట వేదాంతం తెలుస్తుంది. వంకాయల్లో 2 ఉన్నాయి, నీటి వంకాయ, మెట్ట వంకాయ. నీరు బాగా ఉండే ప్రాంతాల్లో తప్ప నీటి వంకాయ పండదు. మెట్ట వంకాయ దాని లక్షణం కొంచెం మెట్ట ప్రాంతంలో కూడా పండుతుంది. అంటే నీటి వంకాయలో నీటి సారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, మెట్ట వంకాయలో ఆ నీటి సారం తక్కువ. మెట్ట వేదాంతంలో కూడా సారం తక్కువ, పై మాటలు ఎక్కువ. అప్పుడు మెట్ట వేదాంతం అంటారు. ఫిజిక్స్ ఉందిగా మీకు సబ్జెక్టు. ఫిజిక్స్ అంటే ఇట్ లీడ్స్ టు ఫిలాసఫీ. భౌతిక శాస్త్రాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి బాగా చదివితే, లోపలికి వెళ్ళి అంటే గది లోపలికి వెళ్ళి స్టడీ రూమ్లోకి వెళ్ళి కాదు, దాని లోతుల్లోకి వెళ్ళి బాగా చదివితే చివరికి ఇట్ లీడ్స్ టు ఫిలాసఫీ. అది వేదాంతానికి దారితీస్తుంది. మనం అజ్ఞానం అర్థం చేసుకోం. మనం న్యూటన్స్ థర్డ్ లా అండి, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అనగానే దాన్ని కంఠస్థం చేసి థర్డ్ లా అంటాం. అది మనకి వేదాంత శాస్త్రంలో చెప్పిన మాట. యస్మాచ్చయేన చ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అని ఇంగ్లీషులో చెప్పగానే సైన్స్ అమ్మా నేను వెంటనే అంటాం. ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది, అది కూడా ఇమ్మీడియట్ ఇన్ఈక్వల్, సమానంగా ఉంటుంది, వెంటనే ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. గోడకు బంతి తీసి కొట్టావు, అంతే వేగంతో అది వెనక్కి వస్తుంది. దాంట్లో గాలి లేకుండా కొట్టావు, కింద అడుగుతుంది, గాలి లేదు కాబట్టి. ఇది భౌతికంగా మనం అంగీకరిస్తామండి, బంతి వచ్చి మనకు నెత్తికి తగిలింది కాబట్టి. కానీ నువ్వు చేసిన పనులు కూడా ఎలాగే నువ్వు అనుభవించాలని అంటామంటున్నాం మనం. అది మనకు కనపడదు కాబట్టి. అంటే మరి కర్మ బంతి అంత గుండ్రంగా ఉండదు, మరి దాని దెబ్బ కూడా బంతి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది. తగిలిన వాళ్ళం కదా, అందుకని చెబుతున్నాం. మీకు ఇంకా తగలలేదుగా పాపం, అదృష్టం ఉంటుంది. మాకు తగిలాయి, చాలా తగిలాయి. అందుకని కర్మ సిద్ధాంతం అర్థమైంది. 20 ఏళ్ళప్పుడు అర్థం కాల, 40 ఏళ్ళు వచ్చారు కానీ అర్థమైంది. అది తప్పితే ఏమీ లేదని అర్థమైంది. గొప్పి గట్టి ఎప్పుడో మనం ఒక వయస్సులో ఒళ్ళు తెలియక చేస్తాం పనులు, వాటి ఫలితాలన్నీ పెద్ద అయినాక అనుభవిస్తాం. అప్పుడు తెలుస్తుంది, అమ్మో దెమ్మ తిరిగిపోయేలా కొడతాడరా దేవుడు, కొడితే చాలా కష్టంరా ఈ దెబ్బ తట్టుకోవడం. మరి మనం చేసినప్పుడు కూడా అవతల వాళ్ళు అలాగే బాధపడ్డారు. అదే కర్మ సిద్ధాంతం. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ, ఎవరి వలన, ఎవరి చేత, ఎక్కడ, ఏ సమయంలో, ఎంతవరకు శుభాశుభం ఆత్మకర్మ పుణ్యం గాని పాపం గాని నువ్వు చేశావో తస్మాచ్చ తేనచ తదాచ తదాచ తచ్చ, అక్కడనే, వారి వల్లనే, అందుచేతనే, అంత మాత్రమే, ఆ రోజే ఖచ్చితంగా దాన్ని విధాతృవశాదుపైతి బ్రహ్మరాశి రాత ప్రకారం అనుభవించి తీరతాం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే వర్తించిన సిద్ధాంతానికి ఇది వర్తించదు. ఇది వేదాంతం. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీరు లోతుగా అధ్యయనం చేస్తే అది వేదాంత శాస్త్రానికి దారితీస్తుంది. అందుకే నన్ను అవధానం చేస్తుంది అడిగారు, బాగానే ఉందండి ఈ మాట, మరి ఫిజిక్స్ అంటే వేదాంతం అన్నారు, మెటాఫిజిక్స్ అంటే ఏమిటన్నారు, మెట్ట వేదాంతం అన్నారు. ఇది కూడా చెప్పాలిగా. మెట్ట వేదాంతం అనే మాట అందుకు వచ్చి సారము లేని వేదాంతం అంటే ఆచరణ చెయ్యరు, ఊరికే ఉపన్యాసాలు ఇస్తారు, వినడానికి బాగానే ఉంటాయి. ఇవన్నీ ఏముందండి అంతా మాయా అన్నాం. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కాస్త గోంగూర పచ్చడిలో కొంచెం ఉప్పు తక్కువ, ఎలా పచ్చడి నేను తిన్నాను, ఇది మాయగా, గోంగూర పచ్చడి మాయ కదా, ఉప్పు మాయ కదా, పెళ్ళ మాయ కదా, ఇవి శాశ్వతాలా? విశ్వం విష్ణుర్వ షట్కారోభూత భవ్య భవత్ ప్రభు, విశ్వం అంతా విష్ణువేటే అని అనుకోవడం. మళ్ళీ ఇంటికి వచ్చాక అంతా విష్ణువే కానండి, మా అత్తగారు కాదండి అంటే మీ అత్తగారు విష్ణువు కాదా? ఎందుకంటే ఆవిడంటే ఈవిడికి పడదు, అంతా విష్ణువే, మా అత్తగారు తప్ప. అలా ఉంటుంది ఎక్కడైనా సిద్ధాంతం. మనకి ఇష్టం లేదు ఒప్పుకోవడం, అంతే. విష్ణు సహస్రం నేను రోజు 10 సార్లు చదువుతానండి, ఎందుకు అనవసరం, టేపు రికార్డు చదువుతుంది నీకంటే ఎక్కువ వదిలేస్తేది, ఎందుకు చదవడం, నీకు అర్థం కాలేదు, దాన్ని అన్వయించుకోలేదు. నువ్వు అత్తగారిని ద్వేషిస్తున్నావు, కోడలను ద్వేషిస్తున్నావు, అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తోడలు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే మన విష్ణు సహస్రాలు పారాయణలు పనిలేక, కాలక్షేపానిక. ఎందుకంటే మన ఇళ్లలో మిషన్లు ఉంటాయే, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశ్, కాసేపు ఓం నమో శివాయ, ఓం నమో, అది నయం. ఎందుకని వచ్చే జన్మలో అది మనిషే పుడుతుంది, మనం మెషనే పుడతాం, అనుమానం లేదు. మనం అన్నం మానేసాం కదా, అది అంటుంది. అందుకని అది మనమే పుడుతుంది, మనం అదే పుడతాం, మనకు ఆ జన్మ ఖాయం. మనం అన్నం మానేసాం. మా ఇంట్లో ఎప్పుడు మెషిన్ ఉంటుంది, అది అంటూ ఉంటుంది అని ఒక ఆవిడ. నువ్వు అనాలమ్మా, అది అంటే ఉపయోగం లేదు తల్లి, వచ్చే జన్మలో ఈ ఇంట్లో అది వస్తుంది, భార్య కింద నువ్వు ఆ పైన ఉంటావని చెప్పాను. మన సమాధానం అలాగే ఉంటుంది. అది అంటే ఏమిటంటే దరిద్రం, నువ్వు అనాలి కానీ అది కట్టేసి నువ్వను. అది అనడం ఎందుకు అంటే తప్పు కాదు, అది అనడం ఎందుకంటే మనం లౌకికమైన సంభాషణలో పడి భగవన్నామస్మరణ మర్చిపోతే గుర్తు చేయడం కోసం అది. అందుకే అదంది కదా నువ్వు మానేస్తావు. ఆ నిరంతర స్మరణ ఉంటే మనుషుల మధ్య రాగద్వేషాలు పోతాయి. ఎవరైనా తిట్టాలి అంటే నమశివాయ అన్న మానేయాలిగా, తిట్టాక రక్తపోటు వస్తుందిగా, ఓ బెళ్ళేసుకో, అప్పుడంతా మానేయాలిగా. అంటే ఓ పావు గంట ఈ స్మరణ మానేయడం కంటే తిట్టకుండా ఉండడం మంచిదేమో.
మనం మానేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఉపయోగపడుతుంది కూడా చెబుతున్నా. మీ కక్షలు, మీ కార్పణ్యాలు, మీ ద్వేషాలు, మీ బాధలు, మీ ఆందోళనలు, మీ ఒత్తిళ్ల గురించి మీరు ఆలోచించడం మానేస్తే రామచంద్రమూర్తి ఆలోచిస్తాడు. వీడెప్పుడూ నన్ను స్మరిస్తున్నాడు, అన్నీ ఆలోచించడం మానేశాడు. కాబట్టి యోగక్షేమం వహామ్యహం, ఇతను కావలసింది నేను ఇవ్వాలి, ఇచ్చిన దాన్ని కాపాడాలి, అది నా పూచి. స్వామి మనకి భగవద్గీతలో ప్రమాణం చేశాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర చింత లేకుండా ఎవరు నన్నే నిరంతరం ఉపాసన చేస్తూ, ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ ఉంటారో వాడి దగ్గరికి పాము వస్తే ఆ పాము పక్క నుంచి వెళ్ళిపోయేలా వాడిని గెలవకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే వాడు ఆ దృష్టి లేదు పాపం, వాడు నా దృష్టిలో ఉన్నాడు. కాబట్టి వాడి జీవితానికి సంబంధించిన బాధ్యత నాది, అది రామచంద్రమూర్తి వహిస్తాడు. అలా మునిగిపోవాలి మనం భగవత్ చింతనలు. నీ కుంభకర్ణుడు మునిగేవాడండి, గొప్ప తత్వవేత్త, సందేహం లేదు. అందుకే ఇంత మాట అన్నా, ఒరే బ్రహ్మదేవుడు నీ కోసం నీకు నిద్ర ఎందుకు పెట్టాడంటే నువ్వు వాడిని మించిపోతావేమో అని బెంగట్టుకుని పెట్టాడు అనగానే, మంచిదన్నయ్య నాకు అర్థమైంది, నాకు సెలవి, నా కర్తవ్యం ఏమిటి, రామలక్ష్మణుని చంపడం అంతేనా, ఎంతసేపు అన్నయ్య 3 నిమిషాలు పని అన్నాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇంతవరకు ఇంత ఉపదేశం చేసిన వాడు ఒక్కసారి రావణాసురుడు మనస్తత్వాన్ని కనిపెట్టాడు. ఇక వీడితో వాదించడం అనవసరం. భర్తృహరి మూర్ఖ పద్ధతి సుభాషితాల్లో మొదట ఉంటుంది. తివిరి ఇసుమున తైలంబుదీయవచ్చు, తవిలి మృగతుష్టలో నీరు ద్రావవచ్చు, చేరి కుందేటి కొమ్ము తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. మనందరికంటే ముందు చదువుకున్నాడు కుంభకర్ణుడు, ఉత్తముడు, గొప్ప పాత్ర ఇది. వీడి కోసం చచ్చిపోవడం కోసం పుట్టిందంతే అది, ఇంకేం లేదా, దోషం లేదా పాత్రలో. అందుకని ఆయన అనుకున్నాడు ఇంకా వీడికి బోధించడం అనవసరం. అన్నా పెడుతున్నాను యుద్ధానికి, ఆశీర్వదించు. ఎంత గొప్పవాడు అన్నగారు కదండి. మరి మంచి అయినా చెడ్డైనా ఎవరైనా సరే నీకంటే పండితుడు కాకపోయినా, నువ్వెంత పండితుడువైనా, నువ్వెంత డబ్బు సంపాదించినా, నువ్వెంత అందంగా ఉన్నా, నువ్వెంత గొప్ప హోదాలో ఉన్నా, సభలో నీ అన్నగారు ఉంటే నువ్వు ఆయనకి దండం పెట్టాలి కానీ ఆయన చేత దండం పెట్టించుకోకూడదు. ఆయుక్షేణం భారతీయ సంప్రదాయం. వయస్సుగా ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. మంచి చెడ్డలతో కూడా నిమిత్తం లేదు. మీ అన్నగారు పరమ దుర్మార్గుడైనా సరే, పచ్చి రౌడీ అయినా సరే, ఆయన కాళ్ళకు నువ్వు దండం పెట్టాల్సిందే. నువ్వెంత ధర్మాత్ముడివైనా సరే. వాడి బుద్ధి మంచిది కాదని అన్నగారి విషయంలో కాదు, తల్లిదండ్రుల విషయంలో కాదు, ఇవి నువ్వు భరించాల్సిందే. అదే కుంభకర్ణుడి నుంచి మనం నేర్చుకోవాలి. అందుకే యుద్ధానికి వెడుతూ ఉంటాడు. అన్నా చాలా ఉత్సాహంగా పెడుతున్న, ఆశీర్వదించు. నా శూలంబది 1000 పుట్లు బలు అన్నా తూచి చేయించినాను. కుంభకర్ణుడు ఆయుధం శూలం అండి. నా శూలంబది 1000 పుట్లు బరువన్నా తూచి చేయించినాను, ఆ శూరుండగు రాము మేని బరువన్నా, ఆ శూరుండగు రాము మేని బరువన్నా పుట్టెడేనుండుని. ఆ శూరుండగు రాము మేని బరువు అన్నా పుట్టెడేనుండునే. నా శూలంబును పారవైచి అతనిని పిండించి, నా శూలంబును పారవైచి నా శూలంబును పారవైచి అతనిని పిండించి, నీ ధీశూలంబుగా వాణి నీకు నెదుటందెత్తు కటాక్షింపవే. ఇప్పుడు అన్నగారికి ఉత్సాహం కలిగేలా మాట్లాడుతున్నాడు. అన్నయ్య ఇన్ని మాటలు ఎందుకయ్యా, రాముడెవడయ్యా ఇంత ఉంటాడు ఇంత చేస్తే. మరి సినిమాలో రాముడు పాత్ర వేసేవాడు అంతే ఉంటాడు, రాముడు అంత ఉండడు. అజానువాహుం అరవిందదళాయ దక్షం రామం నిశాచర వినాశకరం నమామి. 32 మహాపురుష లక్షణాలు ఉన్నాయి సాముద్రిక శాస్త్రం చెప్పిన ప్రకారం, శారీరక మానసిక లక్షణాలు. ఆ 32 మహాపురుష లక్షణాలు ఉన్నవారు మన దేశంలో 4 ఉన్నారు. ఇతర దేశాల్లో ఉంటే ఉండొచ్చు, వారి వివరాలు మనకు తెలియదు. 32 మహాపురుష లక్షణాల మూర్తి భవించిన వారిలో రామచంద్రమూర్తి మొదటివాడు, గౌతమ బుద్ధుడు 2వ వాడు, శంకరాచార్య స్వామి 3వ వాడు, వివేకానందుడు 4వ వాడు. మన భారతదేశం చేసుకున్న అదృష్టం ఆ మహాపురుషుల యొక్క జననం ఇక్కడ. సాముద్రిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం కలిగి మహాపురుష లక్షణాలుగా ఏవైతే 32 చెప్పాయో ఆ 32 రాముడిలో ఉన్నాయి, గౌతమ బుద్ధుడిలో ఉన్నాయి, వివేకానందుడిలో ఉన్నాయి, శంకరాచార్య స్వామిలో ఉన్నాయి. వాడు అంతే, ఆకారం కూడా అంతే. అజానుబాహుం అరవిందదళాయతాక్షం. అజానుబాహుం అంటే మనిషి నిలబడితే మగవాడు ఈ చెయ్యిలా చాపితే మోకాలికి తాకాలి. ఇలా నాకు తాకుతుంది, దాని విషయం కాదు, నిలబడ్డాక తాకాలి. కూర్చున్నాక ఈ మోకాలేం కర్మ, పాదాలు కూడా తాకుతాయి, అది పొడుగు కాదు. మనం ఆజానుబాహు కాదు, జానుడు బాహు అంతే. నిలబడితే పురుషుడు సరిగ్గా ఈ చెయ్యి చాపితే ఆ చేతి గోళ్ళు ఇక్కడ మోకాల వరకు వెళ్ళాలి,
అది ఆజానుబాహు లక్షణం. మళ్ళీ ఒక్క గోళ్ళోటి పెడితే సరిపోదు, దానికి తగినట్టే మిగిలిన అవయవాలు ఉండాలి, లేదా వంకర టెంకరగా ఉంటాడు మనిషి. అతని జీవితం నడిచే విధానం వేరు, అతని రూపమే వేరు. రామచంద్రుని గంచెను రావణుండు. రేపు చూస్తాం యుద్ధరంగంలో రామరావణులు ఇద్దరు ఎదురైనప్పుడు ఆశ్చర్యపోతాడు రావణాసుడు రాముడు చూసి, ఇతనా ఏమిటో సరిగ్గా మనసు లేదు, ముందే చూసి ఉంటే ఎత్తుకురాకపోయేవాడు అనుకుంటాడు. మనిషిని చూసి, నేల మీద ఉన్నవాడిని చూసి, ఈయన రథం మీద ఉన్నాడు, ఆయన నేల మీద ఉన్నాడు, ఇతనా అయ్యో ఇలా ఉన్నాడేమిటి, ఇలా ఊహించలేదు. హనుమంతుడు చెబితే కూడా ఏదో కోతి మాటలు అనుకున్నాను నేను. అయ్యబాబోయ్, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా ఉన్నాడు. ఏమి తేజస్సు! ఒట్టి మామూలు నారచీరలు ధరించి, గోనెసంచి పట్టిన నారచీరలు అంటే ఇలా గోనెసంచి కట్టుకున్నాడు రాముడు. జనపనార సంచులు, జనపనార బట్టలు కట్టుకుంటేనే ఇంత అందంగా ఉన్నాడే. ఈ నీళ్ళు బంగారంగాను రాముడుగా రాజుగా కిరీటం పెట్టుకుని అయోధ్యలో కూర్చుని ఉంటే ఎలా ఉంటాడు అసలు. అందుకే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులకు సైతం వ్యామోహం కలిగించిన మహానుభావుడు రామచంద్రమూర్తి. స్త్రీలు వ్యామోహపడడం సమస్య కాదు. అందమైన పురుషులను చూసి అందమైన స్త్రీలు వ్యామోహపడతారు, అందమైన స్త్రీలను చూసి పురుషులు వ్యామోహపడతారు. పురుషులకు ఏం కర్మ, భార్య తప్ప అందరూ అందమైన వాళ్ళే. మనకి భార్య ఒక్కతే అందంగా కనపడదు, ఎందుకని భార్య అయింది కాబట్టి, అంతకంటే వేరే కారణం ఏం లేదు. కాకముందు ఆవిడ బాగా కనపడబట్టేగా చేసుకున్నాం, అయ్యాక ఎందుకో కనపడడం మానేసింది. ఏం చేద్దాం మరి, ఆవిడ కర్మ. మిగిలిన వాళ్ళంతా బాగా కనపడ. ఇంకో ఆలోచన చేయాల్సింది, ఎన్ని ఆలోచనలు చేస్తావు. ఈ మాట ఆడవాళ్ళు కూడా అనుకుంటారని మొహమాట వల్ల పైకి చెప్పరు, మన సంస్కృతి వల్ల అంతే. మనం చెప్పేస్తే వాళ్ళు చెప్పరు, కానీ వాళ్ళు కూడా అనుకుంటారు. కంప్యూటర్ని ఒక పెద్ద మనిషి కంప్యూటర్ సంస్థ నడిపోయానా, ఆయనకు చిత్రమైన ఆలోచన వచ్చింది. వచ్చి శుక్రవారం పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఆడ మగ ఉద్యోగస్తులు అది పిల్లలు నేర్చుకుంటారు, కంప్యూటర్ నేర్చుకుంటారు. మీకు రేపు సోమవారం నాడు పరీక్ష పెడతాను, కంప్యూటర్ ఆడదా మగదా తేల్చమన్నట్టు. కంప్యూటర్ ఆడదా మగదా ఏమిటండి, అంతే పరీక్ష. కంప్యూటర్ ఆడదా మగదా మీరు తేల్చాలి. ఏం చెప్తారో చెప్పండి, ఈ 2 రోజులు మీరు ఆలోచించండి. శని ఆదివారాలు వాళ్ళ ఇంటి దగ్గర మల్ల గొల్లాలు పడ్డారు, మొత్తం మీద యాతనలు పడ్డారు. ఓ టిక్కు తక్కువ నొగ్గారు, ఆడదన కొందరు మగదన కొందరు ఏవో తీర్మానాలు చేసుకున్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. సోమవారం పొద్దున వచ్చాక అడిగాడు, మగపిల్లలు 4 పిలిచాడు. వాళ్ళని అడిగాడు, ఏరా అబ్బాయి ఇది ఆడదా మగదా అన్నాడు. వెంటనే మొగాళ్ళు అందరూ అన్నారు. 4 ముక్త కంఠంతో లేదు, ఒక్కడ కూడా తేడా, ఆడదేనండి దిక్కుమాల సందరికి మగ లక్షణం ఒక్కడ కూడా లేదన్నారు. అదేమిట్రా, అందరికీ ఆడదాని కింద కనపడిందా కంప్యూటర్, ఏమిట్రా ఆడవాళ్ళ లక్షణం చెప్పాను. ఏమిటండి బోళ్ళు ఉన్నాయండి చెప్పాలంటే, చెప్తే బాగుండదు. కానీ అసలు ఈ కంప్యూటర్ అండి ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్థమై సాగుదండి. స్త్రీ కూడా అంతే, సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదండి. అందుకని ఇది ఆడదే అన్నట్టు. ఇంకో 2వ మాట చెప్పాడు. సరే ఇంకేమైనా ఉందా అంటే, ఇంకోటి కూడా ఉందండి. ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతుంటే మనం చూస్తున్న వాడికి ఏమీ తెలియదండి. మొత్తం ఇటు నుంచి అటు సమాచారం వెళ్ళిపోతుందండి. 2 ఆడాళ్ళు అపార్ట్మెంట్ల మధ్యలో నుంచి మాట్లాడుకున్నా అంతే, మనకి ఏమీ తెలియదండి, మొత్తం సమాచారం వెళ్ళిపోతుంది అన్నట్టు. మగాడు చూస్తూ ఉంటాడండి, వీడి గురించి చెప్పుకుంటారు వాళ్ళు. ఒక్క విషయం అర్థం కాదు, మొత్తం వెళ్ళిపోతుంది అంతే. చిన్న మాటలు, చిన్న సైకిల్తో మొత్తం నామగుడు మొత్తం వెళ్ళిపోయింది. ఒక్క విషయం మనకు అర్థం కాదు, 2 కంప్యూటర్ల మధ్యలో ఇంటరాక్ట్ అవుతుంటే చూసేవాడికి ఏం తెలియదు, ఏదో జరిగిపోతుంది మహామాయ అంతే. ఇక్కడ 2 ఆడవాళ్ళు, అందుకని ఇది ఆడదేను అన్నట్టు. 3వ మాట చెప్పాడు, చాలా గట్టి మాట, ఏమనుకోకండి. మగాళ్ళు కూడా వస్తే తర్వాత వాళ్ళకి ఉంది రేవు, మనం సమానం, మనకి అటువంటి భేదాలు. మనం శంకరాచార్య సిద్ధాంతం అంతా ఒకటే, ఇందులో భేదాలు సమానంగా ఉంటుంది రేవు. అందుకని 3వ లక్షణం చెప్పారట. దీనికి మెమరీ చిప్ అని ఒకటి ఉంటుందండి, అందులో కొన్ని వేల విషయాలు దాచుకుని మాటికి గుర్తు చేస్తూ ఉంటుందండి. ఆడవాళ్ళు కూడా అంతేనప్పుడు పెళ్ళైన కొత్తలో జరిగిన విషయం ఏదో 10 ఏళ్ల తర్వాత గుర్తు చేసి అప్పుడు ఏమన్నా అని చెప్తారండి బాబు. ఈ మెమరీ చిప్పులు ఎక్కువండి బాబు వీళ్ళకి. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కూడా ఇప్పుడు ఎందుకండి, ఓ పూల కొట్టు దగ్గర ఆగుతారు, బానుగూడి జంక్షన్లో పూల కొట్టు దగ్గర. పూలు కొన్నా అంటాడు భర్త, అంటే ఈవిడ అప్పుడు మన పెళ్ళైన కొత్తలో ఇక్కడే ఆగినప్పుడు కొనమంటే మీరు కొనలా, నాకు మండింది. ఆ విషయం ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు కొంటానని చెబుతున్నాడుగా. అది ఉండిపోయింది మనసులో. ఒక్కసారి కాదన్న విషయం ఉండిపోయింది, తర్వాత నువ్వు 100 సార్లు కొన్నా సరే ఆ కాదన్న విషయం ఉండిపోతుంది. ఇదే మెమరీ చిప్ అంటే. ఇదే మరి ఇంత దారుణమైన మెమరీ ఇంకెవరికి ఉండదండి. అప్పుడు ఏమన్నారు మీరు, మా అన్నయ్య ఇస్తే అప్పుడు ఏమన్నారు మీరు అసలు మాట్లాడలేదు మా అన్నయ్యతోటి. ఎప్పుడది 8/8/82, 28 ఏళ్ళు ఏంది జరిగి ఉంటాయి అవన్నీ మెమరీ. అంచేత ఇది ఆడదేనన్నారు. సరే ఇంకో లక్షణం ఇవ్వడు, ఇంకో 4వ లక్షణం చెప్పాడు, దాంతో సమాప్తం.
ఇది అసలు తక్కువ కొసరు ఎక్కువండి, కంప్యూటర్ ఉండేది ఇంతేనండి, దానికి 2 డబ్బాలు, ఓ పెద్ద బల్ల, ఓ పెద్ద కీబోర్డు, దాని ముందు కుర్చీ, ఇవన్నీ ఎక్కువండి. అసలు ముందు స్త్రీలు చేసుకోవడం వల్ల వచ్చే ఇతర ఖర్చులు ఎక్కువండి. వీళ్ళు వచ్చాకే వంట, గ్యాస్ పొయ్యి, మిక్సరు, గ్రైండరు, మొత్తం సంసారం అంతా వీళ్ళతోనే ఏర్పడిందండి. అసలు తక్కువ కొసరు ఎక్కువ, మొత్తం సంసారం ఇందువల్ల ఏర్పడింది. అందుకని కంప్యూటర్ ఆడదే అని చెప్పారు. మొత్తం 9 మగాళ్ళు. ఆశ్చర్యపోయి కంపెనీ, మీకు అందరికీ ఆడదాని కింద కనపడిందా అని ఆడాళ్ళు పిలిచాడు. మీకు ఎలా కనపడుతున్నా వాళ్ళు కూడా ముక్త కంఠంతో, దీనికి అన్ని మగబుద్ధులేనండి, దిక్కుమాలంత మా లక్షణం ఒక్కట్లేదండి అన్నట్టు. వాళ్ళ దృష్టి అదండి, అన్నీ మగబుద్ధులే, మా మంచి బుద్ధులు ఒకళ్ళవన్నీ మంచి బుద్ధులు పాపం, మగబుద్ధులేనండి దీనివన్నీ. ఏమిటి మీకు కనిపించిన మగబుద్ధులు ఏమిటి చెప్పాలట. ఒక మాటలో చెప్పాలంటే, అన్ని సమస్యల్ని తీరుస్తుంది కదా అని కంప్యూటర్ని కొందెచ్చుకున్నామండి. దీనికి సమస్య వచ్చి రిపేర్ వస్తే ఏం చేయాలో తెలియట్లేదండి. జీవితంలో కూడా అంతే, అన్ని సమస్యల్ని తీరుస్తాడని మగాడిని పెళ్లి చేసుకున్నాక వీడు దుంపదగా వాడే పెద్ద సమస్య అయిపోతున్నాడు. తర్వాత ఇంక సమస్య అంతా మగాడే, ఇంక వేరే సమస్యలు ఏం లేవు. ఇంకా చేసుకునే వరకు అనేక సమస్యలు. అప్పుడు తోడుగా, నీడగా, దూడగా, పేడగా అని వేడగా అంటుంటే మనం పడిపోతాం. తోడుగా ఉంటే నేనే కావాలంటే నా కోసమే పడిపోతున్నాడు. బోల్డ్ ఎస్ఎంఎస్లు ఇచ్చాడు, ఎస్ఎంఎస్లు ఫ్రీ అమ్మ, అలాగే ఇస్తాడు, నమ్మేకూడదు. ఎస్ఎంఎస్లు ఫ్రీ కాబట్టి ఇస్తాడు. ఒక 80 పైసలు కడితే 100 ఇచ్చుకోవచ్చు. ఎస్ఎంఎస్లు ఇచ్చాడని నమ్మేకూడదు. నా తల్లిదండ్రులు కూడా నీ కోసం వదిలేస్తాను, గోమె కొట్టేయాలి వాడిని వెంటనే. 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు 20 ఏళ్ళ అమ్మాయి కోసం వదిలేస్తావా, రేపు ఇంకో అందమైన అమ్మాయి కనపడితే వదిలేస్తావుగా నన్ను అని అడగాలి. అందుకే నా కోసం అందరినీ వదిలేస్తాడంటే ఎంత మంచివాడు అనకూడదు, అది మోసపోతావు. ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులు నీ కోసం వదిలేస్తాను అంటున్నాడు అంటే, రేపు నీకంటే అందమైందో, నీకంటే డబ్బులతో కనపడగానే నేను వదిలేడు వాడు. ఆ మాత్రం ఆలోచించాం, పడిపోతాం అంతే. రావణాసురులాగే మనం కూడా. ఒక వ్యామోహము వెంపడించను, ఆ వ్యామోహం అనేది కలిగిన తర్వాత అలాగే ఉండేవాడు. ఏమన్నది మంచిగానే ఉంటుంది. అందుకని ఏదో ఎన్నో సమస్యలు తీరుస్తారు కదా అని చేసుకుంటామండి. వీళ్ళ దుంపదాగా వీళ్ళు అంతే, వీళ్ళు పెద్ద సమస్య అయిపోతారండి. ఇంకో మాట చెప్పారండి, ఇంకేమైనా లక్షణాలు కనపడ్డాయి. ఏమిటోనండి, ఎంత గొప్ప డీసెంట్ కంప్యూటర్ కొన్నా సరే 1 ఏడాది అయ్యాక ఇంకొంచెం ఆగుంటే మంచి మోడల్ దొరికేదేమో అనిపిస్తుందండి. ఎంత మగాన్ని ఏరి కోరి ఎంచుకుని కలెక్టర్ని, డీజీపీ గారిని పెళ్లి చేసుకున్నా సరే ఆయన తర్వాత నచ్చడం. 1 ఏడాది అయ్యాక ఇంకో ఆ 23 పెళ్లి కొడుకే బాగున్నాడు ఈయనకంటే. ఇప్పుడు 23 వాడు మళ్ళీ వస్తాడా? ఇలాగా అనేక రకాల మాటలు. దృష్టి భేదం తప్పితే సృష్టిలో భేదం లేదన్నారు శంకరాచార్య. ఎందుకని కంప్యూటర్ ఆడదా మగదా, అది ఆడది కాదు మగది కాదు. ఆడవాళ్ళం మగవాళ్ళ దృష్టితో చూడడానికి, మగవాళ్ళం ఆడవాళ్ళ దృష్టితో చూడడానికి అలవాటు పడ్డాం చాలా విషయాలు మనం. అందుకని మనకు అలా కనపడింది అంతే. నిజానికి అది ఆడది కాదు మగది కాదు, సృష్టి అంతా అంతే. నీ అత్తగారు నీకు శత్రువుగా ఎందుకు కనపడుతుందంటే, మీ అమ్మను చూసిన దృష్టితో ఆవిడ చూడలేకపోతున్నావు, వేరుగా అనిపిస్తుంది. అందుకని ప్రతిదీ వంకే. నీ కోడలు నీకు వేరుగా ఎందుకు కనపడుతుంది అంటే, నీ కూతుర్ని చూసిన దృష్టితో ఆవిడని చూడలేకపోతున్నావు. ఆ దృష్టి భేదం అంతే. కూతురు జామ చెట్టు ఎక్కి పడితే అయ్యో 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 అయిపోయింది, నేను వెళ్ళిపోతాను అంటే మా అమ్మాయి దగ్గర 15 రోజులు ఉంటా. అదే కోళ్ళు పడితే పని లేక చెట్లు ఎక్కడం పడ్డమోను. ఇప్పుడు కూతురు పని ఉందా, ఆవిడ పని లేక ఎక్కిందేమో లేదు, కేవలం భేదం ఒకటే, ఆవిడ కూతురు ఈవిడ కోళ్ళు, ఇంకేం తేడా ఏం లేదు అక్కడ. ఈ దృష్టి భేదం ముందు మన ఇంట్లో మారితే రాజకీయాలు కాదు దేశం మొత్తం మారుతుందండి. నువ్వు మార్చుకోలేకపోతున్నావు, దేశంలో నాయకులను విమర్శిస్తావు. అది ప్రమాణంగా తీసుకోవాలి మనం. అందుకని కుంభకరుడు అన్నగారిని మెప్పించడం కోసం ఉంటాడు. ఇంకా వీడు బుద్ధి మారదు, అనవసరం. నా శూలం ఉంది అన్నయ్య, ఎంతంటే నా శూలంబది 1000 పుట్ల బరువన్న, 1000 పుట్ల బరువైన శూలం ఉంది. పుట్టి అంటే 1000 కేజీలు, టన్ను అంటాం కదా ఇప్పుడు మనం. పూర్వం దాన్ని పుట్టి అనేవారు. 10 బస్తాల పుట్టి అని లెక్క ఉంది. మళ్ళీ ప్రాంతాల వారీగా తేడాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పుట్టి అంటే 10 బస్తాలు. 10 బస్తాలు అంటే ఒక బస్తా క్వింటాల్ 100 కేజీలు, 10 వందలు 1000 కేజీలు అంటే టన్ను అని మనం ఇంగ్లీష్లో ఉన్నది అని పూర్వం పుట్టి అనేవారు. మళ్ళీ నదిలో పుట్టి ఉంటుంది, జాలర్లు ప్రయాణం, అది వేరు. నీ పుట్టి మునిగింది అంటారు, అది వేరు. అది చిన్న పాత్ర తొట్టిలా ఉంటుంది, దాంట్లో కూర్చుని ప్రయాణం చేస్తాం. మొన్న పాపం సినిమా యాక్టర్లు అందరూ వెళ్ళి మునిగారే అక్కడ విహారయాత్రకు వెళ్ళి, అప్పుడు పుట్టి మీద వెళ్ళిన జాలర్లు వాళ్ళని రక్షించారని. మన టెక్నాలజీ ఎంత గొప్పదో అర్థమైంది. జాలర్లు పుట్టి మీద వెళ్ళి రక్షించారు. ఆ పుట్టి వేరు, ఈ పుట్టి వేరు. 1000 పుట్ల బరువు, 1000 టన్నుల బరువున్న శూలం ఉందయ్యా నా దగ్గర. మనం ఆలోచించాలి, రామాయణ కాలంలో మనుషులు అలా ఉండేవారు, విచిత్రం ఏం కాదు. 1000 టన్నుల బరువున్న శూలాన్ని ధరించారంటే కుంభకర్ణుడు బరువు ఎంత, వాడి శరీరం ఎంత, వాడి ప్రమాణం ఎంత, వాడిని చంపగలిగాడు అంటే రాముని బాణము శక్తి ఎంత. అంత బాణాన్ని
పంపగలిగాడు. ఆ ధనుస్సు ప్రమాణం ఎంత? ఆ ధనుస్సును పట్టుకుని నారి సారించి బాణాన్ని వేయగలిగాడు. రామచంద్రుని శక్తియుక్తులు ఎంత ఆలోచించి మనం మాట్లాడాలి. మనకి సాధ్యం కానివన్నీ వారికి సాధ్యం కానివని ఉపన్యాసాలు ఇవ్వకూడదు. నీకు సాధ్యం కాదు, నువ్వు అసమర్థుడు, ఊరుకో. వారికి సాధ్యం కాదంటే ఎలాగా? వారి బరువులు, వారి ప్రమాణాలు, వారి శక్తులు అవన్నీ వేరు. నా శూలం 1000 పుట్లు బరువు ఉంటుంది అన్నయ్య, అది పట్టుకుంటాను నేను. ఆ రాముడు ఎంత చేస్తే తూచి చేయించినాను అని తూచి చేయించట విశ్వనాథ గారు మాట. నేను తూచి చేయించా దగ్గరుండి. వీడు నిద్రపోతున్నాడు, ఎక్కడున్నాడు అవసరం. దగ్గరుండి చేయించా నా కోసం. ఎప్పుడైనా యుద్ధం వస్తూ ఉపయోగిస్తే ఇప్పుడు నీ కోసం ఆ శూలం వాడతా. ఒక్క దెబ్బ ఇలా విసిరాను అంటే ఆ సూర్యుండగు రాము మేని బరువు అన్న పుట్టెడే నుండునా. ఇంత చేస్తే రాముడు బక్కపలచగా ఉన్నట్ట. వెళ్ళొచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పారు, ఓ పుట్టెడు కూడా ఉండదు. నాది 1000 టన్నుల బరువు ఉన్న శూలం, ఆయన బరువు 1 టన్ను కూడా. అంటే 1000 కేజీల బరువు ఉండే మనుషులు ఇప్పుడు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు 80 కేజీలకే స్థూలకాయమని పొద్దున్నే నడక, సాయంత్రం పడక మొదలెట్టాం మనం. 1000 కేజీలు ఉంటే ఇంకేం చేయాలి? అప్పుడు బరువులు అలా ఉండే. అందుకని ఇంత చేస్తే 1 టన్ను కూడా ఉండడాయా? 1000 టన్నుల బరువు ఉండేటువంటి శూలం ఉంది నా దగ్గర, నాకే ఉంది. ఆ శూలంబును పారవైచి ఒక్కసారి ఆ శూలాన్ని ఇలా విసిరారంటే అతని నలిపి పిండి చేసి పారేసి, విరగ్గొట్టి పారేసి, నీ ధీశూలంబుగా నీదు పాదములగడ తెత్తు కటాక్షింపవే. నీకు ధీశూలం. ఆ మాట చూడండి, కవి ఎంత బాగా పడుతున్నాడు విశ్వనాథ. ధీశూలం, ఈ నీ బుద్ధికి శూలంగా ఉన్నాడు రామచంద్రుడు. అంటే రావణాసురుడు మదడుని శూలం పొడుస్తున్నాడు. ఒక్కోసారి చూడండి, తలపోటు బాగా ఉన్నప్పుడు సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉందంటే అలా అయిపోయాడు రాముడు. రావణాసురుడికి తలనొప్పిగా తయారయ్యాడు. నిద్ర పట్టట్లేదు వాడికి, నిద్ర పట్టట్లేదండి. అదే రాముడి యొక్క పరిస్థితి గమనించండి. యుద్ధకాండలో ఆశ్చర్యకరమమ్మ. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ ఇట్ స్టార్ట్స్ విత్ ఎ లవ్ పోయం. ప్రేమ కవిత్వంతో మొదలవుతుంది వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ. అంత ఆశ్చర్యకరమైనది రాముడి ప్రవృత్తి. బహుశా కిందటి భక్తులు చెప్పి ఉండాలి, అయినా నేను అటువంటివి చెప్పకుండా ఉండలేను కాబట్టి ఓ మాట చెబుతా. త్రికూట పర్వతం మీద విశ్రమించాడు రాముడు. తెల్లారితే యుద్ధం. అంగదుడిని రాయబారానికి పంపించాడు. ఓ బండ మీద పడుకున్నాడు. చంద్రుడు కనబడ్డాట. ఓ గాలి వీచిందిట. దీంతో మొదలవుతుంది యుద్ధకాండ. ఆశ్చర్యం. యుద్ధకాండ ఎలా మొదలవ్వాలి? యుద్ధంతో మొదలవ్వాలి. ప్రేమ కవిత్వంతో మొదలైంది. వాహి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. వాహి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. త్వయితే గాత్ర సంస్పరిశక త్వయితే గాత్ర సంస్పరిశక చంద్రే దృష్టి సమాగమక. చంద్రుడు చూస్తున్నాడు బండ మీద పడుకున్న రామచంద్రుడు. ఒక చల్లగాలి, పిల్లగాలి వీచిందట. ఆ పిల్లగాలి రామచంద్రుడు శరీరాన్ని తాకింది. వెంటనే అన్నట్ట వాహి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. గాలి, ఎంత అందంగా ఉంది నీ స్పర్శ, ఎంత ఆనందంగా ఉంది. వియ్యి, ఇంకా వియ్యి, ఇంకా వియ్యి. ఎందుకంటే తాము స్పృష్ట్వా మామపి స్పృశ. నువ్వు అశోకవనంలో ఉన్న నా సీత శరీరాన్ని తాకి వస్తున్నావు, నన్ను తాకవు. నా సీత నన్ను తాకినంత ఆనందంగా ఉంది. ఎంత గొప్ప ప్రేమ కవిత్వం అండి. త్వయితే గాత్ర సంస్పరిశగా చంద్రే దృష్టి సమాగమగా. నీ వల్ల మా ఇద్దరి శరీరాలు కలిసాయి. ఎందుకంటే సీతను తాకిన గాలే నన్ను తాకింది. ఆవిడ్ని తాకొచ్చి నన్ను తాకావు కాబట్టి మా ఇద్దరు శరీరాలు కలిసినంత ఆనందంగా ఉంది నాకు. నీ వల్ల మా శరీరాలు కలిసే. చంద్రే దృష్టి సమాగమగా. ఈ చంద్రుణ్ణి నేను ఇక్కడ ఈ త్రికూట పర్వతం మీద బండ మీద ఉండి చూస్తున్నానే, ఇదే చంద్రుణ్ణి నా సీత నిద్రపోకుండా అశోకవనంలో ఉండి చూస్తూ ఉంటుంది. మా ఇద్దరి చూపులు సందమామలో కలుస్తాయి. ఇంత అందమైన ప్రేమ కవిత్వాన్ని వాల్మీకి మనకు అందించాడు యుద్ధకాండ ప్రారంభంలో. లవ్ పోయిటరీ అంటే వాల్మీకి నుంచి, కాళిదాసు నుంచి నేర్చుకోవాలి, సినిమా కవుల నుంచి కాదు. గాలి వీసడం గురించి దృష్టి, చంద్రే దృష్టి సమాగమ. విరహంలో ఉన్నవాళ్ళు, ప్రేమించిన మనుషులు దగ్గరలో లేనివాడు సంతృప్తి పడాల్సిన విధానం అది. నేను ఇక్కడ కూర్చొని చందమామను చూస్తున్నా, నా ప్రియురాలు కూడా ఇదే చందమామను చూస్తుంది కదా, మా ఇద్దరు చూపులు చంద్రమండలంలో కలిసాయన్న భావన ఎంత బాగుంటుందండి అసలు. ఆ ప్రియురాలు దగ్గర ఉండాలా? దగ్గర ఉంటే పెద్ద పెంట, దూరంగా ఉండమే మంచిది. దూరంగా ఉన్నప్పుడే భావనలు బాగుంటాయి. దగ్గర ఉన్నా కూడా మనోభావనే నువ్వు అనుభవించి, శరీరాలు కలపడం వల్ల వచ్చే ఆనందం తక్కువ, మనస్సులో పొందే ఆనందం ఎక్కువ. అది వారి దగ్గర లేకపోయినా పొందొచ్చు. దానికి కావ్యం చదివి ఉండాలి, కవిత్వం తెలిసి ఉండాలి, సంగీతం విని ఉండాలి, లలిత కళల్లో ప్రవేశం ఉండాలి. ఊరికే వ్యాపారాలు చేసి సంపాదించుకుంటామంటే సరిపోదు. కళల్లో ప్రవేశం ఉండాలి. మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి. ఊడికి తిని పడుకుంటే మనిషికి గుడ్డికి తేడా ఏటు ఉంటుంది అంటాడు. సినిమా డైలాగ్ అయినా సరైన మాట. తిరుపడుకోవడం ఏంటి? కళాపోషణ ఉండాలి. ఆ కళాపోషణ నీకు రామాయణం ద్వారా వస్తుంది, కాళిదాసు కవిత్వం ద్వారా వస్తుంది. చూడండి, తెల్లారితే యుద్ధమా? రావణాసురుడు అక్కడ ఆందోళన చెందుతున్నాడు. ఎవరిని పంపాలి? అప్పటికే అక్షయ కుమారుని హనుమంతుడు వేసేశాడు. తెల్లారి
భారత యుద్ధం ఏం చేయాలి, మొదటి రోజు ఎవరిని పంపాలి, రెండో రోజు ఎవరిని పంపాలి, అసలు నేను ఎప్పుడు వెళ్ళాలి, ఇంత ఆలోచనతో వాడికి నిద్ర పట్టలేదు. రాముడు మాత్రం హాయిగా బండ మీద పడుకుని చంద్రుడికే చూస్తూ ప్రేమ కవిత్వం పాడుకున్నాడు. ఎందుకని? ఏది ఎటైన బొమ్ము అదేమి తనకు అన్న రీతి బైరాగిగానున్నవాని తనకి ప్రతిది తనకును అనుకూలపడెడు వాని రామచంద్రునిగా అంచెలు రావణుండు. కల్పవృక్షంలో విశ్వనాథ చెబుతారు. అంత నిశ్చింతగా రాముడు ఎందుకున్నాడు అంటే మనం అలా ఉంటే నిశ్చింతగా ఉంటాం. చేయవలసిన కర్తవ్యం తెల్లారాక చేస్తాం. రాత్రి ఎందుకు దాని గురించి ఆలోచన నిద్రపాటు చేసుకోవడం? మీరందరూ గ్రహించాల్సిన రేపు అనేక రకాల ఒత్తిళ్లు ఉండే ఉద్యోగాల్లో మీరు చేరతారు. ఇక్కడ కూడా మీకు ఈ సెల్ ఫోన్ వైర్ల గురించి ఇన్ని తయారు చేయడం ఉంటుంది కదా. పొద్దున్నే చేస్తామమ్మా కూర్చొని, మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో నేను చూశానుగా. మేము వచ్చి నేను డాక్టర్ గారు తిరుగుతున్నా, మీరేం పట్టించుకోవాలి, మీ పనిలో మీరు ఉన్నారు. నాకు ఆనందమైంది. అందరూ పనులు మానేసి లేచి నిలబడి గొడవ చేయలే, ఎవరి పనులు వారు ఉన్నారు, అడిగిన వారే జవాబు చెప్పారు. అందుకే నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయాన్ని, క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి. అదే పద్ధతిలో నువ్వు పని చేసేటప్పుడు తెల్లారాక ఆ పని ఎలాగూ చేస్తావు. రేపు తెల్లారేసరికి ఇన్ని చేయాలా, అమ్మో అవుతాయో అవ్వో అని రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నిద్రపోతుంది. నిద్ర లేని కళతో పొద్దున్నే వైర్లు ఇలా గుచ్చితే జల్లో పూలు కూర్చడం కంటే అన్యాయంగా ఉంటుంది. అది అయిపోయిందా? తెల్లారాక చూసుకోవచ్చు ఆ వ్యవహారం. ఒక్కోసారి జీవితంలో ఎంత తెగించాలంటే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ఆందోళన గురించి పొద్దున్నో 10 బిళ్ళలు, మధ్యాహ్నం 10 బిళ్ళలు, సాయంత్రం 10 బిళ్ళలు శనగపప్పు మింగుతున్నారని ప్రతివాళ్ళు. ఇన్ని బిళ్ళలు మింగక్కల. సమస్య ఉంటే తెల్లారాక బతుకుంటే చూద్దాం, తర్వాత చూద్దాం ఆ విషయం వదిలేండి. తెల్లారాక మనం బతుకుంటామని ఏమైనా ఉందా? రాత్రి పడుకున్న వాళ్ళు చాలామంది తెల్లారకుండానే వెళ్ళిపోయారు. మనం వెళ్ళిపోవని ఏమైనా ఉందా? బస్సు ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరమే రాదేమో. అసలు అంత మొండిగా పడుకోవాలి పడుకునేటప్పుడు. తెల్లారాక చూద్దాం. ఎవడో దాడికి వస్తాడు ఇంటి మీదకి, రాని పొద్దున కదా వస్తానని ఫోన్ చేశాడు, రాత్రి కాదుగా, పొద్దున చూసుకుందాం. వాడిని కూడా నువ్వు ఫోన్లో ఏమనాలో అనే, ఏం పర్వాలా, ఎవడు రాడు, అన్ని మాటలే, మనం 4 ఇంటికి వచ్చి చేసేవాడు అవ్వలేడండి, ఊరికే మాటలే అంతే. అనవసరంగా భయం అనవసరం, రాని చూద్దాం అని నిశ్చింతగా పడుకుంటే నీకు ముందు నిద్ర అడుగుతుంది. ఒకవేళ వాడు వస్తే వాడిని ఎదిరించే శక్తి కూడా వస్తుంది. అది రామచంద్రమూర్తి నుంచి నేర్చుకో. రావణాసురుని ఎలా చంపాలి, కుంభకర్ణుని ఎలా చంపాలి, ఇంద్రజిత్తుని ఎలా చంపాలి, ఇంత చేస్తే సీతలను అంగీకరిస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోలేదే. వాకి వాత యత కాంతాం తాం స్పృష్ట్వా మామపి స్పృశ. ఓ గాలి, నువ్వు వీస్తుంటే ఎంత అందంగా ఉంది, వీయి, ఇంకా వీయి. ఎందుకంటే నా సీత శరీరాన్ని తాకి నా దగ్గరికి వస్తున్నావు నువ్వు. నా సీతను నేను స్పృశించినంత ఆనందంగా ఉంది. నీ వల్ల మా శరీరాలు కలిసే చంద్రుని వల్ల మా చూపులు కలుస్తున్నాయని అద్భుతమైన ప్రేమ కవిత్వాన్ని చదువుకున్నాడు కాబట్టి, పఠించాడు కాబట్టి, కవిత్వం చేసి చిత్రీకరించి చెప్పాడు కాబట్టి మన్నాడు యుద్ధాన్ని రామచంద్రమూర్తి దిమ్మ దిరిగిపోయేలా చేశాడు. ప్రేమ మనిషికి అంత శక్తినిస్తుంది. అది రామాయణం మనకు అందిస్తున్న సందేశం. అందుకని ఆ చింత పట్టుకున్నాడు రామచంద్రమూర్తి. ఎంతో నన్ను అడిగితే తత్వం విషయంలో కుంభకర్ణుడు కూడా అంతే, కొంచెం ఒక్క రవ్వ తక్కువ, వేరే విషయం. కానీ ఈయనేం తక్కువ కూడా కాదు. అందుకే మొహమాటం లేకుండా నాకు 10 రెట్లు బరువున్న శూలం ఉందయ్యా, ఏం పర్వాలా, రాముడు అంతా వేసేస్తా అని నీ ధీశూలంబు నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడే, మెదడులో సూదులు గుచ్చుకున్నట్టుగా. అటువంటి వాడిని నీదు పాదముల కడకు తెత్తు కటాక్షింపవే. రేపు నేను బతుకుంటే, వాడు మాట చూడండి, బతుకున్నాడని వాడికి తెలుసు, అంత తత్వవేత్త కుంభకర్ణుడు. రేపు నేనంటూ బతుకుంటే రాముడిని కట్టి తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పారేస్తా అని చెప్పాక, ఇది అన్నగారి ముందు మాట్లాడిన మాట. అసలైన ప్రవృత్తి ఏమిటో తెలుసా? ఈయన బయలుదేరి వెడుతున్నాడండి యుద్ధానికి. వెడుతుంటే రావణాసుడు సైన్యంలో ఉండే రాక్షసులు ఒక 10,000 మంది తయారయ్యారు. అందరూ హాయ్ హయ నాయక, హాయ్ హయ నాయక, మాయాబజార్ బృందం మొత్తం బయలుదేరారు వీడు వెనకాల యుద్ధానికి. ఈయన ఆగేట, ఆ శూలం పట్టుకుని ఆగి, ఒరే మీరందరూ ఎందుకురా అన్నట్ట. ప్రభు అలా అంటారు ఏమిటండి, మీతో కూడా ఎందుకురా, నాకు మీరెందుకురా కూడా అన్నట్ట. లేదండి, ఆయన శ్రీ మహావిష్ణువు అండి బాబోయ్, ఇప్పటికి 4 రోజులుగా యుద్ధం జరుగుతుంది, దుమ్ము రేగిపోతుందండి బాబు, మీకు తెలియదు, మీరు పడుకున్నారు, అమ్మో చాలా దుమ్ము మీ మీద కూడా పడింది, దుమ్ము రేగింది కదా. మరి రాముడు సామాన్యుడు కాదండి, శ్రీ మహావిష్ణువు అండి, చాలా కష్టం అండి, అంటే మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు, మేము చాలా కష్టం అండి, మమ్మల్ని కూడా రానివ్వండి అని అంటే ఆయన అన్నట్ట, అవునా రాముడు శ్రీ మహావిష్ణువా, మరే నాకు తెలవదు ఆయన, నీకు రావణాసుడికి తెలుసు ఆ విషయం, మాకు తెలవదు ఇక్కడ అని వెంటనే చాలా వ్యంగ్యంగా మాట్లాడ. ఆతడ ఆతండయేనచో అమర మీరు, ఆతడ ఆతండయేనచో అమర మీరు, నన్ను అనుసరించియును ప్రయోజనము లేదా. ఆతడ అతండు కానిచో అమర తోడు సనగ ఏమయు నాకు అవసరము లేదా. ఇంత తత్వవేత్త కుంభకర్ణుడు. నిజంగా మీరు అన్నట్టు వాడు శ్రీ మహావిష్ణువు అయితే మీరు నా కూడా వచ్చి ఉపయోగం వల్ల నన్ను వేసేస్తాడు, మిమ్మల్ని వేసేస్తాడు
అందుకని మీరు వెళ్ళిపోండి. మీరు ఎల్ఐసి కూడా చేశారో లేదు, నేనేదో 10 లక్షలు చేశా. అందుకని నా పిల్లలు ఆడవడంతో పాటు మీ అందరి భార్యలు ఆడవడం ఎందుకురా అని శ్రీ మహావిష్ణువు అంటున్నాడు కదా. శ్రీ మహావిష్ణువుకి మనమెవరో రాసలు మొత్తం ప్రపంచాన్ని వేసేసేవాడు. ఎవని జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. సృష్టి స్థితి లయాలకి మూల కారణమైనటువంటి పరమాత్మ మన ఊరికి రామచంద్రుడి రూపంలో వస్తే, అది కూడా మన కర్మకాల యుద్ధం చేయడానికి వస్తే ఇంకా మనం బతుకు మీద ఆశ పెట్టుకోవడమా? వెర్రివాళ్ళారా, మీకుందేమో ఆశ, నాకు లేదు. అందుకని నేను ఎలాగూ పోతా ఆయన శ్రీ మహావిష్ణువు అయితే, నేను తట్టుకోలేను కదా. మళ్ళీ మీరెందుకు, మిమ్మల్ని కూడా వేసేస్తాడు అనవసరంగా, వెళ్ళిపోండి. ఒకవేళ అతండు కానిచో, అతడు శ్రీ మహావిష్ణువు కనుక మామూలు మనిషి అయితే అమర తోడు చనగా ఏమియు నాకు అవసరము లేదు. వాడు మామూలు మనిషి అయితే వాడిని నేను వేసేస్తా, మీరు అనవసరం. ఎంత తత్వవేత్త అండి, ఎంత కర్తవ్య పరాయణుడండి. రాక్షసుడంటే ఎలాగా? రాక్షస పాత్రల నుంచి కూడా ఇంత ధర్మాన్ని నేర్చుకోవాలి, ఇంత నీతిని నేర్చుకోవాలి. మన రామాయణంలో కానీ భారతంలో కానీ రాక్షస పాత్రలను ఎక్కడ తక్కువగా చిత్రించాలి. ఒక్కటేదో లోపం ఉంటుంది, దాంతో కొంప మురుగుతుంది, మిగిలినవన్నీ గుణాలే. ఆ గుణాలన్నీ ఉన్నతంగా చూపించారు. శూర్పణఖలో కూడా, మంథరలో కూడా సంపూర్ణంగా దుష్టపాత్రలుగా వాల్మీకి గాని వ్యాసుడు గాని చిత్రించాలి. వీరి నుంచి మీరు ఇది నేర్చుకోండి. ఒక్కోసారి మీరు కూడా అలా ఉంటారు, మంథరలాగా కైకలాగా ఆలోచిస్తారు. కైక ఎప్పుడు దుష్టపాత్ర. ఆ వరాలు కోరినప్పుడు కొంచెం ఆ బుద్ధి చెల్లించిన తర్వాత ఎంత బాధపడింది ఆవిడ. అటు కోల్పోయి ఇటు కోల్పోయి. ఆ ఇల్లాల శోకం ఎవరికి తెలుసండి? ఏదో బుద్ధి చాపల్యం. మనమందరం లోను కాలేదా? మనమేమైనా గొప్పవాళ్ళమా? రాజ్యం కోసమో రమణి కోసమో దీనికోసమో మనం లోనైన సందర్భాలు లేవా? తర్వాత తప్పు తెలుసుకుని అయ్యో కుయ్యో అనుకున్న సందర్భాలు లేవా? మనలో అందరిలోనూ కైకలు ఉన్నారు, మందరులు ఉన్నారు, శూర్పణఖలు ఉన్నారు, కుంభకర్ణులు ఉన్నారు, రావణాసురులు కూడా ఉన్నారు. అందుకే రామాయణ భారతాలు బతికున్నాయి. ఇంకా మనలో ఉన్న రావణాసురుడు చావలేదుగా, వాడు చచ్చే వరకు రామాయణం ఉంటుంది. యావస్థాస్యంతి గిరయగ ధరణీతలే. పర్వతాలు ఎంతవరకు ఉంటాయో, నదులు ఎంతవరకు ప్రవహిస్తాయో, తావద్ రామాయణీ గంగా లోకేషు ప్రచరిష్యతి. అంతవరకు రామాయణమనే గంగ లోకంలో ప్రచారం అవుతూనే ఉంటుంది, ప్రవహిస్తూనే ఉంటుందని వాల్మీకి ఏ ధైర్యంతో అన్నాడు అంటే, రాముళ్ళు ఉండకపోవచ్చు, సీతలు ఉండకపోవచ్చు, లోకంలో రావణాసురులు ఉంటారు. వాళ్ళు ఉన్నంత వరకు రామాయణం అవసరమే. అందుకని ఆయన రామాయణం మీద ఆయనకు అంత విశ్వాసం ఉంది. అది మహాకవిత్వం అంటే. అందుకే ఆయన యుద్ధానికి బయలుదేరుతూ అన్నాడు, అతండైనచో అమర మీరు నన్ను అనుసరించియును ప్రయోజనము లేదా, అతండు కానిచో అమర తోడు చనగ ఏమియు నాకవసరము లేదా. అతడు శ్రీ మహావిష్ణువు అయితే నేను నాతో పాటు మీరు వెళ్ళిపోతారు, అనవసరంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఆయన ఒక్కడిని చేస్తే సరిపోతుంది. ఇంతమంది జన నష్టం ఎందుకు? ఒకవేళ ఆయన మామూలు మనిషి అయితే ఆయన చంపడానికి నేను చాలు, మీరు అవసరం లేదు. వెరసి మీరు అవసరం లేదు. వెరసి మీరు అవసరం లేదు. ఒక మనిషి గురించి మన అభిప్రాయం చెబుతామండి. ఎలా కూడా చెబుతారు? ఒక మనిషి ఉంటాడు అలాగే, ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు మహానుభావుడు. ఆయన చేత పని చేయించడము కష్టమే, ఆయన కింద పనిచేయడము కష్టమే, ఆయనతో పనిచేయడము కష్టమే. నమస్కారం పెట్టాలి వారికి. అంత ఒత్తిడి అనమాట మనిషి. వాడు చేయడు, మనం చేయనివాడు. పోనీ ఆయన కింద పని చేద్దామంటే చంపేస్తాడు పెత్తనం చేసి. ఆయన చేత పని చేయిద్దామంటే మనం చెప్పిన మాట వినడం. ఆయనతో పని చేద్దామంటే ఆయన చేయడు, మనం చేయడం షండుతూ ఉంటాడు పక్క నుంచి. ఇటువంటి వాడికి ఒకటే లెక్క. అంతే, వెంటనే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం నాయన, ఇంటికి వెళ్ళిపో. అంతే, మా ఆఫీసు బాగుండాలంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో. అంత విరక్తిగా మాట్లాడాడు. అంత వేదాంతి, అంత తత్వవేత్త కుంభకర్ణుడు. కాబట్టి అక్కడికి యుద్ధ రంగానికి వెళ్ళగానే ఆయన చేసిన యుద్ధం నిజానికి ఈ సూరం వేసడం ఇదంతా చివరిలోనండి. వెళ్ళి అలా పడుకునేవాడు. అంతే, 1000 మంది వానరులు ఉన్న ప్రదేశం చూసుకునేవాడు. ఇలాగ ఈ ప్రదేశం ఆయన కంటపడినందుకు మనం ఆనందించాలి. అంతే ఓ జయ శ్రీరామ్ మన పడుకునేవాడంతే 1000 మంది అయిపోయాడు. కింద మొత్తం నలులు దోమల కింద నలిగిపోవడమే. మళ్ళీ లేచేవాడు, వాళ్ళంతా పోయి వానర్లు ఎక్కడికో పోయేవాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుకునేవాడు. అంతే. పోనీ ఈ నుంచి తప్పించుకుందామంటే 1000 పుట్ల శూలాన్ని ధరించిన మనిషి ఎంత పొడుగుంటాడు, ఎంతలా ఉంటాడు. యుద్ధరంగం సగం సరిపోతుంది వీడు పడుకోవాలంటే. వానరుడు వీడు వీపుల మీదకి ఎక్కారు, పిరుదుల మీదకి ఎక్కారు, తొడల మీదకి ఎక్కారు, మెడల మీదకి ఎక్కారు. వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దోమలు వాళ్తే మనం ఇలా అనుకుంటామే, బ్యాట్ తీసుకుని దోమలు టప్ టప్ కొడతా, అలా కొడుతున్నట్టు వాడు. వాడికి అదంతా ఏమిటి, ఇక్కడ ఎవడో ఉన్నాడు ఏమిట్రా, వాడు వానరుడు, వాడు నీరుడు నలుడు సుషేనుడు, వాడు గొప్ప వైద్యుడు, వాడు వీడు ఈయన దృష్టిలో ఓ దోమ. ఇక్కడ ఎవడో వాలాడు, వీడు నీరుడా సంత అని పడేసేవాడు, వాడు నలిగిపోడేది.
ఒంటి మీద పడినటువంటి వానరులను దోమలుగాను నల్లులుగాను కీటకాలుగాను భావించాడు. కుంభకర్ణుడి యొక్క శరీర ప్రమాణం అటువంటిది. అందుకని ఆయన్ని చంపడానికి బండ యుద్ధం చేయాలి తప్ప మామూలు బాణాలు జడివాన బాణాలు పనికిరావు. ఇక్కడ ఈ విలువిద్యలో కావలసింది నైపుణ్యం కాదు, మొండితనం బండతనం కావాలి. అందుకని సుగ్రీవుడు ఎదురయ్యాడు, హనుమంతుడు ఎదురయ్యాడు. సుగ్రీవుడు వస్తుండే హనుమంతుడు ఆపి, ప్రభు మీరు ఆగండి, నేను పెడతాను. అది గమనించండి, హనుమంతుడి యొక్క కర్తవ్య నిష్ఠ. మొత్తం సైన్యానికి నాయకుడు ఎవరో తెలుసునా రామాయణంలో? సుగ్రీవుడు, రాముడు కాదు. ఊరికి రామసైన్యం రామదండు అంటారు కానీ రాముడు నాయకుడు కాదు, నాయకుడు సుగ్రీవుడు. దాని సుగ్రీవ సైన్యం అని పేరు, రికార్డుల ప్రకారం సుగ్రీవ సైన్యం అని. రాజు సుగ్రీవుడు, రాముడు రాజు కాదు. రాముడు సైన్యానికి నాయకుడు కాదు, రాముడు ముఖ్య అతిథి, చీఫ్ గెస్ట్. ఆయన మాట వింటారు, అది వేరే విషయం. కానీ చట్టరీత్యా నాయకుడు సుగ్రీవుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చట్టరీత్యా నాయకుడు ముఖ్యమంత్రి కాదు, గవర్నర్. ప్రభుత్వాన్ని నడిపించడంలో ముఖ్యమంత్రి గవర్నర్కి సలహా ఇస్తాడు, అంటే ఆయన పంపిస్తారు, మీరు సంతకం పెడతారు. అది అలంకారప్రాయమైంది, కానీ నిజమైన పరిపాలకుడు గవర్నరే. ఆయన ముద్ర పడితే కానీ ఏది జరగదు. అందుకని గవర్నర్ ఎవరంటే సుగ్రీవుడు, ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీరాముడు, అది వేరే విషయం. అందుకని సుగ్రీవ సైన్యం, సుగ్రీవుడు రాజు. ఒకవేళ పొరపాటు కుంభకర్ణుడు ఈ సుగ్రీవుడు చంపేస్తే ఇంకా యుద్ధం చేయడానికి ఉండదండి. రాజు చనిపోయాడు, వెంటనే యుద్ధం ఓడిపోయినట్టు ఆ రోజుల్లో అంతే. అందుకే చదరంగం చూసినా మీకు అర్థమవుతుంది, రాజును బంధించడమే భారతీయ చదరంగం లక్షణం. చంపడం కాదు, ఊరికే చంపుకుంటూ పోతారు. ఇంటర్నేషనల్ చెస్ అని ఆడతారు, అన్నీ చంపేయడమే వరుసపెట్టి. ఈ దిక్కుమాలిన బుద్ధి మనకి లేదు. రాజును పట్టుకో, రాజును పట్టుకో. ఆ పట్టుకునే క్రమంలో ఏదైనా బంటు కానీ ఏనుగు కానీ గుర్రం కానీ శకటం కానీ అడ్డం వస్తే తప్పనిసరి అయితే వెయ్యి, లేత వేయకూడదు. అది నీతి కాదు. అది అనవసరంగా చంపితే, పూర్వం పెద్దవాళ్ళు ఆడినప్పుడు నేను చూసేవాడిని, ఏం చంపుతో బుర్రలేదా, ఆడడం నేర్చుకో. అనవసరంగా చంపుతావేంటి, నీకేం కలిసి వచ్చింది దీనివల్ల అడిగేవాడు. ఈ స్టెప్ వల్ల నీకేం కలిసి వచ్చింది చెప్పు, ఎందుకు చంపావు? అడ్డం వచ్చిందని చంపడమేనా? భారతీయ నీతి ఎంత గొప్పదమ్మా. చదరంగం ఆటలో కూడా అనవసరంగా మనుషులను చంపడానికి మనం ఒప్పుకోం, బంట్లు కూడా. అది ఆ ప్రయోగం. దీనివల్ల ఇగో ఈ శకటం పోయింది, దీనివల్ల ఇలా పెడితే రాజుకి చెక్ చెప్పొచ్చు, అందుకోసం చేశానని చెప్పాలి నువ్వు, లేకపోతే ఎత్తు అనవసరం. భారతీయ చదరంగం అలాగే రాజు గుర్రపెత్తు ఎత్తుతాడు. ఇంకోటి, రాజుని ఎట్టి పరిస్థితుల్లో బంధించాలంటే పక్కన మంత్రి కానీ శకటం కానీ గుర్రం కానీ ఏనుగు కానీ ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరు లేకుండా రాజును బంధించకూడదు, నిరాయుధుడిని బంధించకూడదు, సైన్యరహితంగా రాజును బంధించకూడదు. భారతీయ యుద్ధనీతి అంతా భారతీయ చదరంగంలో ఉంది. ఇంటర్నేషనల్ చెస్ ఉంది, దిక్కుమాలిన చెస్ అంటారు. మొత్తం అన్ని వరుసపెట్టి వేసుకుంటూ వెళ్ళిపోవడం. రాజు ఒక్కడే ఉంటాడు, వీడి దగ్గర మంత్రి ఏనుగు 100 ఉంటాయి. ఇలా జరిపి అలా జరిపి వాడు ఒక మూల తీసుకెళ్ళి అయిపోయిందని ఇంకేమవుతుంది అవక. వాడు ఒక్కడే ఉన్నాడు, ఎన్ని దిగినా అదే. ఈ చదరంగం ఆటలో కూడా భారతీయ దృక్పథానికి పాశ్చాత్య దృక్పథానికి అంత తేడా ఉంది. అనవసరంగా మనం చంపం, అనవసరంగా మనం యుద్ధాలు చెయ్యం. మన జోలికి వస్తే మాత్రం ఊరుకోం, అది వేరే విషయం. అదే భారతీయ నీతి. అనవసరంగా హింస వద్దు, అవివేకపు అహింస వద్దు. అవసరమైన చోట హింస చేయాల్సింది. వాడు వచ్చి నెత్తిమే కొడుతున్న శాంతి మంత్రం పఠిస్తాం. ఎప్పటికే పఠించాం. పాకిస్తాన్ విషయంలో, చైనా విషయంలో వారు ఎలా చూస్తే ఎలా ఉంటున్నారో తెలుస్తూనే ఉంది. పఠించకూడదు అలాగా. అవసరమైన చోట యుద్ధం చెయ్యాలి. అదే రామాయణ భారతాలు చెబుతున్నాయి. ఇక్కడ భయంకరమైన వేదాంతాలన్నీ భయంకరమైన యుద్ధ రంగంలోనే పుట్టాయి. ఆదిత్య హృదయం రామాయణంలో యుద్ధకాండలో పుట్టింది. అపూర్వమైన ప్రేమ కవిత్వం యుద్ధకాండలో పుట్టింది. మనమంతా రోజు వింటున్న భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం మధ్యలో పుట్టిందమ్మా, శ్మశానంలో పుట్టాల. మహర్షుల ఆశ్రమాల్లో పుట్టాల. మహారాజులు వేదాంతాలు చెప్పారు, ఇక్కడ మహర్షులు కాదు. జనక మహారాజు చెప్పాడు. శ్రీకృష్ణుడు రాజవంశానికి చెందినవాడు, అర్జునుడు రాజు స్వయంగా. మహారాజులు చెప్పిన వేదాంతాలు ఇవి. క్షణం తీరిక లేని మహారాజుల బుర్రలోంచి వచ్చిన వేదాంతమే భారతీయ వేదాంతం. పనిపాటాలైన సన్యాసులు చెప్పిన వేదాంతం కాదు ఇది. నిత్యం 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 నిర్విరామంగా పనిచేసి ప్రజా పరిపాలన చేసిన మహారాజులు కనిపెట్టిన సిద్ధాంతాలు ఇవి. ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. భయంకరమైన యుద్ధరంగంగా నీ జీవితం మారినప్పుడు భగవద్గీత నీకు సమాధానం చెబుతుంది. కాలక్షేపాల గురికి శ్మశానంలో పాడుకునే పాట కాదు, అదో సంత బయలుదేరింది వచ్చిన. ఎవడైనా పోతే భగవద్గీత చెప్తున్నారు, వేద్యం చెప్పండి. ఆ వేయడం వల్ల ప్రమాదం ఏమొస్తుందంటే, మొన్న నేను ప్రత్యక్షంగా చూసా, విజయవాడలో ఓ సభ జరుగుతూ ఉంటే నేను ఉన్నాను అక్కడ. సభకి ముందు భగవద్గీత శ్లోకాలు చదివేయండి ఒక ఆయన వచ్చి, ఇంకా ప్రారంభం అవ్వాలి కదా. తర్వాత ఓ నాయకుడు వచ్చాడు అక్కడికి. ఇదేమిటిది, శుభమాన సభ జరుగుతుంటే ఈ శ్మశానం శ్లోకాలు ఏమిటి అన్నాడండి. ఎంత మాట ఎత్తిపోతుంది నిజంగా. అలా ఉంది వెళతారు. శుభమాన సభట అవి శ్మశానం శ్లోకాలటవి. ఎందుకని పోయినప్పుడు భగవద్గీత వేయడం విన్నాడు ఆ పెద్ద మనిషి. మేమేదో రాజకీయ సభ జరుగుతుంటే ఈ శ్లోకాలు ఏమిటన్నాడంటే, వాయుకోటి సమాధానం చెప్పాను, నాకేం మొహమాటం లేదు కాబట్టి. మేము చేసింది వంకర పని, మీరు మాట్లాడింది అంతకంటే వంకర పని, ఇదేమిటండి అని. అందుకే మనం అలవాటు చేసుకోవాలి, పోయినప్పుడు భగవద్గీత వేయకండి దయచేసి, దాన్ని అపవిత్రం చేయకండి. అలాగా యుద్ధరంగం మధ్యలో మనిషి సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు భగవద్గీత వినాలి కూర్చొని అక్కడ. ప్రతిరోజు వినాలి భగవద్గీత. అది అశుభానికి సంబంధించింది కాదు, నీ జీవితాన్ని శుభంగా మార్చే వ్యవహారం.
వేదాంతాలన్నీ అంతే. అందుకని అంత వేదాంతాన్ని వంట పట్టించుకున్నవాడు కాబట్టే యుద్ధం అలా చేశాడు. హనుమంతుడు అడ్డంబడి, మహారాజా మీరు వెళ్ళక, నేను సుగ్రీవుడినా. హనుమంతుడు వెళ్ళాడు, హనుమంతుడి మీద విసిరాడు ఆ శూలం. ఏది 1000 పుట్ల బరువన్నా. ఒకడు పరాక్రమం ఎలా ఉంటుందో చూడండి. ఆ రాముడు ఆ శూరుండగు రాముడు పుట్టెడే నుండునా అన్నాడే. ఈ శూరం విసిరితే హనుమంతుడు ఆ శూరాన్ని తీసుకుని మోకాల మీద పెట్టి ఎలా అన్నాడు, అది 2 ముక్కలైంది. అప్పటికి వీడికి అర్థమైంది, ఈయన రాముని బంటు, సుగ్రీవుడు ఆయనకంటే పెద్దవాడు, రాముడు ఇంకా గొప్పవాడు, అంతే కదా. మరి ఆయన ఏం చేస్తాడు ఈ శూలాన్ని? అంటే ఇందాక పాడిన భజ్యం అంతా వృధాయే కదా. 1000 పుట్లు 16 పుట్లు ఈ రైల్వే స్టేషన్లో కేజీలు కొలవడానికి ఉపయోగిస్తుంది తప్ప మనుషులను చెప్పడానికి పనికిరాదు. ఎక్కడైనా అమెరికా తీసేయాలంటే బరువు కింద ఎత్తారు ఇంత డబ్బు, అంతే. అందుకు పనికి రావాలి ఈ శూలం. అది తెలుసు కుంభకర్ణుడికి. కానీ చెప్పాడు, రావణాసుడు అలా మాట్లాడదు తప్ప ఆనందించడు. రాజుల దగ్గర పనిచేసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎప్పుడైనా అలాగే ఉంటారు. వాళ్ళకి ధర్మం తెలుసు, ఏం చెప్పాలో తెలుసు. కానీ సీఎం గారు వినరండి అంటే ఎలా చెప్తే వింటాడో అది చెప్తారు. అలాగే మాయలో పడతారు. ఖచ్చితమైన వాడు ఖచ్చితంగానే మాట్లాడతాడు. హనుమంతుడు లాంటి వాడు ఉంటాడు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. హనుమంతుడు లాంటి వాడైతే ఖచ్చితంగా నిజమే చెబుతాడు. రాజుని మెప్పించడం కోసం మాట్లాడు, రాముడిని మెప్పించడం కోసం మాట్లాడలా ఉన్న వాస్తవాలని చెప్పాడు హనుమంతుడు. కుంభకర్ణుడు లాంటి వాళ్ళు అక్కడ అలా చెప్పరా. ఎందుకంటే రావణాసుడు తత్వం వాడు వినడు. మీకు ఇప్పుడు నడుస్తున్న సినిమా బృందావనం చూడండి మీరు, ప్రకాష్ రాజ్ ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడూ ఆయనకు అనుకూలంగానే మాట్లాడతారు. ఎందుకని వ్యతిరేకంగా మాట్లాడితే తోలు తీసేస్తాడు. ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ అన్నవాడు వచ్చి కొంచెం వేరుగా మాట్లాడడం మొదలెట్టాక ముందు బావగారు మొదలెడతాడు, ఎల్లరేఖ మొదలుడు, తర్వాత ఇంకో బావగారు మొదలెడతాడు, తర్వాత కుటుంబ సభ్యులు అందరూ ఎదురు తిరిగేసరికి అప్పుడు ప్రకాష్ రాజుకి అర్థమవుతుంది, ఇంతకాలం మీరు నన్ను భయపడి ప్రేమించారన్నమాట, ఇష్టపడి ప్రేమించారేమో అనుకున్నా అంటాడు. రామాయణ ఘట్టాలు మళ్ళీ బృందావనం సినిమా వరకు ఉన్నాయి, ఆలోచించుకుంటే అంతే. నాకు బాగా నచ్చిన సినిమా బృందావనం, చూసేయండి అందరం. డైలాగులు బ్రహ్మాండంగా ఉన్నాయి, మొన్న చూసి వచ్చాం, అదిరిపోయింది సినిమా. అసలు సరదాగా కాసేపు చూడడం వల్ల వచ్చిన పాపం అంతా ఈ సినిమా చూడడం వల్ల పోయింది. ఇన్ని సినిమాలు చూస్తారా అనకండి, మరీ ఎక్కువగా చూడండి, వారానికి 4, 5 అంతకు మించి అవకాశాలు ఉండవు. హనుమంతుడు శూలాన్ని విరిచేసేసరికి కుంభకర్ణుడికి భయం వేసింది ఒకసారి, ఇదా వానర సైన్యం. అప్పుడు అడిగట్ట పక్కవాడిని, ఒరే వీడేనా మొన్న వచ్చా? సుందరకాండ కోటేశ్వరరావు చెప్పారండి, వారేనండి మొత్తం అయిపోయిందండి, శ్మశానం అయిపోయిందండి మొత్తం. హనుమంతుడు అన్నారు, అలాగా వాడి మీద వేయడం అదే తప్పులే, నాకు ముందు ఫలానా వాడని తెలుసుంటే నేరుగా ఆ బక్క మనిషి రాముడి మీద వేసేవాడు, హనుమంతుడి మీద వేసాను అనవసరంగా, శూలం విరిగిపోయింది. అప్పుడు ఇంకా హనుమంతుడితో పెట్టుకోవడం అనవసరం. నేరుగా సుగ్రీవుడి దగ్గరికి మాయా మార్గంలో వెళ్ళి, రాక్షసుడు కాబట్టి మాయా విద్యలు తెలుసును కాబట్టి, తమభిప్రేత్య సుగ్రీవం తమభిప్రేత్య శౌర్య ధైర్య పరాక్రమం తమభిప్రేత్య శౌర్య ధైర్య పరాక్రమం సకుంభకర్ణో వానరాధినాథం సకుంభకర్ణో వానరాధినాథం జకార జహార సుగ్రీవం అభిప్రగృహ్య జహార సుగ్రీవం అభిప్రగృహ్య మహానిలహ మేఘమతి ప్రచండగా. వాల్మీకి మాట. మాయా మార్గంలో హనుమంతుడిని తప్పించుకొని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇలా 2 చేతులతోటి కాళ్ళు మెడ పట్టుకుని ఎగరేసుకుని పోయేట సుగ్రీవుడిని. రాజు అయిన వాడిని వీడిని ఎగరేసుకుని పోతే యుద్ధం అయిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న పెద్ద ఆయుధం శూలం, అది హనుమంతుడు 2 ముక్కలు చేశాడు. ఒక్కసారి కుంభకర్ణుడికి వెంటనే తోసల, ఇంక ఈయనకి పడుకోవడం లేవడం తప్పితే వేరే ఆయుధాలు లేవు, ఇంకో ఆయుధ ప్రయోగం తెలియదు. అందుకని రాజు అయిన వాడిని ఎత్తుకుని మనం వెళ్ళిపోతే యుద్ధం అయిపోయినట్టే కదా అని మాయా మార్గంలో హనుమంతుడిని మాయ చేసి తప్పించుకుని వెళ్ళి కుంభకర్ణుని సుగ్రీవుడిని ఇలా పైకెత్తుకుపోయాడు. అభిప్రగృహ్య అంటే ఒడిసి పట్టుకోవడం అంటాను తెలుగులో, మన దాని సంస్కృతంలో అభిప్రగృహ్య అంట. తమభ్యుపేత్య అద్భుత శౌర్య విక్రమం. అద్భుతమైన శౌర్యం విక్రమం అన్నీ ఉన్నప్పటికీ సుగ్రీవుడి యొక్క కాలం కర్మం కలిసి రాలా. యుద్ధం ఎప్పుడు అలాగే ఉంటుంది జీవితంలాగే. ఈ రోజు మనది, రేపు మంది కాకపోవచ్చు. ఇవాళ సుఖం, రేపు దుఃఖం. యుద్ధాల్లో గెలిపోవటములు, ఎన్నికల్లో గెలిపోవటములు అలాగే ఉంటాయి. ఎప్పుడు మనమే గెలుస్తామని అనుకోకూడదు. యుద్ధానికి వెడుతున్నామంటేనే ఓటమికి సిద్ధంగా ఉండాలి. జీవితంలో ఓటమికి సిద్ధపడిన వాడే ఎప్పటికైనా గెలుస్తాడు. నేనే గెలిచి తీరాలి అనకూడదు. ఇవాళ అందరూ వ్యక్తిత్వ వికాసం పేరు మీద చెబుతున్నదే నెంబర్ 1 అవ్వాలి. ఎందుకు నెంబర్ 1 అవ్వాలి? హనుమంతుడు ఎప్పుడు నెంబర్ 1 అవుదామని ప్రయత్నం చేయాలి. మా రాజు ఎవరంటే సుగ్రీవుడు అని చెప్పాడు. ఉన్నాళ్ళండి ఏదో అని చెప్పరా, ఎప్పుడు నెంబర్ 1 అవుదామని ప్రయత్నం చేయాలి. లక్ష్మణుడు ఎప్పుడు నెంబర్ 1 కాల, భరతుడు ఎప్పుడు నెంబర్ 1 అవుదామని ప్రయత్నం చేయాలి.
కానీ రామాయణంలో రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. రామాయణం అంతా ఇలాంటి ఒక పూసల దండ అయితే అందులో ఈ కొలికి పూస రాముడు కాదుట, సీత కాదుట, హనుమంతుట్ట. వాల్మీకి చెప్పిన మాట. అందుకోసం హనుమంతుడు ఎన్నికల్లో పోటీ చేయాల, నేను నెంబర్ 1 అవుతా అని అభ్యాసం, కోచింగ్ సెంటర్కి వెళ్ళి నెంబర్ 1 అవ్వాలి ఎలాగా అని వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ తీసుకోవాలా. ఆయనకు అప్పగించిన పని ఏదో ఆయన చేశాడు ప్రశాంతంగా. రామనామం జపిస్తూ చేశాడు. స్మర్తవ్యం కర్తవ్యం. ఆయన నెంబర్ 1 అయ్యాడా లేదా? ఎవరు నెంబర్లు ఎలా కనపడతారండి జీవితంలోనే? అంత నెంబర్ 1 అవ్వాలని పిల్లలకి చెప్పకండి. నువ్వు ఏ నెంబర్ అయినా పర్వాలా, ప్రశాంతంగా ఉండు, దేశాన్ని ప్రశాంతంగా ఉంచు అని చెప్పాలి. హనుమంతుడు అలా ఉన్నాడు, అలాగే ఉంచాడు. వీడు నెంబర్ 1 అవ్వడం కోసం దేశం అంతా ముంచుతున్నారు. ఇవాళ ఎలాగోళ్ళ నెగ్గాలి, ఎలాగోళ్ళ సంపాదించడం ఏంటి? ధర్మంగానే సంపాదించాలి. ఎంత సంపాదించేవనేది ప్రధానం కాదు, ఎలా సంపాదించేవనేది ప్రధానం. చెబుతున్నది ఏమిటి? నువ్వు ఎలా సంపాదిస్తాం మాకెందుకు, ఎంత సంపాదించేవనేది ముఖ్యం అని అడుగుతున్నారు అంతే. అందుకని విద్యార్థుల దృష్టి ఎలా ఉందయ్యా, ఎంత సంపాదించో అదిగో అంతే. అందుకని పైకి వెళ్ళిన తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాక వాళ్ళు అదే పనిలో ఉన్నారు. రామాయణం మనకు ఆ నీతిని చెప్పట్ల. రాజులు ఎత్తుకుపోతే సరిపోతుంది కదా, అద్భుతమైన శౌర్య విక్రమం కలిగిన సుగ్రీవుడు కూడా ఆదమరిచాడు. ఒక్కసారి యుద్ధంలో టక్కమని లేపేశాడు. మహాబలవంతుడు, పెద్ద అనుపమైన పర్వతం అంత శరీరం కదా, ఒక్కసారి పైకెత్తిసరికి సుగ్రీవుడు తట్టుకోలేకపోయాడు. కానీ తక్కువడు కాదండి. అలా వెడుతూ అలా రావణాసురుడు అంత మందిరం వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఉద్దేశం ఏమిటి? ఈ సుగ్రీవుని తీసుకెళ్ళి రావణాసురుడు కాళ్ళ మీద భారతి శని వెళ్ళిపోయి. ఎందుకంటే ప్రతిజ్ఞ ఏం చెప్పాడు అక్కడ? ఆ శూరుండగు రాము, ఆ ధీశూలంబగు రాము నీదు పాదముల కడగుందెత్తు కటాక్షింపవే అన్నాడు. రాముని నీ పాదాల మీద పడేస్తాను. పోనీ రాముడు కాకపోయినా సుగ్రీవుడైనా పడద్దాం కనీసం. రాముడు సాధ్యం కాకపోయినా సుగ్రీవుని పడేస్తాడు, రాజే కదా ఆయన కూడా. ఆ సుగ్రీవుని రావణాసురుడు తొక్కుతాడు, లేదా బంధించేస్తాడు. రాజు బంధింపబడితే యుద్ధం అయిపోయినట్టే. రాముడు సుగ్రీవుని రక్షించుకోలేకపోయినట్టే. ఈ ఉపాయం కనిపెట్టి కుంభకర్ణుడు ఆయుధాలు ఎప్పుడైతే దెబ్బతున్నాయో సుగ్రీవుని ఎత్తుకుపోయాడు. సుగ్రీవుడు తక్కువవాడు కాదండి, కోతి బుద్ధి ఇక్కడ పనిచేసింది. కోతిని ఆక్షేపించకూడదు. ఒకప్పుడు మనిషి బుద్ధులు పనిచేయించాడు, కోతి బుద్ధులు పనిచేస్తాయి. వాడు ఎత్తుకుపోతున్న రావణాసురుడు మందిరం వరకు వెళ్లే వరకు ఊరుకున్నాడు. అప్పుడు ఒకసారి వాడికి మెలకు వచ్చింది, కొంచెం మెలకు వచ్చి చూశాడు. అమ్మో ఎత్తుకుపోతున్నాడు, అమ్మో నేను రాజును కదా అని గుర్తొచ్చింది ఆయనకి. అప్పుడు ఎత్తుకుపోతున్నాడు ఎలాగా అని ఒళ్ళు మండిపోయి, ఆ భయంకరమైన కూరలు పళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు వారంలో మళ్ళీ మహాశ్రేష్ఠులు కదా వాళ్ళు, అందులో ఎరుగుబంట్లు ఉన్నారు, కొండముచ్చులు ఉన్నారు, కోతులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అందుకని ఒళ్ళు మండి వాడు ముక్కు చెవులు కురికేసేట కుంభకర్ణుడు. ఇది దీని యుద్ధం అనరు, మర్కట చేష్ట అంటారు. కానీ ఒక్కొక్కప్పుడు అదే అవసరం. ఇది ధర్మమా అని టీవీలో చర్చ పెట్టకూడదు, అది అవసరం. ఒళ్ళు మండి వాడేడితే ముక్కు చెవులు కొరకపోతే నిన్ను అడిగి కొరుకుతాడా? ఈ ప్రకారం సుగ్రీవుడు చెవులు కొరుకుట న్యాయమా? కుంభకర్ణుడు ఎత్తుకుపోవడం న్యాయమా? ఆయనచో ఇది న్యాయమే. ధర్మం ఎప్పుడు కూడా పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సత్యం వేరు, ధర్మం వేరు. సత్యం ఎప్పుడు శాశ్వతం, అది మారదు. ధర్మం కాలానుగుణంగా మారుతుంది, దేశానుగుణంగా మారుతుంది. వ్యక్తికో ధర్మం ఉంటుంది. నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నీ ధర్మం వేరు, నా ఆరోగ్య పరిస్థితిని బట్టి నా ధర్మం వేరు. నీ ధర్మం నాకు వర్తించదు, నేను ఆలోచించుకోవలసిందే. అందుకే ధర్మం గ్రంథాల్లో ఉంటుంది. ధర్మ సూక్ష్మాలు మాత్రం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ ఆచరణలో ఉంటే ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. దాన్ని బట్టి ఆయన ఎలా చేశారు అంటే ఈ పరిస్థితుల్లో ఇలా చేయాలన్నమాట. అదే అంత పెద్ద ఆయన ఎందుకు చేస్తాడు అలాగా? అంచేత సుగ్రీవుడు చేసింది ధర్మమే, దాని గురించి చర్చ అనవసరం. అక్కడ వాడు చస్తుంటే ఓ పక్క ఏమీ కొరకపోతే ఏం చేయమంటావు? తీసుకెళ్ళమంటాడు ఆయన భుజం మీద కూర్చుని చిన్నపిల్లలాగా. అవతల తీసుకెళ్ళి నొక్కేస్తారు, ఒక నొక్కు ఇంక ఉండదు. అందుకని చెవులు కొరికి పారేశాడు. కుండలాలతో సహా వాడు చెవులు ఊడిపడ్డాయి. ఈ మాట గుర్తుపెట్టుకోండి సరదాకి. మహాకావ్యాల్లో కూడా చిన్ని చేపల్యాలు ఎలా ఉంటాయో, కుండలాలతో సహా చెవులు ఊడిపడ్డాయి కుంభకర్ణుడు. ఆ మీద వాడు ఉయ్యోమని వాడు ఒకసారి చెవి కోసుకుంటాడు పాపం సంగీతం కోసం లాగా. ఉయ్యోమని ఆ భయంకరమైన బాధకి సుగ్రీవుని వదిలేశాడు. అంతే, ఒక దూకి మళ్ళీ సైన్యంలో కలిసాడు. వెళ్ళి వదిలితే సార్ ఇంకా మన వాడికి దూకడం అలవాటు అయిందిగా. కుంభకర్ణుడు దూకాలంటే కష్టం, వాడి శరీరం పెద్దది. సుగ్రీవుడు దూకడానికి ఏముంది, చిన్నప్పటి నుంచి అదే పని, లాంగ్ జంపు హై జంపు వాళ్ళ కులవృత్తి. వాడికి ఒకటి నేర్పేది. ఒక్క దూకాడు. వెంటనే రావణాసురుడు మంది నుంచి వెళ్ళి రాముడు ఒళ్ళో పడ్డాడు. వచ్చానయ్యా అన్నాడు. ఓకే, తర్వాత చూసుకుందాం మిగిలిన విషయం అన్నాడు. సుగ్రీవుడు బతికి బట్ట కట్టాడు. అప్పుడు రాముడు కనిపించింది. లక్ష్మణుడు చెప్పాడు, అన్నయ్య వీడిని ఉపేక్ష చెయ్యకూడదు. ఇదే పద్ధతిలో వీడు ఈ ప్రయోగం హనుమంతుడి మీద, మీ మీద, నా మీద చేయొచ్చు. వాడు కాబట్టి చెవులు కొరికాడు, నాకు చెవులు కొయ్యడమే కానీ కొరకడం తెలియదు. లక్ష్మణుడు పనేదే కదా, ముక్కు చెవులు కోస్తాడు, అందుకని కొరకడం తెలియదు. అందుకని మీరు వేస్తారా, నన్ను వేసేయమంటారా అన్నాడు. ఏదో ఒకటి చెప్పండి, ఓ పని అయిపోవాలి. మీరు చేస్తారా ఈ పుణ్యకార్యం, నన్ను చేయమంటారా? రామచంద్రమూర్తికి తెలియందే ఉందండి. లక్ష్మణ ఆవు, వాడు నా చేతుల్లో చావాల్సిన మనిషి. ఎందుకని జయ విజయుల్లో ఒకడు, ఆ విజయుడే ఈ కుంభకర్ణుడు.
భగవంతుడి చేతుల్లో చావు కోరుకుని ఇలా పుట్టాడు. అందుకని నేను చేస్తానుగా ఆ పని, కంగారు పడకు అని రామచంద్రుడు నేరుగా కుంభకర్ణుడి దగ్గర ఎదురుగా నిలబడి, అప్పుడు నిలబడి ఇంత పొడుగున్న లావుగా ఉన్న కుంభకర్ణుడు చూసి, నువ్వా రాముడంటే అని ఒక్కసారి చూసి అనుకున్నట్ట, ఎంత అమాయకంగా ఉన్నాడో ఈ అమాయకుడు భార్యను ఎత్తికెళ్ళాలని మా అన్నగారికి ఎలా అనిపించిందో దుర్మార్గుడు అనుకున్నట్ట. చూడండి ఆశ్చర్యం. రేపు కనుక్కుంటాం మనం రావణాసురుడికి ఏం కనిపించిందో రాముళ్ళు. కుంభకర్ణుడికి అమాయకత్వం కనపడింది. ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు ఈ స్వామి. ఇటువంటి వాడిని సేవించుకోవాలి. ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి సేవ చెయ్యాలి. ఆయనకు ద్రోహం చేయాలని ఎలా అనిపించిందండి? ఇదేం బుద్ధి అండి. ఎందుకని? ఈయన విజయుడు, ఇదివరకు సేవ చేసిన వాడే. ఆ లక్షణం ఈయనలో ఇంకా ఉంది, రావణాసురుల్లోనూ ఉంది. నిజం చెప్పాలంటే మళ్ళీ వైకుంఠానికి సేవకి వెళ్ళిపోవాలనే తీవ్రతలో ఉన్నాడు రావణాసురుడు. అంత తీవ్రత లేదు కుంభకర్ణుడికి. ఆ ఇద్దరు జీవలక్షణాల్లో ఉండే తేడా లేదు. మరణ మార్గం ద్వారా పైకి వెళ్ళిపోదలుచుకున్నాడు ఆయన, సేవా మార్గం ద్వారా వెళ్ళొచ్చు కదా అనుకుంటున్నాడు ఈయన. ఆ జేబీజీలో కూడా ఉండే చిన్న తేడాయే రావణ కుంభకర్ణుల తత్వాల్లో, మనస్తత్వాల్లో ఉండే తేడా. అందుకని ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు, అమాయకపు ఆడపిల్లలా ఉన్నాడు ఈ మనిషి. ఎంత అందంగా ఉన్నాడు ఈ మనిషి. ఈయన సేవించాలి కానీ యుద్ధం చేయడం ఏమిటి అనుకున్నాడు. అదే రామచంద్రుడు, నాయనా నువ్వు ప్రయోగం చేస్తే తప్ప నాకు చేసే అలవాటు లేదు, నా మీద బాణం వేస్తావా లేదా నేను వేయమంటావా? రామచంద్రుడు యొక్క లక్షణం అది, భారతీయ తత్వం. ఆయుధం ఎదుటి వాళ్ళు ప్రయోగించే వరకు మనం ప్రయోగించమని రాముని నీతే మన నీతి ఎప్పటికంతే. ఎంత పాకిస్తాన్ కవిస్తున్నా సరే, చైనా కవిస్తున్నా సరే, దాడి చేసే వరకు మన వాళ్ళు చెయ్యరండి. రామాయణం మనకు అది నేర్పింది, భారతం అది నేర్పింది. కాకపోతే కలియుగంలో మాత్రం అది నీతి కాదు. దాడి చేస్తాడని తెలిస్తే ముందే వెళ్ళాలి. మన వాళ్ళకి ఎప్పటికీ ఆ విషయం తెలియట్లా. రామాయణం మనం చెప్పిన లక్షణం త్రేతాయుగానికి రాముడు పాడి, కలియుగంలో ఆ లక్షణం పనికిరాదు. కలియుగంలో కూడా త్రేతాయుగం లక్షణాలు చేస్తే అలాగే మనిషి ఎప్పటికైనా మారతాడేమో. ఎవరు మారతాడని? కసబ్బు మారాడా? తాజ్మహల్ హోటల్లో 200 మందిని వేసేసాడు. వాడు కోర్టులో సమాధానం చెబుతున్న నవ్వడం, ఆవులించడం, వెక్కిరించడం అండి. ఎక్కడ ఏం మార్పు లేదు. వాడికి బిర్యానీ పెట్టి పోషించారండి వాడిని. ఇంటల్లుండి కొత్తల్లుండి పోషించినట్టు పోషిస్తారండి 2 ఏళ్ళుగా. ఎందుకని మన వాళ్ళు కృతయుగం త్రేతాయుగాల్లో ఉండిపోయారు, ఇంకా కలియుగంలోకి రాలా. అలాగే ఉందాం ఎప్పటికైనా మారతాడేమో అనుకుంటారు. మొహమాటం లేకుండా చెబుతా. బుద్ధ బోధనల ప్రభావం ఇది. అహింస అందరినీ మార్చండి. సాధ్యం కాదు. పరిమార్చడమే సుఖమైన పని. మారని వాడిని వేసియ్యాలి. ఇక అంత ఘోరాలు చేసి పార్లమెంట్ మీద బాంబులు వేస్తారు, వాడిని ఎప్పటి కాపాడతారు అక్కడ పెట్టి. చిలకలూరుపేట బస్సులో 26 మందిని దహనం చేసేసారు. 16 ఏళ్ళు ఏం చెప్పటికి శిక్ష లేదు. రేపు ఇంకోటి దగ్గర పట్టుకెళ్ళి దీనికి ఏవో మానవత్వాలు కబుర్లు చెప్పకూడదండి, వేసియ్యాలి. రాజ్యం చాలా ఖచ్చితంగా ఉండాలి. అందుకని రామచంద్రమూర్తి సవాలు విసిరాడు. ఒక్కసారి కుంభకర్ణుడి కళ్ళల్లో నీళ్లు, జన్మాంతర సంస్కారం గుర్తొస్తోంది. ప్రభు నాకు తెలుసు, నేనే ఆయుధ ప్రయోగం చేస్తా అని తనకి సమీపంలో ఉన్నటువంటి ఊరికే ధనుర్బాణాలు అందుకుని ఊరికే 4 బాణాలు వేశాడు. ఆ ప్రభువును చంపుదామని కాదు, చంపుతాడని అవి చంపగలుగుతాయనే కాదు. రామచంద్రుడి బాణాలు ఎక్కువ ప్రయోగం చేయాల. ఒకే ఒక 2 అర్ధచంద్రాకారాల బాణాలు వేసి పాదాల మీద వేశాడు. 2 పాదాలు తెగాయి. కుంభకర్ణుడు నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అప్పుడు 2 బాణాలు, మరో 2 అర్ధచంద్ర బాణాలు చేతుల మీద వేశాడు. బాహువులు దూరంగా పడ్డాయి, పాదాలు వేరుగా పడ్డాయి. కొండలా పడిపోతుంటే కుంభకర్ణుడు రాముని యొక్క బాణ శక్తి అండి, ఒకే ఒక్క బాణంతో ఆ కొండను కొడితే అది వెళ్ళి 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 గిరగిర తిరుగుతూ లంకా కోట యొక్క ముఖద్వారాన్ని దాటి రావణుడి అంతఃపుర మందిరం మీద పడింది అశం. అది రామ బాణం అంటే. అందుకే ఇప్పటికీ ఆయన మాట రామబాణం తిరుగులేదు అని అందుకే అంటారు. అది దీపావళి బాణాలు కావు. ఇంత లావు, ఇంత పొడుగుండి 1000 పుట్ల బరువున్న శూలాన్ని మొయ్యగలిగిన బరువైన శరీరాన్ని రామచంద్ర ప్రభువు ఒకే ఒక బాణంతో గిరగిర తిప్పి రావణాసురుడు అంతఃపుర మందిరం పైన జెండా మీద పడేలా చేశాం. దెబ్బగా మందిరం కూలింది. ఆశ్చర్యకరంగా రావణాసురుడు లోపల ఇలా కాళ్ళు చాపి